హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం బడ్జెట్ 2024 అండ్ 25 గురించి మాట్లాడుకుందాం. సో జనరల్గా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటాం మనం. మీ అందరికీ తెలిసింది అదే. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటే జనరల్గా ఎలక్షన్స్ వచ్చే ఇయర్లో మొత్తం త్రూ అవుట్ ద ఇయర్కి పెట్టకుండా 3 నెలల పాటు ఎంత అవసరమో అంతే పెడతారు. ఎందుకంటే జనరల్గా ఆ తర్వాత ఏ గవర్నమెంట్ వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఆ ఉద్దేశంతో జనరల్గా మనకి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు. ఎందుకంటే ఆ గవర్నమెంట్ యొక్క ఫంక్షనింగ్ అనేది ఆగకూడదు కదా. ఎందుకంటే మనకి ఫినాన్షియల్ ఇయర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏప్రిల్ మే అంతా కూడా మనకి ఎలక్షన్ సీజనే కాబట్టి అందువల్ల గవర్నమెంట్ ఫంక్షనింగ్ అనేది రన్ అవ్వాలన్న ఉద్దేశంతో మన కాన్స్టిట్యూషన్లో మనకు జనరల్గా ఈ ఓటాన్ అకౌంట్ అనే బడ్జెట్ కాన్సెప్ట్ అనేది ఉంది మనకి. అయితే మరి ఇప్పుడు ఈ ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఏమేమి ముఖ్యాంశాలు ఉన్నాయనేది మనం మాట్లాడుకుందాం. ఓకే. తెలంగాణ వాళ్ళైతే జీనియస్ ఆన్లైన్ సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే అమరావతి ఆన్లైన్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో యొక్క పీడిఎఫ్స్ కోసం టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్స్ యొక్క లింక్ అనేటివి మనకి డిస్క్రిప్షన్లో కింద ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే, రైట్. నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ని వికసిత్ భారత్ అనే పేరుతోటి ప్రవేశపెట్టడం జరిగింది. వికసిత్ భారత్. వికసిత్ భారత్ అనే పేరుతోటి మనకి నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, రైట్. మరి ఏంటిది వికసిత్ భారత్ అంటే? ఏంటిదంటే మనకి ఇక్కడ అదురు సినిమాలో లాగా జోక్ కనిపిస్తుంది. ఇక్కడ ఏంట్రా చారి, ఏంట్రా వికసిత్ భారత్ అంటే నీకు తెలుసు అంటే, గురువు గారు నా స్వార్థం నాకేం తెలుసు, నిర్మలా సీతారామన్ అడగండి సార్ అని చెప్తున్నాడు. కాబట్టి నిర్మలా సీతారామన్ దగ్గర కూడా మనం కూడా వెళ్దాము. ఈ వికసిత్ భారత్ అంటే ఏంటిది? వికసిత్ భారత్ అంటే ఏంటి? వికాస్ భారత్ కాదు. డోంట్ కన్ఫ్యూజ్ విత్ ద వర్డ్ వికాస్ భారత్. వికాస్ అంటే డెవలప్మెంట్. ఇక్కడ వికాస్ భారత్ గురించి మాట్లాడితే వికసిత్ భారత్ గురించి మాట్లాడుతున్నాం. వికసిత్ అంటే డెవలప్డ్ ఇండియా గురించి మాట్లాడుతున్నాం. మనం ఇండియా అనే తరతరాలుగా ఏం చెప్తున్నాం? డెవలపింగ్ కంట్రీ అని చెప్తున్నామా లేదా? ఇక్కడ డెవలపింగ్ కంట్రీ గురించి మాట్లాడట్లే మనం. ఇండియా అనేది డెవలప్డ్ కంట్రీ అవ్వడానికి కోసం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ వికసిత్ భారత్ అని చెప్తున్నాం మనం. ఓకేనా? మీరు అంత బ్లైండ్గా చదవకండి, ఏది పడుతుంది. ఓకేనా? కొంచెం జాగ్రత్తగా చూడండి. రైట్. ఇప్పుడు మనం ఈ బడ్జెట్ని 5 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. నేను ఫస్ట్ పార్ట్లో వికసిత్ భారత్ కాన్సెప్ట్లో దానికి సంబంధించిన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ అనేది విజన్ ఫర్ అమృత్ కాల్. అండ్ థర్డ్ వచ్చేసి డెఫిసిట్స్ అంటే ఫిజికల్ డెఫిసిట్ కానీ, రెవెన్యూ డెఫిసిట్ కానీ, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్స్ కానీ ఏమున్నాయి, నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమున్నాయి, తర్వాత ఫైనల్గా స్కీమ్ వైజ్ అలొకేషన్స్ అనేటివి నేను చెప్పడం జరుగుతుంది. రైట్. అవి మనకి ఓకేనా. మనకి షార్ట్ అండ్ స్వీట్గా నేర్చుకుందాం. ఎక్కువ మొత్తంలో డెప్త్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏవైతే కొత్త స్కీమ్స్ ఉన్నాయో వాటిపైన ఎక్కువ మొత్తంలో ఫోకస్ ఇద్దాం. మిగతా అనేవి అలా వెళ్ళిపోతూనే ఉందాం. ఓకేనా. రైట్. ఇది వికసిత్ భారత్కి సంబంధించి వికసిత్ భారత్. నిర్మలా సీతారామన్ గారు క్లియర్గా చెప్పింది, ఇండియా షుడ్ బికమ్ ద వాట్ వికసిత్ భారత్. వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ ఇండియా అవ్వాలి. మనం ఇప్పుడు డెవలపింగ్ దేశంగా ఉన్నాము. ఈ డెవలపింగ్ దేశం అనేది ఏమవ్వాలి? వికసిత్ భారతదేశం అవ్వాలి. అంటే ఇండియా షుడ్ బికమ్ ద వాట్ డెవలప్డ్ నేషన్. మన భారతదేశం అనేది ఏమవ్వాలి? డెవలప్డ్ నేషన్ అవ్వాలి. నాటికి బై 2047 నాటికి అని చెప్పేసి ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. డెవలప్డ్ నేషన్. మరి డెవలప్డ్ నేషన్ అవ్వడానికి కోసము మనం ఇప్పుడు అమృత్ కాల్లో ఉన్నాం. అమృత గడియలు, అమృత్ కాల్. ఎందుకు అంటే 2022కి భారతదేశం అనేది స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అయింది? 75 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఓకే. దెన్ 2047 నాటికి ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అయితే స్వతంత్రం వచ్చి 100 ఇయర్స్ అనేది కంప్లీట్ అవుతుందా లేదా? స్వతంత్రం వచ్చిన నాటికి ఏమవుతుంది? 100 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. అంటే ఈ 25 ఇయర్స్ ఆఫ్ ద పీరియడ్ని మన వాళ్ళు ఏమని పేరు పెట్టారు? అమృత్ కాలం అని పేరు పెట్టాడు. ఈ అమృత కాలంలో ఖచ్చితంగా మనం ఏం అవ్వాలి? వికసిత్ భారత్ అవ్వాలి. 2040 నాటికన్నా మనం డెవలప్డ్ కంట్రీ అవ్వాలని చెప్పేసి మనకి బడ్జెట్ని వికసిత్ భారత్ బడ్జెట్ అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఇండియా షుడ్ బికమ్ ద వాట్ వికసిత్ భారత్ బై ద వాట్ 2047. ఇండియా అనేది ఏం నేషన్ అవ్వాలి? డెవలప్డ్ నేషన్ అవ్వాలి. ఏంటిది? డెవలప్డ్ నేషన్ అవ్వాలి రాబోయే 25 సంవత్సరాలలో. రాబోయే 25 సంవత్సరాలు. ఆ 25 సంవత్సరాల కోసం ఇదేంటిది? ఒక రోడ్ మ్యాప్ అన్నమాట. ఓకేనా. రాబోయే 25 సంవత్సరాల్లో ఇండియా అనేది డెవలప్డ్ కంట్రీ అవ్వడానికి కోసము ఇది ఒక రోడ్ మ్యాప్. అంటే రాబోయే 25 సంవత్సరాలు. రాబోయే 25 సంవత్సరాలు ఏమనాలి మనం? అమృత్ కాల్. అమృత్ కాల్ అంటున్నాం. ఈ అమృత్ కాల్ కోసము ఒక స్ట్రాటజీ, ఒక వికసిత్ భారత్ కోసం ఒక ఫోకస్ ఏరియాస్, ఇవన్నీ కూడా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఓకేనా. అయితే ఇవి మరి మనం అందరం కూడా వికసిత్ భారత్ వైపుకి అడుగులు వేయాలి అంటే, డెవలప్డ్ నేషన్ వైపుకి అడుగు వేయాలంటే గవర్నమెంట్ అనేది ట్రినిటీ అంటే మూడిట్లను ఎన్నుకుందనమాట. ఒకటి డెమోగ్రఫీ. డెమోగ్రఫీ అంటే ఏంటిది? మన జనాభా. మన పాపులేషన్, యూత్ పాపులేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి యూత్ పాపులేషన్, యావరేజ్ ఇండియన్ ఏజ్ 29 ఇయర్స్. యావరేజ్ ఇండియన్ ఏజ్ ఎంత? 29 ఇయర్స్ అనమాట. మన భారతదేశంలో యావరేజ్ ఇండియన్ ఏజ్ 29 ఇయర్స్. కాబట్టి మనకి ఎక్కువ మొత్తంలో డెమోగ్రఫీ అంటే ఇది పాపులేషన్ ఉంది. అలాగే మన దేశంలో ఏముంది? డెమోక్రసీ ఉంది. అలాగే ప్రజాస్వామ్యం ద్వారా అన్ని జరుగుతుంటాయి వ్యవస్థలు. అండ్ దాంతోపాటు ఏముంది? డైవర్సిటీ ఉంది. డైవర్సిటీ అంటే డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్, లాంగ్వేజ్, కల్చర్, భాషలు, సాంప్రదాయాలు, టూరిస్ట్ స్పాట్లు, రిలీజియన్స్ ఇన్ని ఉన్నాయి. ఇవన్నిట్లను కూడా వాడుకోవాలి. వీటన్నిటి ద్వారా మనం ఏమవ్వాలి? డెవలప్డ్ నేషన్ అవ్వాలని చెప్పేసి వీటిని మనము తీసుకొని చెప్తాం. చూడండి, ద ట్రినిటీ ఆఫ్ ద డెమోక్రసీ, డైవర్సిటీ, బ్యాక్వర్డ్ బై ద వర్డ్ సబ్కా ప్రయాస్. సబ్కా ప్రయాస్ మీన్స్ సబ్ అంటే ఆల్, ప్రయాస్ మీన్స్ ఎఫర్ట్స్, విత్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ద ఆల్. మన అందరి యొక్క ఎఫర్ట్స్ ద్వారా
మనము డెవలప్డ్ నేషన్ అవ్వాలి. వీటిని ఉపయోగించుకొని దేన్ని మన యొక్క డెమోగ్రఫీని ఉపయోగించుకొని, మన యొక్క డెమోక్రసీలో ఉన్నటువంటి వాల్యూస్ని ఉపయోగించుకొని, మన డైవర్సిటీలో ఉన్నటువంటి సాంప్రదాయాలు ఇవన్నిటిని కూడా ఉపయోగించుకొని మనం రాబోయే 25 సంవత్సరాల అమృత్ కాల్లో మనం ఏమవ్వాలి, వికసిత్ భారత్ అవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ అనేది సో టార్గెట్గా పెట్టుకుంది. ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది డెమోక్రసీ, డైవర్సిటీ. ఓకేనా, ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. రైట్, నెక్స్ట్ వన్. మనం అనుకుంటున్నాం భారతదేశం అనేది డెవలప్డ్ నేషన్ అవ్వాలి అని మనం కలలుగా అంటున్నాం కదా. మరి భారతదేశం డెవలప్డ్ నేషన్ అవ్వాలి అంటే అసలు డెవలప్డ్ నేషన్ అంటే ఏంటిదనే తెలియదు. మనం 2047కి వికసిత్ భారత్ అని టార్గెట్ పెట్టుకున్నాం కదా. మరి దెన్ వాట్ ఈస్ మీన్ బై వికసిత్ భారత్? డెవలప్డ్ కంట్రీ అంటే ఏంటిదంటే అకార్డింగ్ టు ద వాట్ వరల్డ్ బ్యాంక్. సో వరల్డ్ బ్యాంక్ అనేది మనకి పర్ క్యాపిటా GNI ప్రకారం, సో రైట్, గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పర్ క్యాపిటా ప్రకారము మనకి ఈ విధంగా క్లాసిఫై చేయడం జరుగుతుంది కంట్రీస్ని 4 రకాలుగా. సో లో ఇన్కమ్ కంట్రీ అండ్ లోవర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీ, అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీ, హై ఇన్కమ్ కంట్రీస్ అని చెప్పేసి మనకు పర్ క్యాపిటా ఇన్కమ్ ఆధారంగా క్లాసిఫై చేయడం జరుగుతుంది. సో గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పర్ క్యాపిటా ఆధారంగా ఇప్పుడు జూలై 1 నుంచి మనకి నెక్స్ట్ జూన్ 30, 2024 వరకు సో ఇదే మనకి పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది అమల్లో ఉంటుంది. ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ ప్రకారము అంటే ఇప్పుడు 1135 కన్నా తక్కువగా ఉంటే దాన్ని ఏమంటాం మనం, లో ఇన్కమ్ కంట్రీస్ అని చెప్పేసి. అండ్ 1136 to 4465 మధ్యలో పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంటే డాలర్స్లో అప్పుడు దాని లోవర్ మిడిల్ ఇన్కమ్ అని. సో 4500 నుంచి 13500 వరకు ఉంటే మనకి 13800 వరకు ఉంటే మనకి అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీ అని. 13850 కన్నా ఎక్కువ మొత్తంలో మనకు పర్ క్యాపిటా ఇన్కమ్ కనుక ఉంటే డాలర్స్లో ఇదంతా కూడా. సో అలాంటి వాటన్నిటిలో మనం ఏమంటాం మనం, సో అప్పర్ మిడిల్ హై ఇన్కమ్ కంట్రీస్ అని చెప్తుంటాం. ఓకేనా, మన భారతదేశం కనుక తీసుకుంటే మనం 2390 మాత్రమే మన యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత, 2390 మాత్రమే ఉంది. మన పర్ క్యాపిటా ఇన్కమ్ 2390 డాలర్స్ మాత్రమే ఉంది. కాబట్టి మనం దేంట్లో ఉన్నాం, లోవర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీలో ఉన్నాం. అంటే ఇవి కానీ అండ్ ఇవి కానీ ఈ 3 కూడా జనరల్గా ఏమంటాం మనం, సో మిడిల్ ఇన్కమ్ ఇవన్నీ కూడా సో వీ కెన్ కాల్ దెమ్ యాజ్ డెవలపింగ్ కంట్రీసే. ఇవన్నీ కూడా సో ఏ కేటగిరీలో ఉన్నాయంటే ఆల్మోస్ట్ డెవలపింగ్ కంట్రీస్ కేటగిరీ. ఇవి ఒక్కటే మనము చెప్పొచ్చు ఏమని, హై ఇన్కమ్ కంట్రీస్ మాత్రమే వీ కెన్ కాల్ దీస్ ఆర్ ద వాట్ సో డెవలప్డ్ కంట్రీస్ అని చెప్పొచ్చు. ఇందులో కొన్ని ట్రాన్సిషన్ స్టేజ్లో ఉంటాయి. అంటే ట్రాన్సిషన్ స్టేజ్ అంటే డెవలపింగ్ నుంచి డెవలప్డ్కి వెళ్ళేవి కొన్ని ట్రాన్సిషన్ స్టేజ్లో ఉన్నాయి కూడా దాంట్లో ఉంటాయి. బట్ ఓవరాల్గా అయితే ఇవన్నీ కూడా డెవలపింగ్ కంట్రీస్, ఒక్కటి మాత్రమే డెవలప్డ్. మనం ఇది ఇంత పర్ క్యాపిటా ఇన్కమ్ రీచ్ అవ్వాలి ఏ ఇయర్ నాటికి, 2047 నాటికి. సపోజ్ ఈ రోజు నుంచి ఆలోచిస్తే ఇప్పుడు అంటే 2024 స్టాటిస్టిక్స్ ప్రకారం ఆలోచిస్తే 13845 పర్ క్యాపిటా ఇన్కమ్ రీచ్ అయితే కానీ సో ఇండియా అనేది వికసిత్ భారత్ అవ్వదు. వికసిత్ భారత్ అవ్వాలంటే డెవలప్డ్ నేషన్ అవ్వాలి అంటే ఇంత పర్ క్యాపిటా ఇన్కమ్ని దాటాలి. అర్థమవుతుందా? చెప్పేది అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? ఓకే, రైట్. సో నెక్స్ట్ ఈ వికసిత్ భారత్ డెవలప్డ్ నేషన్స్కి గవర్నమెంట్ అనేది 4 ఫోకస్ ఏరియాస్ పెట్టుకుంది. వికసిత్ భారత్ని సో అంటే డెవలప్డ్ నేషన్స్ పైన సో 4 ఫోకస్ ఏరియాస్ పెట్టింది మనకి. ఏమని, అవర్ ప్రైమ్ మినిస్టర్ ఫిమ్లీ బిలీవ్స్ దట్ నీడ్ టు ఫోకస్ ఆన్ ద 4. ఒకటి గరీబ్ పూర్ వాళ్ళ మీద ఫోకస్ చేయడం జరిగింది, 1 ఫోకస్ ఏరియా. రెండవది మహిళ, అండ్ మూడవది వచ్చేసి యూత్, నాలుగవది వచ్చేసి ఫార్మర్స్, అన్నదాత. ఈ 4 అనేటివి అవర్ ఫోకస్ ఏరియాస్ అని చెప్పింది. సో క్వశ్చన్లో ఎగ్జామినేషన్లో ఇది కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. వికసిత్ భారత్ యొక్క ఫోకస్ ఏరియాస్ ఏంటి? 4 ఫోకస్ ఏరియాస్ ఉన్నాయి. ఒకటి పూర్ పీపుల్, రెండవది యూత్, మూడవది ఉమెన్, నాలుగోది ఎవరు, ఫార్మర్. ఓకేనా, సో ఇవి 4 అనేటివి ఫోకస్ ఏరియాస్ అని చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ వాట్ వన్ ఆఫ్ ద క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. అగైన్ వీ కెన్ ఎక్స్పెక్ట్. ఏదైతే మనం వికసిత్ భారత్ కోసం కలలు కంటున్నామో ఆ వికసిత్ భారత్ అనేది ఎవరి మీద నిలబడుతుంది? వికసిత్ భారత్ అవ్వాలి, డెవలప్డ్ నేషన్ అవ్వాలంటే ఎవరు పార్టిసిపేషన్ ఉండాలి? ఎప్పుడు డెవలప్డ్ నేషన్ అవుతుంది అంటే యూత్ పార్టిసిపేషన్ ఉండాలి, మహిళా పార్టిసిపేషన్ ఉండాలి, ఫార్మర్స్ పార్టిసిపేషన్ ఉండాలి, పూర్ పీపుల్ అనే వాళ్ళు ఏమవ్వాలి, సొసైటీలో అప్లిఫ్ట్ అవ్వాలి. అదే కదా జనరల్గా. అప్పుడు అలా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఏమవుతుంది, వికసిత్ భారత్ డెవలప్డ్ నేషన్గా అవుతుంది. వీళ్ళందరినీ ఇగ్నోర్ చేస్తామనుకోండి, వీళ్ళందరినీ మనం పట్టించుకోలేదు. వీళ్ళందరినీ పట్టించుకున్నప్పుడు ఎప్పటికీ డెవలప్డ్ నేషన్ అవ్వదు. ఇండియా డెవలప్డ్ నేషన్ అవ్వాలి అంటే సో వీళ్ళందరికీ మనం ఏమవ్వాలి, మనము ఒక సపోర్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ ఆశల్ని, కోరికల్ని నెరవేర్చడానికి గవర్నమెంట్ అనేది స్కీమ్స్ తీసుకురావాల్సి ఉంటుంది. ఎవరికి, మహిళ కానీ, ఫార్మర్ కానీ, యూత్ కానీ, అండ్ ద పూర్ పీపుల్ కానీ. సో దీస్ ఆర్ అవర్ ఫోకస్ ఏరియాస్ టు బికమ్ ద వాట్ ఇండియా టు బి ఏ డెవలప్డ్ నేషన్ బై ద 2047 అని చెప్పేసి సో మా ఇంగ్లీష్ గ్రామర్ టీచర్ వచ్చేసి నిర్మలా సీతారామన్ గారు ఇవి చెప్పింది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు వికసిత్ భారత్ మనం ఫస్ట్ వచ్చాం, బడ్జెట్లో ఫస్ట్ పార్ట్లో ఉన్నాం ఇప్పుడు వికసిత్ భారత్. సో వికసిత్ భారత్ బడ్జెట్ లోపల పాట ఏం చెప్తున్నా, మనకి ఫోకస్ ఏరియాస్ ఉంది, 4 ఫోకస్ ఏరియాస్ ఉన్నాయని చెప్తుంది. ఇది వికసిత్ భారత్ బడ్జెట్లో 4 ఫోకస్ ఏరియాస్. ఫస్ట్ వన్ ఏం చెప్పాం, పూర్ పీపుల్ అన్నామా లేదా? సో పూర్ పీపుల్ కోసం ఏమన్నాం, గరీబ్ కళ్యాణ్ దేశ్ కా కళ్యాణ్ అంటున్నాడు. పూర్ వెల్ఫేర్ ఈజ్ ద వాట్ కంట్రీస్ వెల్ఫేర్ అని చెప్తుంది. నెక్స్ట్ ఏమన్నాడు, యూత్ నీ అవ్వ యూతే అంటాడు కదా. సో అది అనమాట. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఏంటిది, వెల్ఫేర్ ఆఫ్ ద వాట్ ఫార్మర్స్, పూరా శ్రీమంతురా టైప్లో ఇక్కడ కూడా. నెక్స్ట్ ఏంటిది, ఇక్కడ నారీ శక్తి. ఓకేనా, వకీల్ సాబ్ లాగా. ఓకేనా, సో
రైట్. సో కాబట్టి ఇక్కడ సో మనకి ఎంపవరింగ్ ఆఫ్ ద యూత్, వెల్ఫేర్ ఆఫ్ ద ఫార్మర్స్, నారీ శక్తి, ఇవన్నీ కూడా బడ్జెట్లో చెప్పబడినటువంటి 4 ఫోకస్ ఏరియాస్. మా ఫోకస్ ఏరియాస్ ఇవన్నీ చెప్తుంది ఎవరు? ఇంగ్లీష్ గ్రామర్ టీచర్. ఓకే, ఎవరు? నిర్మలా సీతారామన్. సో కాబట్టి ఇవి ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వాట్ ఆర్ ద ఫోకస్ ఏరియాస్ ఆఫ్ ద వికసిత్ భారత్. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటిదంటే ఈ ఫోకస్ ఏరియాస్ లోపల ఏం చేస్తాం ఫ్యూచర్లో అని చెప్పకుండా మేడం ఏం చెప్పిందంటే పాతకాలంలో అంటే గడిచిన 10 సంవత్సరాలలో అంటే 2014 నుంచి ఇప్పుడు 2023 వరకు ఇప్పుడు ఈ ఎన్డీఏ లెడ్ బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు లాస్ట్ 10 సంవత్సరాలలో వీటన్నిటి కోసం ఏం చేశారో చెప్పారు తప్ప ఫ్యూచర్లో ఏం చేస్తామనే దాని మీద పెద్దగా వాళ్ళు ఫోకస్ చేయలేదు. మేము ఇది చేస్తాం యూత్ కోసం, అది చేస్తామని చెప్పేసి ఏం చెప్పలేదు. నార్మల్గా ఎట్లా రొటీన్ బడ్జెట్ ఎట్లుంటుందో అట్లనే చెప్పడం జరిగింది. పెద్దగా వీటిపైన పెద్ద ఫోకస్ చేయలేదు. కానీ ఫాస్ట్లో గడిచిన 10 సంవత్సరాలలో ఏం చేశాము వీళ్ళ కోసం అని మాత్రం చెప్పడం జరిగింది. అవి ఫ్యాక్చువల్ డాటా ఉన్నాయి. ఆ ఫ్యాక్చువల్ డాటాస్ని రట్టా కొట్టాలి. ఓకేనా? అవి ఎట్లున్నాయి అట్లా బట్టి కొట్టుకుని పోవాలి. దానికి నేను కానీ మీరు కానీ ఏం చేయలేదు. రట్టా అన్న సీదా ఎగ్జామే జాకే వంటింగ్ కరికే అన్న ఏడా ఎగ్జామ్లో పక్కోని మీద కాదు. ఓకేనా? రైట్. ఇక్కడ చూడాలమ్మా భుజ బంగారాలు. ఇక్కడ నుంచి మొత్తం కూడా రట్టా కొట్టాల్సిన అవసరమే ఉంది. రైట్. ఇప్పుడు ఈ వికసిత్ భారత్ బడ్జెట్ కోసం 4 పిల్లర్స్ ఇదంతా చెప్పారు. ఎంతతోటి మనకి బడ్జెట్ ప్రవేశపెట్టారో 47 లక్షల కోట్లతోటి మనకి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎంత? 47 lakh crores తోటి మనకు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో దీంట్లో మనకి సో ఈ ఇంత ఇన్కమ్ వచ్చింది రెవెన్యూ అకౌంట్ ద్వారా అండ్ క్యాపిటల్ అకౌంట్ ద్వారా ఇంత ఇన్కమ్ వచ్చింది 30 లక్షల కోట్లు, ఇక్కడ 15 లక్షల కోట్లు. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేసి మనకి 36 లక్షల కోట్లు పెట్టబోతున్నారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 11 లక్షల కోట్లు. ఎంత? సో 11 లక్షల కోట్లు. ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఏంటిది? ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. మీ అందరికీ తెలుసు కదా. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే దేనికోసం? షార్ట్ టర్మ్ డే టు డే అడ్మినిస్ట్రేషన్ కోసం ఉపయోగపడుతుంది. సో ఇది షార్ట్ టర్మ్ ఎక్స్పెండిచర్ అనమాట. ఇదేంటిది? లాంగ్ టర్మ్ ఎక్స్పెండిచర్. లాంగ్ టర్మ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది మనకి? సో ఎలా ఇన్కమ్ జనరేట్ చేయడానికి కోసం మనకు పెట్టే పెట్టుబడి అనమాట. ఇదంతా కూడా ఏంటిది? ఇన్కమ్. దీనివల్ల ఎలాంటి ఇన్కమ్ జనరేట్ అవ్వదు. నో ఇన్కమ్ విల్ బి జనరేటెడ్. ఇదంతా మన దేనికి పోతుంది సార్ ఇన్కమ్ జనరేట్ అవ్వకపోతే అంటే గవర్నమెంట్ దేనికి ఇవ్వడానికి? సబ్సిడీస్ ఇవ్వడానికి, వెల్ఫేర్ పాలసీస్ కానీ, పెన్షన్స్కి కానీ, శాలరీస్కి కానీ, డిఫెన్స్కి కానీ, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి కానీ ఇట్లాంటి వాటికి పోతుంటుంది అనమాట. అదంతా కూడా దానివల్ల గవర్నమెంట్కి ఏమి ఇన్కమ్ జనరేట్ కాదు. ఇన్కమ్ జనరేట్ కానీ అకౌంట్ రెవెన్యూ అకౌంట్ అంటాం. ఇన్కమ్ జనరేట్ అయ్యే అకౌంట్ ఇది క్యాపిటల్ అకౌంట్ అంటాం. సో క్యాపిటల్ అకౌంట్ ద్వారా ఎంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ఎంత పెడుతున్నాం? 11 లక్షల కోట్లు పెడుతున్నాం. వీటి ద్వారా ఫ్యూచర్లో ఏం జనరేట్ అవుతుంది? ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో వీటి ద్వారా ఏం జనరేట్ కాదు. తిన్నామా, బేవుమన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, మొహం దోమామా, పొద్దున్న లేవగానే క్లోజప్ తేజాగా ఎర్రగా తెల్లగా పళ్ళు ఉన్నాయా, వాటి కోసమే ఉపయోగపడుతుంది. దేనికి ఉపయోగపడదు ఇది. సో కాబట్టి అందువల్ల రెవెన్యూ అకౌంట్కి 36 లక్షల కోట్లు గవర్నమెంట్ ఖర్చు పెట్టబోతుంది ఈ సంవత్సరం. 11 లక్షల కోట్లు అనేది దేనికోసం? క్యాపిటల్. ఫ్యూచర్లో ఇన్కమ్ జనరేట్ చేయడానికి కోసము 11 లక్షల కోట్లను ఖర్చు పెడుతుంది. ఇది ఇండియా జీడీపీలో ఎంత? 3.4%. ఈ క్వశ్చన్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్లో నెంబర్ 1 ప్రియారిటీ. ఓకేనా? 11 లక్షల కోట్లు అనేది జస్ట్ మనము దేనికోసం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడుతున్నాం, విచ్ ఇస్ ద 3.4% ఆఫ్ ద జీడీపీ. అది ఎక్స్పెక్టెడ్. టోటల్ ఎంత? 47. దీని గురించి మళ్ళీ డీటెయిల్గా మాట్లాడదాం. ఇప్పుడు ఫిజికల్ డెఫిసిట్ అవన్నీ వస్తాయి కదా, అప్పుడు మాట్లాడదాం. ఓకేనా? రైట్. మనకి వికసిత్ భారత్లో ఫస్ట్ పిల్లర్ ఏం చెప్పా? గరీబ్ కళ్యాణ్, దేశ్ కా కళ్యాణ్ అన్నాడు. కళ్యాణ్ అంటే ఏంటి? వెల్ఫేర్. పవన్ కళ్యాణ్ కాదమ్మా. సో రైట్. పవన్ కళ్యాణ్ కదా, దేశ్ కళ్యాణ్. సో కాబట్టి గరీబ్ కళ్యాణ్ అండ్ దేశ్ కా కళ్యాణ్ అంటే గరీబ్స్ వెల్ఫేర్ ఏంటి? దేశ్ కా వెల్ఫేర్ అని చెప్తున్నాడు. సరే ఏం చేసిండ్రా ఏం చేయలేదు మనకు అనవసరం. మన బడ్జెట్లో ఇచ్చారు, మనం చదువుకోవాలి, రట్టా కొట్టుకుని పోవాలి. నో విమర్శలు, నో క్రిటిసిజం. ఓకే. గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే గడిచిన 10 సంవత్సరాలల్లా ఓకేనా. సో లాస్ట్ 10 साल అయినా ఉస్కా బారే మే బాత్ కరే గవర్నమెంట్. 2014 నుంచి 2022 ఇतना टाइम पीरियड है ना, इतना टाइम पीरियड में गवर्नमेंट ने क्या किया? ఓకే. ఏం చెప్తుంది ఇక్కడ? డైరెక్ట్ డీపీడీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అంటే జన్ధన్ యోజన అకౌంట్ ద్వారా కానీ మనకి ఏవైనా సరే మన అకౌంట్లోకి డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ అయితే దాన్ని ఏమంటాం? డీబీటీ అంటామా లేదా ఏమంటాం? డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటాం. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇప్పటివరకు 2.7 లక్షల కోట్లు అనేది పేదవాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశామని చెప్తుంది. అర్థమైందా? ఇక అన్ని స్కీములు కలిపి అందులో అన్ని స్కీమ్స్ ఉన్నాయి. అన్ని స్కీమ్స్ కలిపి 2.7 lakh crore అనేది పేదల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశామని చెప్తుంది. ఓకే. రెండోది మనం ఆల్రెడీ నేను మొన్ననే చెప్పాను మీకు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ వీడియో కూడా చేసి పెట్టడం జరిగింది. చూసారా చూడలేదా భగవంతునికి తెలుసు, నాకే తెలియదు. ఓకే. కానీ ఆల్రెడీ దాంట్లో ఏమని చెప్పారు? మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో క్లియర్గా చెప్పడం జరిగింది 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని చెప్పేసి. ఇక్కడనే చెప్తుంది. ఇక్కడ చూడండి 25 కోట్ల మందిని మల్టీ డైమెన్షనల్ పావర్టీ బహుముఖ పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం వీళ్ళందరినీ చెప్తుంది. 25 crores ఆఫ్ ద పీపుల్ ఆర్ మూవ్డ్ అవుట్ ఆఫ్ ద వాట్? మల్టీ డైమెన్షనల్ పావర్టీ. మల్టీ డైమెన్షనల్ పావర్టీ నుంచి బయటకు తీసుకొచ్చామని చెప్తుంది. ఎవరిని? సో 25 కోట్ల మంది పీపుల్ని మల్టీ డైమెన్షన్ పావర్టీ నుంచి బయటకు తీసుకొచ్చాం మేము గడిచిన సంవత్సరాలలో అని చెప్తుంది. అంటే వీళ్ళ రూలింగ్ వచ్చిన తర్వాత. నెక్స్ట్ అనేది పిఎం స్వనిధి అంటే తెలుసు కదా, స్ట్రీట్ వెండర్స్ సంబంధించి స్ట్రీట్ వెండర్స్కి సంబంధించి పిఎం స్వనిధి అనేది ఎప్పుడు మనకి కరోనా టైంలో జూన్ 2020లో స్టార్ట్ అయింది.
జూన్ 2020లో స్టార్ట్ అయింది. ఏంటిది? స్ట్రీట్ వెండర్స్కి ఏమి ఇవ్వడం 10,000 రూపాయలు. ఎవరైతే మనకి ఈ ఏమంటారు మనకు చిన్న చిన్న గల్లీలలో ఇడ్లీలు కానీ పూలు కానీ పండ్లు కానీ ఏమన్నా అమ్ముకుంటారు కదా, అట్లాంటి వాళ్ళు అనమాట. సో మనం కూడా సరిగ్గా ప్రిపేర్ కాలే మనకు ఎగ్జామ్ కోసం లాస్ట్కి ఏదో పెట్టుకోవాలి, స్టేడియాలు పెట్టుకోవాలి, ఛాయ్ పెట్టుకోవాలి, పూలు అమ్ముకోవాలి, పాలు అమ్ముకోవాలి, లాస్ట్కి ఆయన వస్తాడు మళ్ళీ పూలు కొంటాడు, డబ్బులు ఇస్తాడు, నువ్వు కూడా అనుకోవాలి. మహేష్ బాబు డైలాగ్ లాగా అట్లా చేయకండి, చదువుకోండి మంచిగా. కాబట్టి పిఎం స్వనిధి అనేది అంటే జూన్ 2020లో స్టార్ట్ అయింది. ఒక్కొక్క స్ట్రీట్ వెండర్కి ఎంత 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది లోన్ కింద. ఆ లోన్ కట్టిన తర్వాత మళ్ళీ ఇంకా వాటిని 30,000 రూపాయలు ఎక్స్టెండ్ చేయడం జరిగింది స్ట్రీట్ వెండర్స్కి. అంటే చిన్న చిన్న వాళ్ళు లాస్ అయిపోయారు కదా కరోనా లాక్డౌన్లో, దానికోసం ఇప్పటివరకు దాదాపు 78 లక్షల మంది స్ట్రీట్ వెండర్స్కి 10,000 రూపాయలు ఇచ్చినట్టుగా లోన్ కింద మన గవర్నమెంట్ ఇచ్చింది. ఇదంతా కూడా పేదవాళ్ళ కోసం మేము చేశామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. అట్లాగే మల్టీ డైమెన్షనల్ పావర్టీ నేను ఆల్రెడీ మొన్ననే చెప్పాను. సో ఇది 29, 24 లాస్ట్ ఎంత మనకి 15% ఉండే, 15% నుంచి ఇప్పుడు ఎంత తగ్గిపోయింది? 11.3% తగ్గిపోయింది. ఏది? పేదరికం, బహుముఖ కోణ పేదరికం అనేది. సో దట్ ఈస్ ద మల్టీ డైమెన్షనల్ పావర్టీ అనేది ఎంతకి 11.3కి తగ్గిపోయింది. దాదాపు 25 కోట్ల మందిని మనం పేదరికం నుంచి బయటపడేసామని చెప్తుంది ఇది. అదే ఇది, ఓకేనా? సో ఇదంతా కూడా గవర్నమెంట్ ఇక మరి డబ్బా కొడుతుందా నిజం చెప్తుందా అనేది మీ ఇష్టం, అది ఎట్లా అనుకోండి. బట్ ఎగ్జామ్లో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం, పాలిటిక్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతలేదు, ఓకే? రెండోది యూత్ కోసం ఏం చేసిందట అయ్యా అంటే స్కిల్ ఇండియా మిషన్ అనేది కూడా మనకి 2015లో స్టార్ట్ అయింది. స్కిల్ అంటే స్కిల్ నేర్పించడమే కదా. ఇది వాట్సాప్లో ఎట్లా చాటింగ్ చేయాలి, ఓకే, టెలిగ్రామ్లో అన్నోన్ నంబర్కి ఎలా మెసేజ్ చేయాలి, అట్లాంటి స్కిల్స్ అంతా కూడా చాలా బాగా నేర్పించారంట. చాలా ఎంతమందికి మనకి 1.4 crores ఆఫ్ ద మెంబర్స్కి సో ట్రైనింగ్ ఇచ్చామని చెప్తుంది మనకి గవర్నమెంట్ అనేది యూత్ కోసం. అట్లాగే మనకి పోస్టరింగ్ ఆఫ్ ద ఎంటర్ప్రెన్యూరియల్ ఆస్పిరెంట్స్ యూత్ 43 crores ఆఫ్ ద 43 కోట్ల లోన్స్ని మనకి పిఎం ముద్రా యోజన కింద ఇచ్చామని చెప్తుంది. పిఎం ముద్రా యోజన ఎప్పుడు స్టార్ట్ అయింది? 2015లో తీసుకొచ్చారు. ముద్ర అంటే ఏంటిది మనకు తెలుసు కదా, పిఎం ముద్రా యోజన ముద్రా బ్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి? మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫినాన్స్ ఏజెన్సీ 2015 నుంచి. దీంట్లో 3 రకాల లోన్స్ ఉంటాయి మనకి. శిశువు లోన్ అనేది 50,000 రూపాయల వరకు. అండ్ నెక్స్ట్ కిషోరా లోన్ అనేది సో 50,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు. 50,000 నుంచి ఎంతవరకు? 5 లక్షల రూపాయల వరకు. నెక్స్ట్ తరుణ లోన్ అనేది సో 5 లక్షల నుంచి ఎంతవరకు? 10 లక్షల వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. శిశు, కిషోర, తరుణ అనేది 3 రకాల లోన్స్ ఇస్తారు. ఈ చిన్న చిన్న మైక్రో ఎంటర్ప్రైజెస్ని అఫ్లూట్మెంట్ చేయడానికి మన యూత్ అనే వాళ్ళు చిన్న చిన్న పూల షాపు, పాల షాపు ఇవన్నీ పెట్టుకోవడానికి దాదాపు 43 కోట్ల లోన్స్ ఇచ్చినట్టు చెప్తున్నాను. 43 కోట్లు కాదు, 43 కోట్ల లోన్స్ యొక్క నంబర్, అది అమౌంట్ కాదు, లోన్స్ యొక్క నంబర్. 43 కోట్ల లోన్స్ ఇచ్చామని చెప్తుంది ఇప్పటివరకు. అట్లాగే ఈ యూత్ని ఎంకరేజ్ చేయడానికి కోసం పిఎం శ్రీ స్కూల్స్ అంటే ఏంటిది? మనకి ఆల్రెడీ సెప్టెంబర్ 2022లో మనకి భారతదేశంలో ఉన్నటువంటి 14,500 స్కూళ్ళని పిఎం శ్రీ స్కూల్స్గా మార్చాలని మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఈ పిఎం శ్రీ స్కూల్స్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటిదంటే ఏంటిది మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది కదా. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏదైతే ఉందో ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని ఇంప్లిమెంట్ చేయడానికి కోసము వీటిని కొత్తగా స్కూళ్ళని మాడిఫై చేయడం అనమాట. అలా సెప్టెంబర్ 2022లో లాంచ్ చేయడం జరిగింది. దాదాపు 14,500 స్కూళ్ళని మనము పిఎం శ్రీ స్కూల్గా మార్చాలని చెప్పేసి గవర్నమెంట్ అనేది టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఇప్పటివరకు 9,000 మాత్రమే అప్రూవల్ ఇచ్చింది గవర్నమెంట్ అనేది. సో దీంట్లో మనకి ఈ సంవత్సరం అనేది 650 కోట్లను అలోకేట్ చేయడం అనేది జరిగింది. దేనికి? పిఎం శ్రీ స్కూల్స్ కోసం. మీ అందరి కోసము ఇంత చేస్తామని చెప్తుంది. ఎవరికి? యూత్ కోసం. దేంట్లో? వికసిత్ భారత్లో. మూడోది యూత్కి దాదాపు ఒకప్పుడు ఐఐటీస్ 16 ఉంటే ఇప్పుడు 23 ఐఐటీస్ అయినాయి. ఒకప్పుడు 7 ఎయిమ్స్ ఉంటాయి, ఇప్పుడు 22 ఎయిమ్స్ అయినాయి. ఒకప్పుడు 723 యూనివర్సిటీస్ ఉంటాయి భారతదేశంలో, ఇప్పుడు 113 యూనివర్సిటీస్ అయినాయని చెప్పేసి యూత్ కోసం ఇదంతా కూడా మేము చేసాము వికసిత్ భారత్ కోసం అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. ఇప్పుడు ఇక ఫార్మర్స్ కోసం ఏంటిది? అన్నదాత పిఎం కిసాన్ అంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? డిసెంబర్ 2018లో స్టార్ట్ అయింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? ప్రతి ఫార్మర్కి సంవత్సరానికి ఎంత ఇవ్వాలా? 6,000 రూపాయలు అనేది ఇవ్వాలి, వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. దేనికోసము? ఇన్పుట్ సపోర్ట్ అనమాట. అంటే ఫెర్టిలైజర్స్ కానీ అవి కానీ కొనుక్కుంటాడు కదా, సో సీడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ ఇట్లాంటివి కూడా ఇన్పుట్ సబ్సిడీ అనేది గవర్నమెంట్ సబ్సిడీ కాదు ఇన్పుట్ సపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎంత? 6,000 రూపాయలు అందరికి ఇస్తుంది. ఉన్నోడ చిన్న మార్జినల్ ఫార్మరా, స్మాల్ ఫార్మరా, సెమీ మీడియమా కాదు, అందరు ఫార్మర్లకు ఇస్తారు. ఎప్పుడు? డిసెంబర్ 2018 నుంచి స్టార్ట్ అయింది. ఒక అకౌంట్కి ఎంత? 6,000 రూపాయలు. ఓకేనా? సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీనికి జగనన్న కలిపి సో మనకి ఇవ్వడం జరుగుతుంది కదా మళ్ళీ పిఎం కిసాన్ రైతు భరోసా అని.
రైట్. సో ఈ పీఎం కిసాన్ కింద ఎంత? సో 6,000 రూపాయలనే సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చారట? 11.8 crores ఆఫ్ ద మెంబర్స్కి ఇచ్చారని చెప్తుంది. నెక్స్ట్ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది 2016లో స్టార్ట్ అవ్వడం జరిగింది. జనవరి 2016లో. ఇది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది క్రాప్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడానికి. ఫసల్ అంటే ఏంటిది? క్రాప్. ఇది బీమా అంటే ఏంటిది? ఇన్సూరెన్స్. కాబట్టి 2016 జనవరిలో స్టార్ట్ అయింది. ఇప్పటివరకు 4 కోట్ల మంది ఫార్మర్స్కి మేము ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఇన్సూరెన్స్ను ప్రొవైడ్ చేస్తామని చెప్తుంది. ఓకేనా? అట్లాగే మనకి నెక్స్ట్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ కింద. నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ కింద అంటే ఇప్పుడు మనకు అదేంటో ఏమంటాం మనం, ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఎట్లయితే వస్తువులు అయితే నువ్వు కొనుక్కుంటావో అట్లనే రైతులు కూడా వాళ్ళ వస్తువులను అమ్ముకోవడానికి కోసము మనకు ఒక ఆన్లైన్లో ఒక మార్కెట్ని క్రియేట్ చేశారు. ఇది కూడా మనకి ఏప్రిల్ 2016లో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ నామ్ అనేది ఎప్పుడు? సో ఈ నామ్ అనేది ఏప్రిల్ 2016లో స్టార్ట్ చేయడం జరిగింది. నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్. ఈ నామ్ స్టాండ్ ఫర్ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్. ఈ నేషనల్ ఎలక్ట్రానిక్ అగ్రికల్చర్ మార్కెట్స్ కింద దాదాపు 1361 మార్కెట్స్ అనేటివి కనెక్ట్ అయినాయి, ఆన్లైన్లో కనెక్ట్ అయినాయి అనమాట. భారతదేశంలో ఈ మార్కెట్లన్నీ కూడా కనెక్ట్ అయి ఉన్నాయి అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. సరే, ఇవన్నిటి గురించి నేను చాలా డీటెయిల్గా ఎడల్ట్, ఎందుకంటే ప్రతి స్కీమ్ అనేది మీకు తెలిసి ఉంటే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఇదంతా ఏంటో రట్టాగొట్టడం, దీంట్లో ఏం లేదు చెప్పడానికి కోసం. ఓకేనా? సో ఇంక్రీజింగ్ ఆఫ్ ద వాట్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ద వాట్ వీట్ అండ్ రైస్. గవర్నమెంట్ అనేది సో దాదాపు 38 lakh మెట్రిక్ టన్స్ ఆఫ్ ద వీట్ రైస్ని ఏం చేసింది? ప్రొక్యూర్ చేసింది. వీటిని ప్రొక్యూర్ చేయడం అనేది జరిగింది. రైస్ని ప్రొక్యూర్ చేసింది. అలాగే వీటిని దాదాపు 262 lakh మెట్రిక్ టన్స్ ఆఫ్ ద వీటిని మనకి గవర్నమెంట్ అనేది కొనడం జరిగింది. ఎవరి నుంచి? రైతుల నుంచి. అంటే పెరిగిందని చెప్తుంది. మేము కొనేది చాలా పెరిగిందని గవర్నమెంట్ చెప్తుంది. నెక్స్ట్ నారీ శక్తి, ఉమెన్ ఎంపవర్మెంట్. నారీ కోసం ఏం చేసిందంటే నారీ నర్మముడారి అని చెప్పింది. సో 30 కోట్ల ముద్రా లోన్స్ ఇచ్చిందట. మళ్ళీ అదే ముద్రా బ్యాంక్ ద్వారా మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ ఉంది కదా, ఈ ముద్రా బ్యాంక్ అనేది కూడా ఎప్పుడు వచ్చింది? 2015లో వచ్చింది ముద్రా బ్యాంక్ ద్వారా 30 కోట్ల లోన్స్ ఇచ్చామని చెప్తుంది. ఎవరికి? ఉమెన్కి. వాళ్ళందరూ కూడా బిజినెస్ పెట్టుకోవడానికి కోసం. అట్లాగే ఇంక్రీజ్డ్ ద వాట్ ఫీమేల్ ఎన్రోల్మెంట్ ఎడ్యుకేషన్ బై 28%. సో ఫీమేల్ అనే వాళ్ళు స్కూళ్ళల్లో అంటే చదువుకునే వాళ్ళ యొక్క పిల్లల యొక్క సంఖ్య 28% పెరిగిందంట. లాస్ట్ 10 years లోపల ఫీమేల్ యొక్క ఎన్రోల్మెంట్ అనేది పెరిగిందని చెప్తుంది. అట్లాగే 43% ఆఫ్ ద ఫీమేల్ ఎన్రోల్మెంట్స్ ఇన్ ద స్టెమ్ కోర్సెస్ అని చెప్తున్నారు. స్టెమ్ అంటే తెలుసు కదా, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ లోపల తీసుకుంటే మనకి దాదాపు వీళ్ళే 43% మంది ఫీమేల్ ఎన్రోల్మెంట్ జరిగింది స్టెమ్ కోర్సెస్లో అని చెప్తున్నారు. అట్లాగే 1 crore ఆఫ్ ద ఉమెన్ ఆర్ అసిస్టెడ్ బై ద వాట్ 83 lakh సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ టు బికమ్ ద వాట్ లాక్ దీదీస్ అంటే ఏంటిది? వాళ్ళకి సంవత్సరానికి 1 లక్ష రూపాయల ఆదాయం సంపాదించేటట్టు వాళ్ళని తీర్చిదిద్దాలి. అలా తీర్చిదిద్దడాని కోసమే మనకి గవర్నమెంట్ అనేది ఈ స్కీమ్ని స్టార్ట్ చేసింది. ఏంటి? లక్పతి దీదీ అని చెప్పేసి. ఇప్పటివరకే మనకి 1 crore ఆఫ్ ద ఉమెన్ని మనకి అసిస్ట్ చేయాలని గవర్నమెంట్ అనేది టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. దాన్ని బడ్జెట్లో 3 కోట్లకు పెంచారు. 1 crore నుంచి 2 అయింది, 2 నుంచి ఇప్పుడు 3 కోట్ల మందిని లక్పతి దీదీగా చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు. అది చెప్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పని ఇదంతా కూడా గత చరిత్ర. ఓకేనా? అట్లాగే ఫీమేల్ వర్క్ ఫోర్స్ ఏదైతే ఉందో ఈ ఫీమేల్ వర్క్ ఫోర్స్ యొక్క పార్టిసిపేషన్ రేషియో అనేది ఒకప్పుడు 23% మంది మహిళలు మాత్రమే మనకి జాబ్ చేసేవాళ్ళు. ఇప్పుడు 2017 సంవత్సరంలో ఇప్పుడు 37% పెరిగింది. మహిళలు అనేటి వాళ్ళు 37%. దట్ రైజ్ ఇన్ ద వాట్ ఫీమేల్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఎంతకి 37% పెరిగిందని చెప్పేసి గవర్నమెంట్ అనేది చెప్తూ ఉంది. ఓకేనా? ఇవన్నీ కూడా మనకి 4 అనేటివి ఎందుకు చదివినాం సార్, ఇంత సోదంతా ఎందుకు చెప్పారు సార్ మీకు డౌట్ రావచ్చు. సో ఇవన్నీ కూడా వికసిత్ భారత్ కింద గవర్నమెంట్ ఇచ్చింది. మనం చదువుకోవాలి, ఎగ్జామ్లో వామిటింగ్ చేసి రావాలి. నువ్వు ఎక్కువ ఆలోచించద్దు. అర్థమైందా? ప్రతిదానికి రీసెర్చ్ పిహెచ్డీలు చేయకు. అట్లా చేస్తే నువ్వు ఇన్నే ఉంటావు. అర్థమైందా? అశోక్ నగర్లోనే ఉంటావు, లేదంటే మీ ఇంట్లోనే ఉంటావు, ఇంకేం రాదు. ఓకే? సో కాబట్టి అందువల్ల సో ఇది మనకి గవర్నమెంట్ ఇది చేస్తా అని చెప్తుంది. దేశ్ కళ్యాణ్, గరీబ్ కళ్యాణ్. రెండవది ఎంపవరింగ్ ఆఫ్ ద యూత్. అండ్ మూడోది వచ్చేసి ఇవి ఎయిమ్స్ పెట్టినా అని చెప్తుంది. వెల్ఫేర్ ఆఫ్ ద ఫార్మర్స్ కోసం ఇవన్నీ నేను చేసినా అని చెప్తుంది. నారీ శక్తి కోసం ఇవన్నీ చేసినా అని చెప్తుంది. ఓకేనా? సో కాబట్టి మీకు ఇండియన్ సొసైటీలో కూడా సిలబస్లో ఉంది కాబట్టి సో ఇది అడగవచ్చు. దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఈ ఫ్యాక్చువల్ డేటా ఇంపార్టెంట్ అండ్ ఈ ఫ్యాక్చువల్ డేటా ఇంపార్టెంట్. సో ఫీమేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియో ఎంత ఉంది? 37%. అండ్ అలాగే ఫీమేల్ యొక్క ఎన్రోల్మెంట్ అనేది ఎంత జరిగింది? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లలో, హైయర్ ఎడ్యుకేషన్లలో 28% పెరిగింది. అలాగే ఫీమేల్ ఈ స్టెమ్ కోర్సెస్లలో ఫీమేల్ యొక్క ఎంత 43% అనేది ఫీమేలే ఉన్నారు. సో ఇవి నారీ శక్తి ఈ ఫోకస్ ఏరియాస్ అని చెప్తున్నాయి. ఓ ఈ 4. ఓకేనా? రైట్. ఇప్పుడు విజన్ ఫర్ అమృత్ కాల్ సెకండ్ పార్ట్. బడ్జెట్లో ఏమొచ్చాం మనం? సెకండ్ పార్ట్కి వచ్చాం. బడ్జెట్లో సెకండ్ పార్ట్ ఏంటిది? విజన్ ఫర్ ద వాట్ అమృత్ కాల్. అమృత్ కాల్ అంటే నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ 2020 నుంచే స్టార్ట్ అయింది అమృత్ కాల్. 75 సంవత్సరాలు కంప్లీట్ అయింది కదా.
75 నుంచి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు కంప్లీట్ అవ్వడం అంటే 2040 నాటికి ఈ 100 సంవత్సరాలు కంప్లీట్ అవ్వడానికి ఈ మధ్యలో ఉన్నటువంటి 25 ఇయర్స్ ఉంది కదా, దిస్ 25 సాల్. ఏ 25 సాల్ కా క్యా జాతా హై, క్యా అమృత్ సాల్ అని చెప్తాం. దీన్ని ఏమంటాం? అమృత్ కాల్. దీన్నే మనము అమృత కాలం, అమృత గడియలు. ఈ అమృత గడియల్ని బాగా ఏం చేయాలి? వాడుకోవాలి. ఫైనల్గా ఏం చేయాలి? అమృతం తాగాలి. ఎప్పుడు? 2040లో మనం బతికుంటే. ఓకే, రైట్. సో మరి విజన్ ఫర్ అమృత్ కాల్లో చేయడానికి కోసం గవర్నమెంట్ అనేది ఇలా 4 ఉన్నాయి. ఒకటి సస్టైనబుల్ డెవలప్మెంట్, రెండవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్, మూడవది ఇన్క్లూసివ్ డెవలప్మెంట్, నాలుగవది అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ పేరుతోటి మనకి ఒక స్ట్రాటజీని ఫ్రేమ్ చేసింది. అంటే ఈ బడ్జెట్ లోపల అంటే వాటిని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతారు. ఒకటి, మేము ఈ రాబోయే 25 సంవత్సరాలు మా భారతదేశాన్ని మేము డెవలప్డ్ నేషన్గా చేయాలి అని అనుకుంటే మేము ఎవరి మీద ఫోకస్ చేయాలి? యూత్ మీద ఫోకస్ చేయాలి, ఉమెన్ మీద ఫోకస్ చేయాలి, ఫూర్ మీద ఫోకస్ చేయాలి, అన్నదాత మీద ఫోకస్ చేయాలని అవి ఫోకస్ ఏరియాస్ అనుకున్నాం. కానీ స్ట్రాటజీ ఏంటిది మరి? వాళ్ళందరిని ఎలా చేయాలి? వాళ్ళందరూ ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది అందరికీ ఉపయోగపడాలి. ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ చేస్తున్నామంటే అది పూర్ వాళ్ళకు ఉపయోగపడాలి, అందులో ఉన్న యూత్ పార్టిసిపేట్ చేయాలి, ఉమెన్ పార్టిసిపేట్ చేయాలి, ఫార్మరు పార్టిసిపేట్ చేయాలా లేదా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎవరి కోసం డెవలప్మెంట్ చేయాలి? వీళ్ళందరి కోసం. ఇన్క్లూసివ్ డెవలప్మెంట్ కూడా ఎవరి కోసం? వీళ్ళందరి కోసమే. అగ్రికల్చర్లో కూడా వీళ్ళు ఉంటారు కదా, పూర్ ఉంటారు, యూత్ ఉంటారు, ఉమెన్ ఉంటారు, ఫార్మర్ ఉంటారు, అవునా కదా? హైయెస్ట్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ ఎక్కడ ఉంటుంది? అగ్రికల్చర్లోనే ఉంటుంది. భారతదేశంలో హైయెస్ట్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ అనేది మనకి భారతదేశంలో 23 కోట్ల మంది ఇంకా మనకి అగ్రికల్చర్లోనే పనిచేస్తున్నారు. 23 కోట్ల మంది టోటల్గా, అప్రాక్సిమేట్లీ 43% మొత్తం 23 కోట్ల మంది. సరే, వీళ్ళందరి కోసము ఈ అన్ని డెవలప్మెంట్ చేయాలన్నమాట. దాన్ని ఏమంటే విజన్ అని చెప్తున్నాం. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్గా చదవాలి. ఓకేనా? అర్థమవుతుంది? దిస్ ఈజ్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద బడ్జెట్. ఓకేనా బంగారాలు? చూడండి ఒక్కసారి. రైట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మీ అందరికీ తెలుసు. సస్టైనబుల్ డెవలప్మెంట్ని మొట్టమొదటిసారిగా మనకి బ్రూట్లాండ్ కమిషన్ అనేది యూజ్ చేయడం జరిగింది. వాడు 1984 నుంచి 87 మధ్యలో మనకి బ్రూట్లాండ్ కమిషన్ యొక్క రిపోర్ట్ అండ్ డిస్కషన్స్ జరిగాయి. సో 1980 దశకంలో 84 నుంచి 87 మధ్యలో మనకి బ్రూట్లాండ్ గారు మనకి ఫస్ట్ టైం సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే వర్డ్ యూజ్ చేయడం జరిగింది. అంటే ఏంటిది? The development of the present generation without compromising the aspirations of the next generation. ఈ జనరేషన్ డెవలప్మెంట్ అవ్వాలి. ఈ జనరేషన్తో పాటు ఫ్యూచర్ జనరేషన్ కూడా వనరుల్ని మిగిల్చాలి. అంతే తప్ప ఈ జనరేషన్ మొత్తం వాడేసుకుంది అనుకో, నెక్స్ట్ జనరేషన్కి ఏముంటుంది? అమృతకాలం ఉండదు, నా డెవలప్డ్ కంట్రీ ఉండదు, ఏం మిగలదు వానికి. సో కాబట్టి మనము డెవలప్ అవ్వాలి, మనతో పాటు వనరుల్ని కాపాడుకుంటూ నెక్స్ట్ జనరేషన్ కూడా అందించాలి. అలా అందించే డెవలప్మెంట్ని ఏమంటాం మనం? సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం, లేదంటే గ్రీన్ డెవలప్మెంట్ అంటాం. సో దానికోసం మనకి గ్రీన్ ఎనర్జీ మీద ఫోకస్ చేయాలని అనుకుంటుంది గవర్నమెంట్. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ని యూజ్ చేయాలి, అంటే కార్బన్ డైఆక్సైడ్ అవన్నీ రిలీజ్ కాకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బయో మ్యానుఫ్యాక్చరింగ్, బయో ఫౌండరీ మీద కాన్సన్ట్రేట్ చేయాలంటుంది. అండ్ బ్లూ ఎకానమీ 2.0 మీద కాన్సన్ట్రేట్ అంటే ఆల్రెడీ బ్లూ ఎకానమీ ఆల్రెడీ పాతకాలంలో మనం ఇంప్లిమెంట్ చేసాం. 2014లో బ్లూ ఎకానమీ 1.0 వచ్చింది, ఇప్పుడు బ్లూ ఎకానమీ 2.0 అని చెప్తుంది. సరే, ఇవన్నిటి కోసం గవర్నమెంట్ ఏం చేస్తుంది అన్న దాని గురించి మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఓకేనా? సో క్లారిటీగా ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. ఇవే ఎగ్జామినేషన్లో వచ్చేది మనకి. ఓకేనా? రైట్. మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 మనకి నవంబర్ 2021లో నవంబర్ 2021లో మనకి గ్లాస్గోలో జరిగింది. ఎక్కడ? గ్లాస్గో యూకేలో జరిగింది. గ్లాస్గో యూకేలో మనకి ఇది జరిగింది అనమాట. గ్లాస్గో యూకేలో మనకి ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 చేయడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26లో ఇండియా అనేది మన యొక్క ఇంటెండెడ్ నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ చెప్పడం జరిగింది. INDC అంటారు. ఇక నేను దాంట్లోకి వెళ్ళదలుచుకోలే, మీ అందరికి తెలుసు అనుకుంటా. ఇండియా యొక్క ఏంటిది? INDC. మన యొక్క INDC ఏంటిదంటే, మన INDC పేరు ఏంటిది? పంచామృత అనమాట. అంటే మేము దీనికోసం కట్టుబడి ఉన్నాము, మా భారతదేశం దీనికోసం కట్టుబడి ఉంది. ఏమని కట్టుబడి ఉందని చెప్పి నరేంద్ర మోదీ గారు, మా భారతదేశంలో నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి 500 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీని ప్రొడక్షన్ చేస్తాము. ఏ ఇయర్ నాటికి? సో 2030 నాటికని. అలాగే భారతదేశంలో 50% ఆఫ్ ద ఎనర్జీ రిక్వైర్మెంట్ అనేది రెన్యూబుల్ ఎనర్జీ నుంచి వస్తాయి. అంటే సోలార్ ఎనర్జీ కానీ, విండ్ ఎనర్జీ కానీ, ఇలాంటి వాటి నుంచి వస్తుంది 50% ఆఫ్ ద రెన్యూబుల్ ఎనర్జీ అని. 1 బిలియన్ కార్బన్ ఎమిషన్స్ని తగ్గిస్తామని, కార్బన్ యొక్క ఎమిషన్ ఇంటెన్సిటీని 45% తగ్గిస్తామని, నెట్ జీరోని 2070కి రీచ్ అవుతామని చెప్పడం జరిగింది. ఓకేనా? ఇదంతా మీకు తెలిసి ఉంటుందని నేను చదివేస్తున్నా సింపుల్గా. ఓకేనా? సో మనకి ఎందుకంటే మళ్ళీ నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే బడ్జెట్ ఈయనే ఆగుద్ది. ఓకే? సో కాబట్టి ఇది పంచామృతం అనేది మనకి 5 ప్రిన్సిపల్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. అంటే మనం ఏంటిది? నాన్ ఫాజిల్ ఫ్యూల్స్ నుంచి అంటే ఏంటిది? సోలార్ ఎనర్జీ నుంచి కానీ, విండ్ ఎనర్జీ నుంచి కానీ, బయోమాస్ ఎనర్జీ నుంచి కానీ, హైడ్రో పవర్ నుంచి కానీ, వీటన్నిటిలో నుంచి ఎంత మనకి దాదాపు కనీసం 500 గిగావాట్స్ అనేది ఏమవ్వాలి? 500 గిగావాట్స్ ఏంటిది? 500 గిగావాట్స్ అనేది మనకి ఎనర్జీ అనేది ప్రొడక్షన్ చేయాలి. అలాగే 50% ఆఫ్ ద ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి రావాలి? రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ నుంచి రావాలని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అలాగే నెట్ జీరో రీచ్ అవ్వాలి. ఎప్పటికీ 2070. నెట్ జీరో రీచ్ అవ్వడం అంటే ఏంటి? దాని అర్థం
అంటే మన దగ్గర ప్రొడ్యూస్ అవుతున్న కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్ప్షన్ కెపాసిటీ ఏమవ్వాలి, ఈక్వల్ అవ్వాలి. సో అప్పుడు నెట్ జీరో అయితే లేదు. మన దగ్గర ఎంతైతే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఉన్నాయో అంత ఏముండాలి, మనకి అబ్జర్ప్షన్ కెపాసిటీ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, మొత్తం నెట్ జీరో అవుతుందా లేదా. సో దాన్ని మనం ఏమంటాం, జనరల్గా అలా చెప్తూ ఉంటాం. ఓకేనా, రైట్, నెట్ జీరో అది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఏం చేసింది, ఈ బడ్జెట్లో ఏం చేసింది, మరి ఈ పంచామృత ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఈ పంచామృతిని సాధించడానికి కోసం గవర్నమెంట్ అనేది ఈ బడ్జెట్లో ఏం చెప్పింది. సో దట్ ఈస్ ద గ్రీన్ ఎనర్జీ. ఏది గ్రీన్ ఎనర్జీ, దట్ ఈస్ ద మూవింగ్ టువర్డ్స్ వాట్ నెట్ జీరో బై ద వాట్ 2030 పేరుతోటి ఏం చెప్పిందో చూద్దాం. ఇవన్నీ కూడా రట్టాగొట్టాలి. అర్థమవుతుందా బుజ్జి బంగారాలు, ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చనే ఇది. సో ఓకేనా, గ్రీన్ ఎనర్జీలో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అనౌన్స్డ్ బై ద వాట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ గ్రీన్ ఎనర్జీ ఫర్ ద వాట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ బడ్జెట్ 2024 and 25. ఇగో ఇవే ఉంటాయి ఆప్షన్స్. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అని చెప్పేసి ఇవే ఆప్షన్స్ ఉంటాయి ఎగ్జామినేషన్లో. ఓకేనా, రట్టా మన్నా సీదా ఎగ్జామ్ మే వామిటింగ్ కరికే ఆనా. ఠీకే, రైట్. పైలే ఏమని చెప్తున్నాడు, పవన శక్తి విండ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలని చెప్తున్నాడు. సో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే ఏంటిది, గవర్నమెంట్ అనేది ఒక ఫండింగ్ ఇస్తా అని చెప్తుంది. గవర్నమెంట్ అనేది ఫండింగ్ ఇస్తుందంట. వేటి కోసం ఫండింగ్ ఇస్తా అని చెప్తుంది, ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ ప్లాంట్స్ అని చెప్తున్నాను. ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ అంటే సముద్ర తీర ప్రాంతాలలో దేన్ని ప్రొడ్యూస్ చేయడానికి, విండ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి గవర్నమెంట్ అనేది ఫండింగ్ సహాయం ఇస్తా అని చెప్తుంది. అయితే ఎంత కెపాసిటీ తోటి, ఎంత 1 GW కెపాసిటీ, ఎంత 1 GW కెపాసిటీ, ఎంత ఇది ఇంపార్టెంట్ మనకి. 1 GW కెపాసిటీ ఉన్నటువంటి ఏ ప్లాంట్స్ని, విండ్ ఎనర్జీ ప్లాంట్స్ని కనుక ఎస్టాబ్లిష్మెంట్ చేస్తే, 1 GW ప్రొడక్షన్ కెపాసిటీ ఉన్నటువంటి విండ్ ఎనర్జీ ప్లాంట్లను ఎస్టాబ్లిష్మెంట్ చేస్తే అలాంటి వాటి కోసం గవర్నమెంట్ అనేది ఏం చేయడానికి రెడీగా ఉంది, ఫండింగ్ ఇవ్వడానికి రెడీగా ఉందని చెప్పేసి ఫస్ట్ వన్. సో దట్ వయబుల్ గ్యాప్ ఫండింగ్ ఫర్ ద వాట్ ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ ప్లాంట్స్ ఫర్ ద ఇనీషియల్ కెపాసిటీ ఆఫ్ 1 GW. 1 GW అనేది చాలా ఇంపార్టెంట్. రెండవది ఏమన్నాడు, కోల్ గ్యాసిఫికేషన్ అండ్ ద నెక్స్ట్ ఏంటిది, లిక్విఫాక్షన్ కెపాసిటీ ఆఫ్ ద 100 మెట్రిక్ టన్స్ టు సెటప్ బై ద వాట్ 2030 నాటికి అన్నాడు. ఇది ఇంపార్టెంట్. ఎంత, 100. సో 100 మెట్రిక్ టన్స్ అని చెప్తున్నారు. సరే, ఏంటిది ఆ కోల్ ఏదైతే ఉందో కోల్ని ఏం చేయాలి, గ్యాస్లా కన్వర్ట్ చేయాలి. కోల్ మనం తీసేటప్పుడు దాంట్లో గ్యాస్ కూడా బయటకు వెళ్తుంటుంది, దానికి ఒక సపరేట్ మెథడ్ ఉంటుంది. సో కాబట్టి కోల్ నుంచి గ్యాస్ కానీ కోల్ని లిక్విఫాక్షన్గా చేయాలన్నమాట. అంటే కోల్ నుంచి గ్యాస్ తీయాలి మనం, న్యాచురల్ గ్యాస్ వెళ్తుంది. సో గ్యాస్ తీయాలి. ఆ గ్యాస్ తీసే కెపాసిటీని అప్పుడు మనకేమవుతుంది, అమోనియా ఇంపోర్ట్ కానీ న్యాచురల్ గ్యాస్ ఇంపోర్ట్ కానీ ఇలాంటివన్నీ తగ్గుతాయి భారతదేశానికి. సో అందువల్ల ఈ కోల్ గ్యాసిఫికేషన్ లిక్విఫాక్షన్ కెపాసిటీని దాదాపు ఎంతకి 100 మెట్రిక్ టన్స్ అనేది మనకి సెటప్ బై ద 2030. మరి 100 క్యాపిటల్ లెటర్స్ ఎం రాశాడు, మరి క్యాపిటల్ ఎం అంటే మెట్రిక్ అంటాం, మరి అది మిలియన్ టన్స్ అయితే కాదు. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంపార్టెంట్, ఇది 1 GW, ఇది ఎంత 100. ఇక నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ అమ్మ భుజి బంగారాలు ఇచ్చుకాడు. ఏమన్నాడు, ఫేజ్డ్, నెక్స్ట్ ఏమన్నాడు, మ్యాండేటరీ బ్లెండింగ్ అని అంటే కలపడం, మ్యాండేటరీ బ్లెండింగ్ ఆఫ్ ద కంప్రెస్డ్ బయోగ్యాస్ ఇన్ ద కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అని చెప్తున్నాడు. కంప్రెస్డ్ బయోగ్యాస్ అంటే ఫస్ట్ మనకు తెలియాలి. కంప్రెస్డ్ బయోగ్యాస్ అంటే ఏంటిది, ఇవి కుళ్ళిపోయిన టమాటాలు కానీ, కుళ్ళిపోయిన పొటాటోస్ కానీ, కుళ్ళిపోయిన షుగర్ కేన్ కానీ ఇట్లాంటి వాటి అన్నిటి ద్వారా ఏం చేస్తాం, మనం బయోగ్యాస్ని తయారు చేస్తాం. ఆ బయోగ్యాస్ని తీసుకుపోయి ఎక్కడ కలపాలా, న్యాచురల్ గ్యాస్కి కలపాలా. అర్థమైందా, అది మ్యాండేటరీ. దీనికోసం సతత్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2018లో. సతత్ అనే దాని మీద నేను లాస్ట్ నవంబర్ మంత్లోనే క్లియర్ ఒక వీడియో చేసి పెట్టిన. ఇది ఎగ్జామ్కి ఇంపార్టెంట్ రాబోయే రోజులలో అని చెప్పేసి సతత్ అనేది ఒకటి సపరేట్ వీడియో ఉంది, చూడండి మీరు. సతత్ అని ఒక ఉంటుంది. ఓకేనా, రైట్. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏమంటున్నాడు, కంప్రెస్డ్ బయోగ్యాస్ని అండ్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ కలపాలని చెప్తున్నాడు. సిబిజీని దేనికి, సిఎన్జీకి కలపాలని చెప్తున్నాడు. సిఎన్జీ అంటే ఏంటిది, మన ఇళ్లలో వాడేదే సిలిండర్లో, మన ఇంట్లో సిలిండర్లో వాడతాం కదా, సిలిండర్లో వాడేది సిఎన్జీ. రెండిట్లో ఏముంటుంది, మీతేనే ఉంటుంది. సిఎన్జీలో మీతేనే ఉంటుంది. మనకి వెహికల్లో వాడేది సిఎన్జీ, ఇంట్లో వాడేది పైపుల ద్వారా వస్తుంది కాబట్టి పిఎన్జీ అంటాం. సిఎన్జీ అయినా పిఎన్జీ అయినా ఏముంటుంది, రెండిట్లలో మీతేనే ఉంటుంది. కాకపోతే అదేది భూమిల నుంచి తీస్తాం. కానీ సిబిజీలో కూడా ఏముంటుంది, మీతేనే ఉంటుంది, కానీ భూమిల నుంచి తీయం. వేటి నుంచి, కుళ్ళిపోయిన పదార్థాల ద్వారా మనం తయారు చేస్తుంటాం. వేటిని, సిబిజీని. సో కాబట్టి ఈ కుళ్ళిపోయిన పదార్థాలు తయారు చేసిన సిబిజీని సిఎన్జీకి పిఎన్జీకి యాడ్ చేయాలి. అన్నిట్లలో ఉండేది మీతేనే, కాకపోతే ప్రొడక్షన్ ప్రాసెస్ వేరు. సిఎన్జీ పిఎన్జీ అనేది భూమిలో నుంచి ఫాజిల్స్ ద్వారా వెళ్తుంది. సిబిజీ అనేది బయోగ్యాస్ అంటున్నామా లేదా, అది కుళ్ళిపోయిన పదార్థాల ద్వారా తయారవుతుంది. సో కాబట్టి దాన్ని కలపాలి, కంపల్సరీగా మ్యాండేటరీగా కలపాలని చెప్తూ ఉంది. ఓకేనా. సో అందుకోసము ఈ ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు బి ప్రొవైడెడ్ ఫర్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ద వాట్ బయోమాస్ అగ్రిగేషన్ మిషనరీ. ఈ బయోమాస్ని కలెక్ట్ చేయడానికి కోసం కావాల్సిన మిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ మిషన్స్ అన్నిట్లో కూడా అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నాం. అప్పుడు బయోమాస్ని కలెక్ట్ చేసి ఏం తయారు చేస్తారు, బయోగ్యాస్ని తయారు చేస్తారు. అప్పుడు బయోగ్యాస్ని తీసుకుపోయి ఏం చేస్తాం, మనం
యాడ్ చేయడం అనేది జరుగుతుంది. చూద్దాం ఒకసారి. గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఈ నవంబర్ 2023లో గవర్నమెంట్ అనేది మనకు గైడ్లైన్స్ ఇచ్చింది. నవంబర్ 2023లో మన గవర్నమెంట్ అనేది సో గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఏమంటే CBG బ్లెండింగ్ ఆబ్లిగేషన్ అనేది. సో చూసుకుంటే స్టార్టింగ్ ఫ్రమ్ ద 2025-26 ఈ ఇయర్ అనేది వాలంటరీ అండ్ నెక్స్ట్ ఇయర్ నుంచి కంపల్సరీ అనమాట. నెక్స్ట్ ఇయర్ నుంచి తీసుకుంటే ఈ ఇయర్ వాలంటరీగా వదిలేస్తే ఈ ఒక్క ఇయర్, నెక్స్ట్ ఇయర్ 1% ఏం కలపాలా, CBGని కలపాలి, కంప్రెస్డ్ బయోగ్యాస్ కలపాలి. దేంట్లో ఈ CNGకి కానీ PNGకి కానీ. సో CNG అయితే మన వెహికల్స్లో వాడతాం. PNG అంటే ఏంటిది, పైపు న్యాచురల్ గ్యాస్ దేనికి ఇంట్లో సప్లై చేయడానికి వాడతాం. పైపుల ద్వారా పోతుంది కాబట్టి పైప్ అంటాం అంతే. అన్నిట్లో ఏముంటుంది, మీథేనే ఉంటుంది. అన్నిట్లో ఏముంటుంది, మీథేనే ఉంటుంది. సో ఇక్కడైతే ఇది బయోమాస్ నుంచి ప్రొడ్యూస్ అయితే భూమి నుంచి తీసేదనమాట. సో ఈ సంవత్సరము అంటే నెక్స్ట్ ఇయర్ 2025లో 1% ఏం చేయాలి, కంప్రెస్డ్ బయోగ్యాస్ని యాడ్ చేయాలి. ఇది CBG బ్లెండింగ్, CBGని యాడ్ చేయాలి దీనికి. నెక్స్ట్ 3% యాడ్ చేయాలి, నెక్స్ట్ 4% చేయాలి, నెక్స్ట్ 5% యాడ్ చేయాలి. కంపల్సరీగా యాడ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అనేది టార్గెట్గా పెట్టడం అనేది జరిగింది. యాక్చువల్లీ ఇది బడ్జెట్లో చెప్పలేదు, బడ్జెట్ కన్నా ముందే చెప్పినది. ఇది నవంబర్లోనే చెప్పినారు. ఇప్పుడు బడ్జెట్లో అయితే మళ్ళీ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చింది. ఇది బడ్జెట్ కన్నా ముందే నవంబర్ 2023లోనే చెప్పడం జరిగింది గవర్నమెంట్ అనేది. సో ఇది మ్యాండేటరీగా సో ఇవి యాడ్ చేయాలి, కంప్రెస్డ్ బయోగ్యాస్ని యాడ్ చేయాలని చెప్పడం జరిగింది. సో కాబట్టి 1% కానీ, సో నెక్స్ట్ ఏంటి 3% కానీ, నెక్స్ట్ 4% కానీ, నెక్స్ట్ ఏంటిది 5% కానీ ఖచ్చితంగా యాడ్ చేయాలని చెప్పి ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్లో ఒకటి కంపల్సరీ. దీనిపైన సపరేట్ ప్రోగ్రామ్ ఉంది. సతత్ అనేది సపరేట్ వీడియో ఉంది, మీరు చూసుకోండి. ఓకేనా, ప్లేలిస్ట్లోకి వెళ్తే కనిపిస్తుంది సతత్ ప్రోగ్రామ్. డిసెంబర్ మంత్ నవంబర్ మంత్లో చెప్పాను, నాకు గుర్తులేదు, డిసెంబర్లో చెప్పుంటా. ఓకేనా, ఇది నెక్స్ట్. అట్లాగే మనకి ఈ ఏరోప్లేన్స్లో వాడేదాన్ని ఏమంటాం, ఏవియేషన్ టర్బైన్ ఫ్లూయిడ్ అంటామా లేదా. ఈ ఏరోప్లేన్లో వాడే ఏవియేషన్ టర్బైన్ ఫ్లూయిడ్లో కూడా మనకి కలపాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నాం 2015 నుంచి, 2027 నుంచి 2028 నుంచి. సో 2027లో 1% అండ్ 2028లో ఎంత 2% అనేది కలపాల్సి ఉంటుంది మనకి ఇనీషియల్గా. ఓకేనా, ఇది కూడా వాలంటరీ, వీళ్ళకి వాలంటరీ అంటే ఏరోప్లేన్స్లో కలపడం అంత ఈజీ కాదు. ఇది వాలంటరీ, కానీ ఇది మాత్రం ఏంటిది మ్యాండేటరీ అనమాట. సో ఈ ఒక్క ఇయర్ మాత్రం ఏంటిది వాలంటరీ, మిగతా ఇయర్స్ అనేటిది మ్యాండేటరీగా ఇది కలపాల్సి ఉంటుంది. 1%, 3% ఏంటి కంప్రెస్డ్ బయోగ్యాస్ని CNGలో మిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇది బడ్జెట్లో కూడా మనకి ఇప్పుడు అనౌన్స్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా, నెక్స్ట్ టార్గెట్ ఫర్ ద వాట్. సో ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అని చెప్తున్నాడు. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అని చెప్తున్నాడు. ఈ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన కింద సో 1 కోటి హౌసెస్ పైన మన ఇల్లులు ఉంటాయి కదా, ఇల్లుల పైన ఏం చేయాలి, సో రూఫ్స్ ఉంటాయి కదా, ఈ రూఫ్స్ పైన ఏం చేయాలి అన్నీ కూడా ఇప్పుడు సోలార్ ప్యానెల్స్ వేసుకోవాలన్నారు. సో సోలార్ ప్యానెల్స్ వేసుకోవాలా. ఇలా ఎన్ని హౌస్ హోల్డ్స్ పైన సో దాదాపు కోటి ఇళ్ళకి మనకి ఏం చేయాలా, సో మనకి ఈ సోలార్ రూఫ్ టాప్స్ అనేది వేసి ఇవ్వాలి అన్నమాట. సోలార్ రూఫ్ టాప్స్. సో దీనికోసం గవర్నమెంట్ అనేది ఇంకా గైడ్లైన్స్ రిలీజ్ చేయలేదు. సో దీని పేరు ఏం పెట్టారు, ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అని పెట్టడం జరిగింది. సో మనకి ఇది మొన్న జనవరి 22 రోజు రామ్ మందిర్ ఓపెనింగ్ రోజు మనకు నరేంద్ర మోదీ గారు ఈ స్కీమ్ని మనకి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దట్ ఈస్ సో ఈ రామ్ మందిర్ సో సెరిమోనీ ఏదైతే ఉందో సో అయోధ్యలో, సో ఆ రోజు మనకి ఈ స్కీమ్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇది ప్రధానమంత్రి సూర్యోదయ యోజన కింద 1 కోటి హౌజులను ఏం చేయాలా, సోలార్ ప్యానెల్స్ ఇవ్వాలన్నమాట. ప్రతి ఒక్క ఇంటి పైన ఏముంటుంది, ఇక సోలారే ఉంటుంది. వాడు ఇష్టం ఉన్నట్టు ఇక ఫ్రిడ్జ్లు, ఏసీలు, గీసీలు మామూలు ఉండదు వ్యాపారం. ఓకే రైట్. సో కాబట్టి దానికోసం దీనివల్ల గవర్నమెంట్కి ఏమవుతుందని చెప్తుంది, గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఒకవేళ అలా 1 కోటి హౌసెస్ కనుక మనం సోలార్ రూఫ్ పవర్ ప్లాంట్స్ ఇస్తే ఆ సోలార్ ద్వారా ఏమవుతుంది, ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది లేదా. ఆ ఎనర్జీ ప్రొడ్యూస్ అవడం వల్ల దాదాపు 300 యూనిట్ల వరకు మనం ఫ్రీ ఎలక్ట్రిసిటీ వాడుకోవచ్చు ఒక మంత్కి అని చెప్తున్నది గవర్నమెంట్ అనేది. ఒకవేళ మనం అనుకున్న ప్రోగ్రామ్ కనుక ఇంప్లిమెంట్ అయ్యి ఆ సోలార్ ప్యానెల్ ద్వారా కనుక ఎనర్జీ అంటే పవర్ కనుక ప్రొడక్షన్ చేస్తే ప్రతి ఇల్లు 300 యూనిట్ల వరకు ఏం చేయొచ్చు, కరెంటు మనకి వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. 300 యూనిట్ చాలా ఎక్కువ. అది జరిగితే అందరికీ మంచిదే, జరగాలనే కోరుకుందాం. ఓకే, సో కాబట్టి అలా 300 యూనిట్ల వాటికి ఏం చేయొచ్చు మనకి, సో మనకి వాడుకోవచ్చు. అలా వాడుకుంటే కనుక 15 నుంచి 18,000 రూపీస్ సేవ్ అవుతాయని గవర్నమెంటే చెప్తుంది. ఒక సంవత్సరానికి 15 నుంచి 18,000 రూపాయలు అనేటివి సేవ్ అవుతాయి. అట్లాగే ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఏం చేయొచ్చు, ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో పెద్ద చిన్న ఇండస్ట్రీస్ కూడా పెట్టుకోవచ్చు ఇంటి దగ్గర. అట్లాగే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా దొరుకుతాయి యూత్ కోసము. అండ్ సోలార్ ఎట్లా దొరుకుతాయి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీకి యూత్కి, సోలార్ ప్యానెల్స్ని ఫిట్ చేయాలా, ఇవన్నీ ఉంటాయి కదా అలా అనమాట. సో ఇవన్నీ కూడా మనకి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి గవర్నమెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. సంవత్సరానికి 15 నుంచి 18,000 రూపాయలు సేవ్ అవుతాయని చెప్తుంది. ఎలా సేవ్ అవుతాయి, కరెంటు బిల్ కట్టాల్సిన అవసరం లేదు కదా. సో అలా 15 నుంచి 18,000 సేవ్ అవుతాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఉంటాయి. చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి మనకి గవర్నమెంట్ చెప్తుంది. ఏమని, రూఫ్ సోలరైజేషన్ అండ్ ముఫ్త్ బిజిలీ అని చెప్తుంది. ముఫ్త్ బిజిలీ అంటే ఫ్రీ కరెంట్ అనమాట. ఫ్రీ కరెంట్ అనేది గవర్నమెంట్ ఇవ్వదు. ఒకవేళ సోలార్ ప్యానెల్స్ కనుక ఈ న్యూస్లో నేను చూసాను, ఏదో చూస్తే ఫ్రీ కరెంట్ 300 యూనిట్లు అంటాడు. ఫ్రీ కరెంట్ 300 యూనిట్లు కాదురా నాయన,
ఫ్రీ కరెంట్ అనేది ఎప్పుడు వస్తుంది? సోలార్ ప్యానెల్స్ యొక్క సూర్యోదయ యోజన కంప్లీట్గా మనం ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు పాసిబిలిటీ ఉంది తప్ప వీడు ముందే డబ్బా కొడతారు 3000 యూనిట్ల వరకు ఫ్రీ అని చెప్పేసి. అది విని ఎగ్జామ్లో చాలామంది మిస్టేక్ చేస్తారు ఎగ్జామినేషన్. అందుకోసం చెప్తున్నా, ఎగ్జామినేషన్లో ఇట్లా వాడైతే తమ్మునేలు చూస్తాడు. ఇవాళ రేపు ఏంటి కంటెంట్ అవసరం లేదు, తమ్మునేలు ఉంటే చాలు, ఓపెన్ చేసి చూస్తావు. రైట్. ఈ సోలార్ ఎనర్జీకి సంబంధించి చూస్తే గవర్నమెంట్ అనేది 500 GW ఆఫ్ ద సోలార్ ఎనర్జీని ప్రొడక్షన్ చేయాలనుకుంటుంది. ఎంత? 500 GW ఆఫ్ ద సోలార్ ఎనర్జీని ప్రొడక్షన్ చేయాలి బై 2030 నాటికని గవర్నమెంట్ అనేది టార్గెట్గా పెట్టుకుంది. మనకి ఓవరాల్గా సోలార్ ఎనర్జీ కాదు, రెన్యూబుల్ ఎనర్జీ. ఇంతకుముందు చెప్పాం కదా, పంచామృతులు ఇదే కదా ఫస్ట్ అది. అయితే దీంట్లో మనకి 280 మెగావాట్లు అనేటివి గిగావాట్స్ అనేది ఓన్లీ సోలార్ ఎనర్జీనే ప్రొడక్షన్ చేయాలనుకుంటుంది. ఏది? సోలార్ ఎనర్జీ ఎంత? 280 GW అనేది ఓన్లీ ఏంటిది? సోలార్ ఎనర్జీని ప్రొడక్షన్ చేయాలని అనుకుంటుంది. ఓకేనా? సో అది ఇంపార్టెంట్. అందువల్ల మనకి సూర్యోదయ యోజన అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్, ఉపయోగపడుతుంది. దాంతోపాటు మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ని కూడా భారతదేశంలో ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దాదాపు 2030 నాటికి 30% ఆఫ్ ద ప్రైవేట్ కార్స్ కానీ, 70% ఆఫ్ ద కమర్షియల్ వెహికల్స్ కానీ, 80% ఆఫ్ ద 2-3 వీలర్స్ కానీ అన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్సే ఉండాలి అని మనం టార్గెట్గా పెట్టుకుందాం. సో ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండాలి అంటే ఖచ్చితంగా పవర్ అనేది ఇంపార్టెంట్. సో పవర్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి సో ఈ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అనేది ఖచ్చితంగా ఇది హెల్ప్ అవుతుంది. ఏది? మనకి పంచామృతిలో చెప్పినటువంటి రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్ని రీచ్ అవ్వడానికి కానీ, మనం రేపటి రోజు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంట్రడ్యూస్ చేయాలంటే సో ఈ సోలార్ ప్యానెల్స్ పెట్టడం ద్వారా ఇంటి దగ్గర ఎలక్ట్రిసిటీ అనేది ఉంటుంది కాబట్టి సో ఈజీగా మనకి అవైలబిలిటీ అనేది ఉంటుంది. సో కాబట్టి ఈ అన్ని టార్గెట్స్ని మనం రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఇది కూడా ఒక బిట్టే అండ్ ఇది కూడా ఒక బిట్టే. ఇవన్నీ కూడా బడ్జెట్లో చెప్పలేదమ్మా బుజ్జి బంగారాలు. మీరు బడ్జెట్ డాక్యుమెంట్ చదివితే బడ్జెట్లో ఏం అర్థం కాదు. ఉపేంద్ర సినిమా లాగా సగం అటు చూసి సగం ఇటు చూసి లాస్ట్ కింది పైకి చూసి ఉంచుకోవాలి, అట్లుంది అది. అందువల్ల ఇదంతా కూడా ఏంటిదంటే మీకు కంప్రెస్డ్గా మీకు ఓవరాల్గా ఇంటర్లింకింగ్తో తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ బడ్జెట్లో లేవు. ఓకే, అర్థమవుతుందా? నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంతకుముందే చెప్పా. సో మనం ఏదైతే సూర్యోదయ చేసామో వాటి కోసం గవర్నమెంట్ అనేది ఎక్కువ మొత్తంలో కూడా ఇంకా సపోర్ట్ ఇస్తా అని చెప్తుంది. వీటికి సంబంధించి సో ఇవన్నీ ఎలక్ట్రిక్ బస్సెస్కి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో సో వీటికి ఆల్రెడీ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క స్కీమ్ అనేది ఉన్నాయి. ఫేమ్ 1 అండ్ ద ఫేమ్ 2 అనే 2 స్కీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటి? ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేయడానికి కోసము 2015లో స్టార్ట్ చేసినటువంటి ఫేమ్ ఉంది. ఆ తర్వాత ఇప్పుడు ఫేమ్ 2 కూడా ఉంది. ఓకేనా? సో కాబట్టి ఫేమ్ 1, ఫేమ్ 2 స్కీమ్స్ అనేటివి కూడా దేనికోసం? మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేయడానికి కోసం ఉన్నాయి. అట్లాగే ఇది బయో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే బయో ఫౌండరీ. బయో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇవి మనకి ఎన్విరాన్మెంట్కి హాని కలగనటువంటి ఇవన్నీ కూడా ఇవి బయోడిగ్రేడబుల్ పాలిమర్స్ కానీ, బయో ప్లాస్టిక్స్ కానీ, బయో ఫార్మాస్యూటికల్స్ కానీ, బయో అగ్రి ఇన్పుట్స్ కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. సో ఇలాంటివన్నీ అన్నిట్లను కూడా మనకి ఏం చేయాలి? సో డెవలప్మెంట్ చేయాలి. అలాగే కొత్తగా ఏంటి? బయో ఫౌండరీ అన్నాడు. బయో ఫౌండరీ కోసం కూడా గవర్నమెంట్ అనేది స్పెషల్ ఫోకస్ చేస్తామని చెప్తున్నాడు. కాబట్టి ఎగ్జామినేషన్లో బయో ఫౌండరీ డెఫినేషన్ అనడానికి ఛాన్స్ ఉంది. వాట్ ఈస్ మీన్ బై వాట్? బయో ఫౌండరీ. బయో ఫౌండరీ మీద ఫోకస్ చేస్తా అని చెప్తుంది గవర్నమెంట్ అనేది. యాక్చువల్లీ ఇప్పుడు ఈ బయో ఫౌండరీ అనేది ఏంటిది అనేది మనకి ఎగ్జామినేషన్లో అడగడానికి ఉండొచ్చు. బయో ఫౌండరీ అనేది అన్నింటిలో యొక్క ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అనమాట. అంటే బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కలిపి ఏమైనా ప్రొడక్ట్ని తయారు చేస్తే దాన్ని బయో ఫౌండరీ అంటారు. ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అనమాట అది. సో బయో ఫౌండరీ ఈజ్ అన్ ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీ. ఒకే ప్లేస్ లోపల ఏముండాలి? ఇవన్నీ కలబోతవుగా ఉంటాయన్నమాట. ఏవి? బయాలజికల్, కెమికల్ బయాలజీ, ఎమర్జింగ్ బయాలజికల్ సిస్టమ్స్, అట్లాగే అనాలిసిస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ ఇట్లాంటివన్నీ కలిపి ఒకటే దగ్గర ఉంటాయి అనమాట. ఒక ల్యాబ్ ఉంటుంది అనమాట. అలాంటి ల్యాబ్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫ్యూచర్లో మనము ఏమైనా ప్రోడక్ట్ తయారు చేయాలంటే అంత అవసరం ఉంది. సో అందువల్ల బయో ఫౌండరీ ఏదైతే ఉందో వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తాము. ఫిజికల్, కెమికల్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ ఇలాంటి అన్ని సిస్టమ్స్ ఒకటే దగ్గర ఉండేటట్టు ఏం పెట్టాలి? ఒక ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీస్ని డెవలప్మెంట్ చేయాలి. అలాంటి వాటిని మనం ఏమంటాం? బయో ఫౌండరీస్ అని చెప్తుంటాం. వాటి ద్వారా అక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి కొత్త జనరేషన్ కావాల్సిన ప్రోడక్ట్స్ని. ఓకేనా? నెక్స్ట్ బ్లూ ఎకానమీ 2.0. బ్లూ ఎకానమీ అంటే ఏంటిది? మనకి బ్లూ ఎకానమీ అంటే బ్లూ రెవల్యూషన్ దేనికి సంబంధించి? చేపలకి సంబంధించిందే కదా. సో కాబట్టి ఆల్రెడీ ఆక్వా ఏరియాలో ఆక్వాకల్చర్ అండ్ సో మెరైన్ కల్చర్ని ఎక్కువ మొత్తంలో డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అనేది టార్గెట్గా పెట్టుకుంది. ఏం చేస్తారనేది మనకి ఏం చెప్పలేదు. జస్ట్ బ్లూ ఎకానమీ 2.0 అని చెప్పారు అంతే. సో అంతకే ఆగిపోయిందనమాట. ఓకేనా? నెక్స్ట్ సోలార్ గ్రిడ్. ఈ సోలార్ గ్రిడ్స్ ఏవైతే ఉన్నాయో దానికి గవర్నమెంట్ అనేది ఈ బడ్జెట్ లోపల
8,500 కోట్లను అలొకేట్ చేసింది సోలార్ గ్రిడ్స్ని డెవలప్మెంట్ చేయడానికి. అలాగే గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కోసం, సో దానికోసం కనుక తీసుకుంటే మనకి 600 కోట్లని అలొకేట్ చేయడం జరిగింది. దేనికి? గ్రీన్ హైడ్రోజన్ మిషన్. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో అనౌన్స్మెంట్ చేశారు. హైడ్రోజన్ని ప్రొడక్షన్ చేయాలి. దేన్ని? వాటర్ని ఏం చేయాలి? ఎలక్ట్రోలైసిస్ చేయాలి. వాటర్ని ఎలక్ట్రోలైసిస్ చేస్తే ఏమవుతుంది? హైడ్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది. అక్కడ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఎందుకు అంటున్నామంటే ఈ వాటర్ ఎలక్ట్రోలైసిస్కి ఏం అవసరం? మనకి పవర్ అవసరమా లేదా? మరి ఈ పవర్ కూడా ఎక్కడి నుంచి రావాలి? రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి రావాలి. అంటే సోలార్ ఎనర్జీ నుంచి కానీ, విండ్ ఎనర్జీ నుంచి కానీ, బయోమాస్ ఎనర్జీ నుంచి కానీ, హైడ్రో ఎలక్ట్రిసిటీస్ నుంచి కానీ ఇలా వచ్చిన పవర్ని కనుక మనం వాడితే అప్పుడు ప్రొడ్యూస్ అయ్యే హైడ్రోజన్ ఏమంటాం? గ్రీన్ హైడ్రోజన్ అంటాము. గ్రీన్ అంటే క్లీన్ ఉండాలి కదా మరి. అంటే క్లీన్ ఎనర్జీ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే హైడ్రోజన్ అనమాట. క్లీన్ ఎనర్జీ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే హైడ్రోజన్ అంటే ఏంటిది? సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీని ఉపయోగించుకొని ఏం చేయాలా? ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ చేయాలి. సో అలా చేసే ఎలక్ట్రోలైసిస్ చేసే ప్రాసెస్నే మనం ఏమంటాం? ఇదన్నమాట. సో అలా భారతదేశంలో గ్రీన్ హైడ్రోజన్ని కూడా ప్రొడ్యూస్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. దానికోసం కూడా 600 కోట్లని ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. సో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ పైన కూడా వీడియో ఉంటుంది, మీరు చూసుకోండి. ఓకే, ఎప్పుడో పాత స్కీమ్స్ ఇవన్నీ కూడా. ఓకేనా? దాంతోపాటు గవర్నమెంట్ అనేది ఇవన్నీ చేసినా అని చెప్తుంది. ఇప్పుడు మనకి 2030 నాటికి 50% కదా. 50% అనేది ఎక్కడి నుంచి రావాలి? రెన్యూబుల్ ఎనర్జీ నుంచి రావాలి. బై విచ్ ఇయర్? 2030 నాటికి అని చెప్పేసి మనం టార్గెట్గా పెట్టుకున్నామా లేదా? సో 50% అనేది రెన్యూబుల్ ఎనర్జీ అనేది రావాలి 2030. కానీ ఇప్పుడు ఎంత ఉందట? 43.9 అంటే ఎంత? 44% అనేది ఇప్పుడు ఆల్రెడీ రెన్యూబుల్ ఎనర్జీ అనేది మనం ఎక్కడి నుంచి? సో నాన్ ఫాసిల్ ఫ్యూల్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. అంటే వాట్ ఈస్ ఇట్ మీన్? సో రెన్యూబుల్ ఎనర్జీ నుంచి ప్రొడ్యూస్ అవుతున్నట్టే కదా. అంటే ఇప్పుడు ఎంత ఉంది? భారతదేశంలో 44% ఉంది. యాక్చువల్ మన టార్గెట్ ఎంత? 50% బై 2030 అని చెప్పేసి మనం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26లో చెప్పాం. కానీ ఆల్రెడీ ఇప్పుడు మనం ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాం? 44% ప్రొడ్యూస్ చేస్తున్నాం. 43% చూస్తే చూడండి, 2004లో ఇట్లానే పెరుగుకుంటూ పోయింది ఇక్కడ మనకి. ఓకేనా? సో ఇప్పుడు దాదాపు 44% అంటే 14% మనకి పెరిగింది. సో దట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ద వాట్ నాన్ ఫాజిల్ ఫ్యూల్ ఇన్స్టాల్ ఎలక్ట్రిక్ కెపాసిటీ. ఈ క్వశ్చన్ కూడా అడగడానికి ఏముంది? ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అట్లాగే మనం ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి కోసం ఏం చేసాము అంటే చూడండి, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2015లో స్టార్ట్ అయింది. దీని ప్రకారం ఏంటంటే ఫ్రీ ఎల్పిజి సిలిండర్ కనెక్షన్స్ ఇస్తాము. ఏది? ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద. సో ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఇప్పటివరకు దాదాపు మోర్ దాన్ 10 crores ఆఫ్ ద పీపుల్కి ఎల్పిజి కనెక్షన్స్ ఇచ్చాము. అలాగే బల్బులన్నింటిని కూడా ఇంతకుముందు ఏమంటే ఇన్కాండిసెంట్ బల్బ్స్ ఉండేవి, మెర్క్యూరీ ల్యాంప్స్ ఉండేవి, స్ట్రీట్ లైట్స్. వాటిలో వల్ల ఎక్కువ మొత్తంలో హీట్ రిలీజ్ అయ్యి పొల్యూషన్ అయ్యేటివి. అవన్నీ కూడా స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా మార్చేసాము. 36.9 కోట్ల ఎల్ఈడి బల్బులు అండ్ 72 lakh అనేటివి ఎల్ఈడి లైట్ ట్యూబ్ లైట్స్ కానీ అండ్ 23 lakh ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్స్ కానీ మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో దేని కింద? ఉజాలా అనే స్కీమ్ కింద. అండ్ ఇది కూడా సేమ్ 2016లో వచ్చింది. అట్లాగే 1.3 crores ఆఫ్ ద ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ అనేటివి మార్చడం జరిగింది. సో ఏంటిది? స్ట్రాటజిక్ నేషనల్ లైట్ ల్యాంపింగ్ ప్రోగ్రామ్స్ కింద. సో కాబట్టి ఇలా మనకి ఇవన్నీ కూడా చేసాం. ఇవన్నిట్ల వాటి ద్వారా హీట్ తగ్గిపోయింది అనమాట. ఇవన్నిట్ల ద్వారా ఏంటిది? సో హీట్ తగ్గిపోయి ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి కోసం మేము తీసుకున్న చర్యలు అని చెప్తుంది గవర్నమెంట్ అనేది. సో వాళ్ళు తీసుకున్న చర్యల కింద వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఓకేనా? జస్ట్ అది పార్ట్ అండ్ పార్సల్గా చూసుకోండి. బట్ ఇది ఓవరాల్గా మనకి ఏంటిది? సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి మనకి అమృత్ కాల్ విజన్ అని చెప్తుందా లేదా? సో ఈ అమృత్ కాల్ లోపల మనం చదివిన అన్నీ కూడా ఏంటి? వీటి గురించి మనం చదివిన ఒకసారి మనం ఏం చదివినా గుర్తులేదు కదా, ఎక్కడికడికి వచ్చినాం చూడండి. గ్రీన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎకోసిస్టమ్ అండ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ బయో ఫౌండరీ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ ఎకానమీ. సో ఇవి 4 అనేటివి దేనిలో? అమృత్ కాల్. సో అమృత్ కాల్ విజన్లో ఇవి అనమాట. చూడండి, అమృత్ కాల్ విజన్లో మనం ఏం చదివినా? మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో చదివినాం. అవన్నీ కూడా దేనిలో చదివినా? మనం సస్టైనబుల్ డెవలప్మెంట్లో చదవడం జరిగింది. అమృత్ కాల్ ఇది ఒకటే పెద్దది ఉంది, మిగతా అన్ని చిన్నవి తొందరగా అయిపోతాయి. బట్ ఇది ఒకటే పెద్దది. ఏది? సస్టైనబుల్ డెవలప్మెంట్ అమృత్ కాల్ కింద. మరి ఈ హెడ్డింగ్స్ ఇవన్నీ కూడా నీకు బడ్జెట్ డాక్యుమెంట్ చూస్తే దొరకవు. నువ్వు క్లీన్గా అబ్జర్వ్ చేసి ఎక్కడో పొక్కలోకి తొంగి చూస్తే కానీ నీకు పెద్దగా కనిపించవు ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయని మనకే అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటిది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు వెళ్దామా? రైట్. నెక్స్ట్ ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ అయింది? ఏ సీదా రట్టా మార్క్ ఏజానా ఎగ్జామ్కు మీరు ఒకసారి చూసుకోండి. నేషనల్ హైవేస్ ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయంటే భారతదేశంలో 1,44,634 కిలోమీటర్ల లెంత్లో నేషనల్ హైవేస్ డెవలప్ ఉన్నాయి అని చెప్తుంది ఇప్పటికీ గవర్నమెంట్ అనేది. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే కార్గో ట్రాఫిక్ అట్ ద మేజర్ పోర్ట్స్ మిలియన్ టన్స్లలో ఇంత 720 మిలియన్ టన్స్ ఆఫ్ ద కార్గో అనేది ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ జరుగుతున్నాయి మన భారతదేశంలో పోర్ట్స్ ద్వారా. అలాగే
ఎలక్ట్రిఫైడ్ రైల్ రూట్. ఒకప్పుడు 22,000 కిలోమీటర్స్ మాత్రమే భారతదేశంలో ఉండేది ఎలక్ట్రిఫైడ్ రైల్స్ ఉండేటివి, అంటే ఎలక్ట్రిసిటీ ద్వారా నడిచేది. ఇప్పుడు ఎంతవరకు 50,000 కిలోమీటర్స్. 50,000 కిలోమీటర్స్ అనేది రైల్ రూట్ అనేది ఏమైంది, ఎలక్ట్రిఫై అయిందని చెప్తుంది. ఎప్పటి నుంచి 15 నుంచి 22 మధ్యలో. నెక్స్ట్ ఎయిర్ క్రాఫ్ట్ మూవ్మెంట్. సో ఒకప్పుడు మనకి ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఏం జరిగేటివి అంటే మనకి ఇంత మిలియన్ టన్స్ ఆఫ్ ద కార్గో మాత్రమే మనకి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ జరిగేటివి మనకి పైన ఏరోప్లేన్స్ ద్వారా. ఇప్పుడు 25 మిలియన్ టన్స్ అండ్ మిలియన్ మెట్రిక్ టన్స్ అనేటివి జరుగుతున్నాయి మనకి. సో దేని ద్వారా, సో ఎయిర్ క్రాఫ్ట్స్ ద్వారా. ఒకప్పుడు నంబర్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్స్ అనేటివి 74 ఉంటే భారతదేశంలో, ఇప్పుడు 149 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. డైరెక్ట్గా క్వశ్చన్ అడగవచ్చు, భారతదేశంలో ఎన్ని ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి అని. ఓకేనా. ఎలక్ట్రిఫైడ్ రైల్ రూట్ ఎంత అని అడగవచ్చు. ఎలక్ట్రిఫైడ్ రైల్ రూట్ ఎంత, 50,000 కిలోమీటర్లు. అండ్ మనకి రోడ్ లెంత్ ఎంత, నేషనల్ హైవేస్ లెంత్ ఎంత ఉందమ్మా, నేషనల్ హైవేస్ లెంత్ 1,44,634 కిలోమీటర్లు ఉన్నట్టు మనకి బడ్జెట్ చెప్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కార్గో ట్రాఫిక్ కానీ, నెక్స్ట్ ఎలక్ట్రిఫైడ్ రూట్స్ కానీ 50,000. నెక్స్ట్ ఎయిర్ క్రాఫ్ట్ మూవ్మెంట్ ఎంత ఉంది, ఓకేనా, ఇవి కానీ. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్స్ ఎంత ఉన్నాయి, 149 ఉన్నాయి. ఇది మనకి ఇంప్రూవ్మెంట్ ఇన్ ద వాట్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి గవర్నమెంట్ అనేది ఇది స్నాప్ షాట్ ఇచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు రైల్వేస్ కోసం గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది, దేనికోసం, రైల్వేస్ కోసం. సీదా ఏంటిది, రట్టా మార్గే జానా. సో గవర్నమెంట్ అనేది మనకు పిఎం గతిశక్తి అనేది మనకి లాస్ట్ ఇయర్ బడ్జెట్లో అనౌన్స్మెంట్ చేశారు. అంతకుముందు బడ్జెట్లో అనౌన్స్మెంట్ చేయకన్నా ముందే స్టార్ట్ అయింది. పిఎం గతిశక్తి అనేది 2019లోనే గవర్నమెంట్ అనేది దీనికి అంకురార్పణ చేయడం జరిగింది. సో పిఎం గతిశక్తి అంటే భారతదేశంలో ఏం డెవలప్మెంట్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేయడం అనమాట. భారతదేశంలో ఏం డెవలప్మెంట్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేయడానికి కోసము ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ పేరు ఏంటిది, పిఎం గతిశక్తి. పిఎం గతిశక్తి ఈజ్ నథింగ్ బట్ డెవలప్మెంట్ ఆఫ్ ద వాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా. అయితే ఈ పిఎం గతిశక్తిలో భాగంగానే ఇప్పుడు మనము ఈ రైల్వేస్ని నిర్మించాలనుకుంటున్నాం. వేటిని, రైల్వే కారిడార్స్ని. వేటిని, రైల్వే కారిడార్స్ని నిర్మించాలనుకుంటున్నాము. దేని కింద, పిఎం గతిశక్తి కింద ఈ బడ్జెట్లో 3 రైల్వే కారిడార్స్ని అనౌన్స్మెంట్ చేశారు. సో యాజ్ పర్ ద బడ్జెట్ డాక్యుమెంట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైల్ కారిడార్స్ విల్ బి సో కన్స్ట్రక్టెడ్ ఇన్ ఇండియా అని అడగవచ్చు. ఫ్యూచర్లో ఏ రైల్వే కారిడార్స్ని పిఎం గతిశక్తి కింద అనౌన్స్మెంట్ ఇచ్చారు ఈ బడ్జెట్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద అని అడగవచ్చు. కాబట్టి ఇక్కడ 3 రట్టా కొట్టాలి, ఈ 3 బట్టి పట్టుకొని పోవాలి, ఎగ్జామ్లో వామిటింగ్ చేసి రావాలి. అర్థమవుతుందా. ఒకటి ఏ కారిడార్ అట, ఎనర్జీ మినరల్స్ అండ్ సిమెంట్ కారిడార్. రెండోది పోర్టు కనెక్టివిటీ కారిడార్. మూడోది హై ట్రాఫిక్ డెన్సిటీ కారిడార్ అంటున్నాడు. 3 కారిడార్స్. కారిడార్స్ అంటే ఏముంటాయి, ఇండస్ట్రీస్ ఉంటాయి జనరల్గా చుట్టుపక్కల. సో కాబట్టి భారతదేశంలో ఏమంటున్నాడు, ఒకటి ఎనర్జీ, సో ఎనర్జీ కారిడార్స్ కానీ. రెండోది ఏమంటున్నాడు, పోర్టు కనెక్టివిటీ. అన్ని పోర్ట్స్కి ఏముండాలి, అన్ని పోర్ట్స్కి రైలు ఏమవ్వాలి, కనెక్ట్స్ అయి ఉండాలి. అన్ని రైల్వే లైన్స్ కనెక్ట్ అయ్యి ఉండాలి. భారతదేశంలో ఉన్నటువంటి పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పోర్ట్స్ అన్నిటికీ రైల్వే కనెక్టివిటీ ఉండాలి. అలాగే ఎక్కువ మొత్తంలో ట్రాఫిక్ ఉన్న రూట్లలో, సో కాబట్టి ఈ మూడిట్లలో కూడా మనకి 3 మేజర్ ఎకనామిక్ రైల్వే కారిడార్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో రాబోదు. ఒకటి పోర్టు కనెక్టివిటీ, హై డెన్సిటీ ట్రాఫిక్ ఉన్న ఏరియాస్లో. రెండోది ఏంటిది, ఎనర్జీ అండ్ మినరల్స్ అండ్ సిమెంట్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాస్ లోపల. ఈ మూడిట్లలో రైల్వే కారిడార్స్ నిర్మిస్తామని చెప్తున్నారు. అంటే సపరేట్గా రైల్వే లైన్స్ వేసేస్తే అక్కడ ఆ ప్రాంతంలో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ, ఆ ప్రాంతంలో ట్రాన్స్పోర్టేషన్ కానీ చాలా ఈజీగా తొందరగా ఏమైతే జరగడానికి అవకాశం ఉంటుంది. క్లియర్ కదా. సో అందువల్ల ఎనర్జీ మినరల్ సిమెంట్ కారిడార్స్ కానీ, పోర్టు కనెక్టివిటీ కారిడార్స్ కానీ, హై ట్రాఫిక్ కానీ ఇవి మనకి ఎక్కువ మొత్తంలో రైల్వేస్కి సంబంధించి ఇది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మనకి నరేంద్ర మోదీ గారు. సో ఈ పిఎం గతిశక్తి కింద మనకి ఎనర్జీ మినరల్ సిమెంట్ కారిడార్స్ అండ్ పోర్టు కనెక్టివిటీ కారిడార్స్ అండ్ హై ట్రాఫిక్ డెన్సిటీ కారిడార్స్ అనేటి ఎకనామిక్ రైల్వే కారిడార్స్ ప్రోగ్రామ్ కింద సో మనకి ఇది అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది. సో ఇదే మొత్తం ఏం చేయాలి, రట్టా మారనా ఎగ్జామ్ మే జాకే మమదింగ్కే ఆన. నెక్స్ట్ అట్లాగే భారతదేశంలో ఉన్నటువంటి 40,000 రైల్ బోగీస్ని మనకి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్ బోగీస్గా మారుస్తామని చెప్పేసి కూడా గవర్నమెంట్ అనేది టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద మనం ఏం చదువుతున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చదువుతున్నాం. సో కాబట్టి ఇక్కడ 40,000 సో నార్మల్ రైల్ బోగీస్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ వందే భారత్ స్టాండర్డ్స్. వందే భారత్ ట్రైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ అనిపిస్తున్నాయి కదా. నార్మల్ ఇప్పుడు మనం పోయే చిక్ బండి అనేవి ఉంటాయి కదా, ఆ చిక్ బండి ఏం రాదనమాట, నెక్స్ట్ సౌండ్ లేకుండా జూయ్ అని వెళ్ళిపోతాయి. అట్లా మనకి వందే భారత్ బోగీస్ లాగా కన్వర్ట్ చేస్తారంట. ఇన్నిట్లై 40,000 రైల్ బోగీస్ని, 40,000 రైల్ బోగీస్ ఏవైతున్నాయో వాటిని వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏవైతున్నాయో ఆ బోగీలాగా కన్వర్ట్ చేస్తామని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు మనకి 40,000. సో దట్ ఈస్ ద 40,000 నార్మల్ రైల్ బోగీస్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ద వాట్ వందే భారత్ స్టాండర్డ్స్. వందే భారత్ స్టాండర్డ్స్. ఓకే.
మూడోది ఎయిర్పోర్ట్స్కి సంబంధించి చూస్తే మనకి ఇంతకుముందే చెప్పాం, మనకి నంబర్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్స్ ఏమైనా మనకి 149కి పెరగడం జరిగింది. ఎయిర్పోర్ట్స్ నంబర్ ఈస్ డబుల్డ్, ఎంతకి 149కి అయినాయి. సో దాదాపు మనకి ఈ ఉదాన్ అనే స్కీమ్ అనేది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది 2017లో స్టార్ట్ చేసింది. దేన్ని? ఉదాన్. సో ఉదాన్ అనే స్కీమ్ ఏంటిదంటే ఉడే దేశ్ ఆమ్ నాగరిక్ అనేది సో స్టార్ట్ చేయడం జరిగింది. ఉడే దేశ్ ఆమ్ నాగరిక్. సో ఈ ఉడే దేశ్ అనే నాగరిక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, సో ఎక్కడెక్కడైతే ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ లేవో, ఎక్కడెక్కడైతే లెస్ డెవలప్డ్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయో వాటి లోపల ఎక్కువ మొత్తంలో మనం ఏరోప్లేన్స్ నడపాలి. సో ఏరోప్లేన్స్ నడపడానికి ఏ ఏరియాస్ని సెలెక్ట్ చేశారు? ఒకటి అండర్ డెవలప్డ్, అంటే అతి తక్కువగా డెవలప్ అయినటువంటి ఏరియాస్, దట్ ఈస్ ద అండర్ డెవలప్డ్ ఏరియాస్. రెండోది ఏంటిదంటే అన్డెవలప్డ్ ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో అవి అండర్ డెవలప్డ్ అంటే అతి తక్కువగా డెవలప్ అయినాయి, అన్డెవలప్డ్ అంటే అసలు ఏం డెవలప్ కాదు, అలాంటి ఎయిర్పోర్ట్స్ని ఏం చేయాలి? డెవలప్మెంట్ చేయాలి. అలాంటి ఎయిర్పోర్ట్స్ని డెవలప్మెంట్ చేసి ఆ ఏరియాస్లో ఏం నడపాలి మనకి? సో మనకి ఏరోప్లేన్స్ నడపాలి. అప్పుడు ఏరోప్లేన్స్ నడిపినప్పుడే అప్పుడు ఉడే దేశ్ అంటే ఎవరు? కామన్ మ్యాన్. అప్పుడు కామన్ మ్యాన్ కూడా మనకి ఏరోప్లేన్లలో ఏమవ్వడానికి, సో ఫ్లై అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ ఉద్దేశంతో ఉడే దేశ్ నాగరిక్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. సో టు డెవలప్ ద వర్డ్ అండర్ డెవలప్డ్ అండ్ అన్డెవలప్డ్ ఎయిర్పోర్ట్స్ అండ్ విచ్ విల్ బి ఫెసిలిటేటెడ్ టు ఫ్లై టు సో కామన్ మ్యాన్. అలా మనకి ఈ ఉడే దేశం నాగరిక్ కింద ఏంటిదంటే ఏవైతే చాలా అతి తక్కువగా రద్దీ ఉండే 517 రూట్లను సెలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు 1.3 crores ఆఫ్ ద ప్యాసింజర్స్ మనకు ట్రావెల్ అయినారు. ఏ స్కీమ్ కింద? ఉదాన్ స్కీమ్ కింద. జనరల్గా ఏరోప్లేన్స్ ఏముంటాయి? ఢిల్లీ టు హైదరాబాద్ టు కోల్కతా, ఇలా ట్రాఫిక్ ఉన్నటువంటి రూట్లో ఉంటాయి. మరి ట్రాఫిక్ రోడ్ ఇప్పుడు షిరిడి పోవాలంటే షిరిడికి నాందేడ్ పోవాలి, లేదంటే కడప పోవాలి, వీటికి ఉంటాయా? ఉండవు. అవన్నీ కూడా ఏంటి? అండర్ డెవలప్డ్ లేదా అన్డెవలప్డ్ రూట్స్. అలాంటి రూట్స్లలో మనం ఏరోప్లేన్స్ని ఎంకరేజ్ చేయాలి. దానికోసం అది తీసుకొచ్చారు. ఇది ఉదాన్. ఇది షార్ట్కట్లో చెప్పాను నేను. ఈ స్కీమ్ అనేది పెద్దది, నేను చాలా ఎకానమీలో మొత్తం చెప్పి ఉన్న ఈ స్కీమ్ గురించి మీరు చదువుకుంటారు. రైట్. నెక్స్ట్, ఇండియన్ క్యారియర్స్ హ్యావ్ ద వర్డ్ ప్రొయాక్టివ్లీ ప్లేస్డ్ ద వర్డ్ ఓవర్ ద వర్డ్ 1000 న్యూ ఎయిర్ క్రాఫ్ట్. మన వాళ్ళు దాదాపు 1000కి పైగా ఎయిర్ క్రాఫ్ట్స్ని ఏం చేశారు? ఆర్డర్ ఇచ్చారు మనకి ఇప్పటివరకు. రాబోయే ఫ్యూచర్లో 1000 ఏరోప్లేన్స్ వస్తాయంటే ఇండియాకి, మన చిన్న ప్రైవేట్ కంపెనీ. ఎందుకంటే అంత మొత్తంలో ఇప్పుడు అందరూ కూడా టైం అనేది ఇంపార్టెంట్ అయిపోయింది కాబట్టి ముందట్లాగా ట్రైన్లో కూర్చొని చిప్స్ కొనుక్కొని ఏ సమోసా అని ఎవడు ఓట్లేదు ఇప్పుడు. ఓకేనా? సో కాబట్టి అందరూ కూడా స్పీడ్కి వెళ్ళిపోవాలి, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, చెవులకి వెళ్ళి బడ్స్ మాత్రం తీయద్దు, ఏరోప్లేన్ ఎక్కాలి కదా. సో ఆ సిస్టానికి వచ్చేసాం మనం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి మెట్రో అండ్ ద నమో భారత్. సో అర్బన్ ఏరియాస్లో ఏదైతే మనకి ట్రాఫిక్ కంజెషన్ ఏదైతే ఉందో, సో అర్బన్ ఏరియాస్లో ట్రాఫిక్ కంజెషన్స్ తీసేయడానికి కోసం గవర్నమెంట్ అనేది మెట్రోస్ రైల్స్ని నిర్మిస్తామని టార్గెట్గా పెట్టుకుంది. అలాగే నమో భారత్ ఎక్స్ప్రెస్ అని కూడా స్టార్ట్ చేస్తామని చెప్పారు. అసలు నమో భారత్ ఎక్స్ప్రెస్ కాన్సెప్ట్ ఏంటిది? ఈ వందే భారత్ ఏంటిది? వందే భారత్ అనేది హై స్పీడ్ ట్రైన్. అది వందే భారత్ అనేది 160 km/h స్పీడ్ తోటి వెళ్ళేటువంటి ఏంటిది? హై స్పీడ్ ట్రైన్. అది సపరేటు. ఇదేంటిది? ఇది మనకి ఇప్పుడు లోకల్ ట్రైన్ అనమాట. ఇది లోకల్ ట్రైన్. ఇది ఏది ఏమంటారు? నమో భారత్. ఈ నమో భారత్ అనేవి లోకల్ ట్రైన్. ఇప్పుడు ఫలక్నామా టు లింగంపల్లి టు పలక్నామా టు విద్యానగర్ ఇలా నడుస్తుంటాయి కదా, లోకల్ ఎంఎంటీఎస్ ట్రైన్లు నడుస్తుంటాయి కదా. ఎంఎంటీఎస్ ట్రైన్లనే ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే కొంచెం కలర్ ఎత్తున్నాం అన్నమాట. కలర్ వేసి ఉసుకు క్యాకర్ బోల్ రే అప్పన్ నమో భారత్ అని చెప్తున్నాం అన్నమాట. ఓకేనా? సో కాబట్టి వాటికి కలర్ వేస్తున్నాం. ఇప్పుడు కలర్ వేసి వీటి ఏమంటున్నాం? ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్స్ అని చెప్తున్నాం. వీటికి ఏమని పేరు పెట్టాం? ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్స్ విచ్ ఆర్ ద వాట్? సో రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సర్వీసెస్. రీజనల్ అంటే లోకల్ ఏరియాస్లో నడుస్తుంటాయి కదా. అయితే ఈ లోకల్ ఏరియాస్లో నడిచే ఎంఎంటీఎస్ లాంటి ట్రైన్లను కూడా మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు వీటిలో వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగానే కన్వర్ట్ చేస్తాం. అంటే కొంచెం పాష్గా తయారు చేస్తున్నాం అన్నమాట వాటిని. సో కాబట్టి అలా పాష్గా తయారు చేసే రీజనల్ ర్యాపిడ్ లోకల్ ట్రైన్లనే మనం ఏమని పిలుస్తున్నాం? నమో భారత్ అని చెప్తున్నాము, లోకల్ ట్రైన్లని. సో అలా అక్టోబర్ 19th 2023 రోజు ఈ ర్యాపిడ్ ఎక్స్ అంటే ఇవే రీజనల్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ పేరు మన గవర్నమెంట్ పేరు మార్చిందనమాట. ఒకప్పుడు రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సర్వీస్ అనే వాళ్ళము, వీటిని గవర్నమెంట్ అనేది ఇప్పుడు పేరు మార్చి ఏమంటుంది? నమో భారత్ ట్రైన్లు అని చెప్తుంది. అవునా? నమో భారత్ ట్రైన్ అని చెప్తుంది. అలా ఫస్ట్ నమో భారత్ ట్రైన్ అనేది మనకి స్టార్ట్ అయిందనమాట. సో ఎక్కడి నుంచి అంటే దుహాయ్, ఉత్తరప్రదేశ్లో దుహాయ్ నుంచి సహిబాబాద్లో మనకి నరేంద్ర మోదీ గారు మనకి ఫస్ట్ ఇది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఏవి? ఈ ట్రైన్లు నమో భారత్ ట్రైన్ అంటే లోకల్ ట్రైన్లు అన్నమాట. ఇవి లోకల్ ట్రైన్స్. ఓకేనా? మెట్రో అంటే మళ్ళీ పిల్లర్లు కట్టాలి, అవన్నీ పోవాలి. వీటి పిల్లర్లు అవసరం నార్మల్ పట్టాలపైన వెళ్తాయి. సో కానీ లోకల్గా ట్రావెల్ అవుతుంటాయి. ఇక వందే భారత్ అంటే అది హై స్పీడ్ ట్రైన్. అది హై స్పీడ్ ట్రైన్ వేరు, ఇది లోకల్ వేరు, అది మెట్రో వేరు. అంతా జిందాబాదే. ఓకే, రైట్. సో ఇది మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి. ఓకేనా? సో ఇదంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఈ విధంగా మనకి రైల్వేస్కి సంబంధించి ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి. క్లియర్ కదా? సో మనకి ఇవి ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటిది? నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్క్లూసివ్ డెవలప్మెంట్. ఓకేనా?
సో మనం చూడాల్సింది ఏంటి నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి ఇన్క్లూసివ్ డెవలప్మెంట్. ఏంటిది మనకి ఇన్క్లూసివ్ డెవలప్మెంట్ అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏంటిది అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి చూద్దాం ఇన్క్లూసివ్ డెవలప్మెంట్. ఓకేనా. సో ఇన్క్లూసివ్ డెవలప్మెంట్కి సంబంధించి హెల్త్ కానీ అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్ కానీ హౌసింగ్ సెక్టార్లో కానీ గవర్నమెంట్ అనేది ఎవరికి ఏం చేయాలనుకుంటుంది అనేది మనం చూద్దాం. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్క్లూసివ్ డెవలప్మెంట్ అనేది థర్డ్ పిల్లర్లో తీసుకుంటే మనకి ఆయుష్మాన్ భారత్ అనేది ఆల్రెడీ ఎక్స్టెండ్ చేస్తారంట. ఎవరికి? ఆశా వర్కర్స్కి, అంగన్వాడీ వర్కర్స్కి అండ్ హెల్పర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ని ఎక్స్టెండ్ చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా ట్రీట్ చేశారు కాబట్టి జనరల్గా వీళ్ళకి అప్లికేబుల్ కాలేదు. సో వీళ్ళకి కూడా ఆయుష్మాన్ భారత్ కవర్ని ఎక్స్టెండ్ చేస్తామని చెప్తున్నారు. ఆయుష్మాన్ భారత్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2018లో స్టార్ట్ చేశారు. దీనికి ఏముంది మనకి ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఉంది. దీని ప్రకారం ఏంటి 5 లక్షల వరకు ఒక ఫ్యామిలీకి ఏముంటుంది మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది సంవత్సరానికి. సో అది ఏదైతే ఉందో నార్మల్ పీపుల్కి అప్లికేబుల్. ఇప్పుడు వీళ్ళకి కూడా అప్లికేబుల్ అవుతుంది. అంటే ఎవరికి? ఆశా వర్కర్స్ కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కూడా అప్లై అవుతుందని చెప్తున్నారు. ఆయుష్మాన్ భారత్లో సెకండ్ పార్ట్ ఏంటిది మనకి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి. అలా భారతదేశంలో ఇప్పటికీ సో మోర్ దాన్ 1.5 lakh హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఆల్రెడీ స్కీమ్ గురించి నేను సో చాలా డీటెయిల్గా చాలాసార్లు చెప్పాను. మన ఏపీ కరెంట్ అఫైర్స్ చెప్పినప్పుడు వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. సో ఆయుష్మాన్ భారత్ సో ఇది 5 lakh హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ ఏదైతే ఉందో ఇది వీళ్ళకి కూడా ఎక్స్టెండ్ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం అనేది జరిగింది మనకి బడ్జెట్ లోపల. ఓకే. రెండోది సో ఈ మిగతావి అంగన్వాడీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని కూడా మాడిఫై చేస్తారంట. సో అన్ని అంగన్వాడీకి ఏవైతే ఉమెన్ కానీ చైల్డ్ ఎంపవర్మెంట్కి సంబంధించి చాలా స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్నింటిని కూడా మెర్జ్ చేసి ఒకటే స్కీమ్ తీసుకొస్తామని చెప్తున్నారు. రెండవది ఏంటిది? సో అంగన్వాడీ కేంద్రాన్ని మోడర్నైజేషన్ చేస్తామని చెప్తున్నారు. దట్ ఇస్ ద సాక్షం అంగన్వాడీ కేంద్రాస్ అని చెప్తున్నారు. వాట్ ఈస్ మీన్ బై సాక్షం అంగన్వాడీ కేంద్రాస్? మోడర్నైజేషన్. సో చిన్నపిల్లలు ఆడుకోవడానికి కొత్త ఎక్విప్మెంట్స్ తీసుకురావడం అట్లాంటివి తీసుకురావడం ఉంటాయి కదా, అలాంటి మోడర్నైజేషన్ ఆఫ్ ద అంగన్వాడీ కేంద్రాస్. అండ్ యాజ్ వెల్ యాజ్ అంటే పోషణ్ అభియాన్ మంచి ఏంటిది మిడ్ డే మీల్ స్కీమ్ ద్వారా అండ్ వాళ్ళకి మంచి భోజనం పెట్టాలి. లేదంటే వాళ్ళకి చిన్నపిల్లలు కాబట్టి అంగన్వాడీ కేంద్రాల్లో ఉండే వాళ్ళకి సో వేరే ఎగ్స్ కానీ అవన్నీ సరిగ్గా ఇవ్వాలని చెప్పేసి ఆ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. అంతకుమించి ఏం చెప్పలే వాళ్ళు. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ సర్వికల్ క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ ఏదైతే ఉంటుందో సో అలాంటి ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి కోసం కూడా మనకి వ్యాక్సినేషన్ ఇస్తామని చెప్తున్నారు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వ్యాక్సినేషన్ ఫర్ ద గర్ల్స్ ఇది ఇంపార్టెంట్. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి? 9 to 14 years వాళ్ళకి 9 to 14 years వాళ్ళకి సర్వికల్ క్యాన్సర్ అనేది రాకుండా ప్రివెన్షన్ ఆఫ్ ద వాట్ సర్వికల్ క్యాన్సర్ రాకుండా గర్ల్స్కి హూ ఆర్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ ద వాట్ 9 to 14 years ఆఫ్ ద ఏజ్ గ్రూప్లో ఉన్న గర్ల్స్కి ఈ సర్వికల్ క్యాన్సర్ రాకుండా మనకి వ్యాక్సినేషన్ ఇస్తామని చెప్తున్నారు. అట్లాగే యూవిన్ అనే ప్లాట్ఫామ్ని లాంచ్ చేయబోతుంది గవర్నమెంట్. ఏది? యూవిన్. కోవిన్ లాగా ఏంటిది? యూవిన్ అనమాట. సో కోవిన్ లాగా యూవిన్ ఏంటిది? మిషన్ ఇంద్రధనుస్సును ఇంప్లిమెంట్ చేయడానికి కోసం. వాట్ ఈస్ మీన్ బై మిషన్ ఇంద్రధనుస్? మిషన్ ఇంద్రధనుస్సుని 2018లో లాంచ్ చేయడం జరిగింది. ఇంద్రధనుస్సులో ఎన్ని కలర్స్ ఉంటాయి? 7 కలర్స్ ఉంటాయి కదా. ఇంద్రధనుస్సులో 7 కలర్స్ ఉన్నట్టు ఇక్కడ కూడా మనకి ఏముంటాయి? చిన్నపిల్లలకి ఏమి ఇవ్వాలి? 7 వ్యాక్సిన్స్ ఇవ్వాలి. 7 కలర్స్ ఉన్నట్టు మనం కూడా ఇక్కడ ఏమి ఇవ్వాలి? 7 వ్యాక్సిన్స్ అనేటివి ఇవ్వాలి. 7 వ్యాక్సిన్స్ అనేటివి ఇవ్వాలి. సో ఆ చిన్నపిల్లలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్ అనేది మనకి 7 వ్యాక్సిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది డిప్థీరియా, పెటోసిస్, టెటానస్ అండ్ మీజిల్స్ అండ్ పోలియో అండ్ తర్వాత ట్యూబర్క్యులోసిస్ అండ్ లాస్ట్కి జపాన్ ఎన్సెఫలైటిస్ ఇలా మనకి ఇవ్వడం జరుగుతుంది. డిప్థీరియా కానీ, పెటోటిస్ కానీ, టెటానస్ కానీ, మీజిల్స్ కానీ, పోలియో కానీ, ట్యూబర్క్యులోసిస్ కానీ, జపాన్ ఎన్సెఫలైటిస్ ఇలా మనకి ఈ 7 వ్యాక్సిన్స్ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్ అనేది ఇప్పుడు 2018 నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దానికోసం ఇప్పుడు మనకి ఏంటిది? ఈ మిషన్ ఇంద్రధనుస్ అనే దాన్ని మనకి ఈ ప్లాట్ఫామ్కి ఇంటర్లింక్ చేస్తారనమాట. ఏ ప్లాట్ఫామ్కి? యూవిన్ అనే ప్లాట్ఫామ్కి ఇంటర్లింక్ చేస్తా అని చెప్పేసి గవర్నమెంట్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంప్రూవింగ్ ఆఫ్ ద వాట్ హెల్త్ కేర్ మెడికల్ కాలేజ్ని పెడతారంట. ఇంకొక కమిటీ అనేది అపాయింట్ చేస్తారంట. ఈ ఏంటిది హెల్త్ సెక్టర్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమున్నాయో దానిపైన ఒక కమిటీ అపాయింట్ చేస్తాము. కొత్తగా మెడికల్ కాలేజీలు సెటప్ చేస్తామని చెప్తుంది. ఇక అంతకుమించి ఏం చెప్పలేదు. ఇక ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్. ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటే తెలుసు మీకు ఆల్రెడీ నీతి ఆయోగ్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ మనకి 112 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అనేది భారతదేశంలో సెలెక్ట్ చేశారు. ఈ 112 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటే ఇది వెనుకబడ్డ జిల్లాలే కదా. వెనుకబడ్డ జిల్లాలను ఏమంటాం? ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అని చెప్తుంటాం. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ లోపల మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకునే వాళ్ళ సంఖ్య అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెకప్ చేసుకునే వాళ్ళ సంఖ్య ఒకప్పుడు 68 ఉంటే ఇప్పుడు 89% పెరిగింది. ఇది గొప్ప అచీవ్మెంట్ నారీ శక్తిలో అని చెప్తుంది ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో. అట్లాగే సో ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏమైనా చనిపోతే మనకి 2 lakh రూపీస్ రావడం జరుగుతుంది కదా. సో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది మనకి చనిపోతే మనకి 2 lakh రూపీస్ అనేది గవర్నమెంట్ రావడం జరుగుతుంది. సో అలా ఎన్రోల్ అయిన వాళ్ళ సంఖ్య ఒకప్పుడు ఇన్ని నంబర్స్ ఉంటే 1737 ఉంటే లాక్స్ ఇప్పుడు దాదాపు 13 లక్షల మంది వరకు మనకి ఎన్రోల్ అయినట్టు చెప్తుంది. డబ్బా డాటా అది జస్ట్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం ఓకే మీకు చెప్తున్నా. ఇట్ నాట్ మచ్ ఇంపార్టెంట్. ఓకే
రైట్. నెక్స్ట్ వచ్చేసి హౌసింగ్కి సంబంధించి, ఇది క్వశ్చన్ ఎగ్జామ్లో రావడానికి ఛాన్సెస్ ఉంది. హౌసింగ్కి సంబంధించి సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన, సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది మనకి 2015లో లాంచ్ చేయడం జరిగింది. 2015లో లాంచ్ చేసి 2022 నాటికి సో అందరికీ పేదలందరికీ ఇల్లులు ఇవ్వాలని చెప్పేసి మనకు టార్గెట్గా పెట్టుకున్నారు. హౌసింగ్ ఫర్ ఆల్ అనే ట్యాగ్ తోటి మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అప్పట్లో వెంకయ్య నాయుడు గారు మినిస్టర్ అప్పుడు లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు 2015లో, ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది కాబట్టి సో 75 సంవత్సరాలు నిండే నాటికైనా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి. సో హౌసింగ్ ఫర్ ఆల్ అనే ట్యాగ్ తోటి మనకి 2015లో లాంచ్ చేయడం జరిగింది. ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. సో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. గ్రామీణ అంటే రూరల్ ఏరియాస్, అర్బన్ అంటే పట్టణాలలో కట్టడానికి కోసం. సో కాబట్టి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే ఉందో ఈ గ్రామీణ ప్రాంతాలలో టార్గెట్ ఏంటిదంటే 3 కోట్ల ఇల్లుల్ని నిర్మించాలని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఎంత 3 crores ఆఫ్ ద ఇల్లుల్ని నిర్మించాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఎంతకి 2022కి, కానీ సాధ్యం కాలేదు. దాన్ని ఎక్స్టెండ్ చేస్తారు. ఎప్పటికీ 2024కి ఎక్స్టెండ్ చేశారు. కోవిడ్-19 వల్ల ఇవన్నీ రకరకాల కారణాల వల్ల సాధ్యం కాలేదు. సో దాన్ని 2024కి ఎక్స్టెండ్ చేశారు. అది ఎక్స్టెండ్ చేయడం కాకుండా ఇప్పుడు నెక్స్ట్ ఈ బడ్జెట్లో ఏం అనౌన్స్మెంట్ చేశారు, ఆ ప్రోగ్రామ్ని అలాగే కొనసాగిస్తూ అడిషనల్ ఎంత ఇంకా 2 కోట్ల ఇల్లుల్ని కడతామని మన టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అంటే దీనికి ఎక్స్టెన్షన్ ఇంకా రాబోయే 5 సంవత్సరాలలో రానున్న 5 years లోపల ఇంకా కొత్తగా ఎన్ని ఇల్లు నిర్మిస్తామని చెప్తున్నారు. ఇంకా కొత్తగా 2 కోట్ల ఇల్లులు నిర్మిస్తాము ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద. ఆల్రెడీ 3 కోట్ల ఇల్లులు ఏమున్నాయి, కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇది అడిషనల్గా ఇంకా మొత్తం టోటల్గా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద టోటల్గా ఎన్ని ఇల్లులు కట్టినట్టు అవుతుంది, 5 కోట్ల ఇల్లులు కట్టినట్టు అయితే అన్ని కంప్లీట్ అవుతాయి. రైట్ నో 3+2 టార్గెట్ ఎంత 5 crores. 3 అనేది అయిపోయినట్టే, 2 అనేది ఏమున్నాయి నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. కాబట్టి కొత్త టార్గెట్ ఎంత అనొచ్చు, ఎంత 2 crores అనేది కొత్త టార్గెట్. నెక్స్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి, మనలాంటి మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో, మీలాంటి వాళ్ళు కాదు మాలాంటి, మీరంతా ఎలైట్ క్లాస్ అనుకోండి. సో మిడిల్ క్లాస్ మనలాంటి అంటున్నాం మళ్ళీ. ఓకే రైట్. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి సో ఏదో ఒకటి ఇస్తారంట. సో ఏమి ఇస్తారో మనకు తెలియదు ప్రస్తుతానికి. ఏదో ఒక స్కీమ్ తీసుకొస్తారంట. రోటీలతో మనం వస్తారు లేక లాస్ట్కి. సరే ఏదో ఒకటి తీసుకొస్తారంట, చూద్దాం ఏం స్కీమ్ తీసుకొస్తారంట. ఓకే. నెక్స్ట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సో ఆల్మోస్ట్ మనకి బడ్జెట్ అలొకేషన్స్ అనేది కూడా మనకి 80,000 కోట్లు అనేది, ఒక లాస్ట్ ఇయర్ 79,000 కోట్లు ఉంటే ఇప్పుడు 80,000 కోట్లు అనేది ఈ బడ్జెట్లో అలొకేట్ చేయడం జరిగింది. దీనికి ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి. సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో ఇది ఒకటి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఓల్డ్ టార్గెట్ ఎంత 3 crores, అవి అయిపోయినట్టే. కొత్తగా రాబోయే 5 సంవత్సరాలు ఎంత 2 crores ఇల్లులు కడతామని చెప్పారు. సో రాబోయే 5 yearsకి సో ఇప్పుడు 80,671 కోట్లు అనేది అలొకేట్ చేయడం జరిగింది. స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, 2015లో స్టార్ట్ అయింది. 2015లో మనకి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ టూరిజంని డెవలప్మెంట్ చేయడానికి కోసం గవర్నమెంట్ ఏమేమి చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుంటా అని చెప్పింది. అంతకుమించి ఏం లేదు ఇంకా. ఓకేనా. కానీ ఇక్కడ ఒకటి ఉంది. సో స్టేట్ గవర్నమెంట్స్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే స్టేట్ గవర్నమెంట్కి ఏం చెప్పింది, లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తా అని చెప్తుంది. లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ టు డెవలప్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎక్కడైతే టూరిజం స్పాట్స్ ఉన్నాయో టూరిజం స్పాట్స్ని డెవలప్మెంట్ చేయాలనుకుంటే రాష్ట్రాలకి మేము ఫ్రీగా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తాము అని చెప్తుంది. అది రాష్ట్రాల ఇష్టం, వాళ్ళు డెవలప్మెంట్ చేస్తారా చేయాలా అనేది వాళ్ళ ఇష్టము. బట్ గవర్నమెంట్ అయితే టూరిజం సెక్టర్ను కూడా ఓవరాల్గా ఇంప్లిమెంట్ చేయడానికి, డెవలప్మెంట్ చేయడానికి రెడీగా ఉంది. జస్ట్ ఇంతే వాళ్ళు ఇచ్చారు, ఇంకా అంతకుమించి ఏం లేదు. నెక్స్ట్ ఎన్హాన్సింగ్ ద టూరిజం, గదే ఉంది సొల్లు. నెక్స్ట్ సేమ్ అదే మళ్ళీ లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ నేను చెప్పింది గది. సో ఇక్కడ కూడా గదే ఉంది మళ్ళీ సేమ్ అవే ముచ్చట్లు. నెక్స్ట్ అగ్రికల్చర్, అన్నదాత. సో అన్నదాతకి సంబంధించి ఏం చెప్తుంది గవర్నమెంట్ అనేది, ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన హ్యాస్ బీన్ బెనిఫిటెడ్ ద 38 lakh farmers, జనరేటెడ్ ద 10 lakh ఎంప్లాయ్మెంట్ అని చెప్తున్నారు. ప్రధానమంత్రి సంపద యోజన అని చెప్తున్నారు. వాట్ ఈస్ మీన్ బై ప్రధానమంత్రి కిసాన్? ఈ ప్రధానమంత్రి సంపద యోజన దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, సో ఇది కూడా 2017లో వచ్చింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, సంపద యోజన అనేది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి సంబంధించింది. ఇది దేనికి సంబంధించింది? సంపద అంటే వెల్త్ని క్రియేట్ చేయాలి కదా. సో కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని డెవలప్మెంట్ చేయడానికి కోసం తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఏది, ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన అనేది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని డెవలప్మెంట్ చేయాలి. ఇప్పుడు టొమాటోస్ ఉన్నాయి, మార్కెట్లో రేట్ లేదు, పడేస్తావు కదా, పడేయకుండా ఏం చేయాలి మరి, సాస్గా కన్వర్ట్ చేయాలి. అవునా కదా. పొటాటోస్ ఉన్నాయి, చిప్స్ లాగా కన్వర్ట్ చేయాలి. అవునా కదా. రైట్. ఇప్పుడు మిర్చి ఉంది, సో దాన్ని ఏం చేయాలా, మిర్చి పాడైపోకుండా ఉండాలంటే సో దాన్ని మరి వేరే రకంగా మామిడి పళ్ళు ఉన్నాయి, మామిడి గుజ్జును తయారు చేయాలి. ఇట్లా రకరకాల ఇవన్నీ ఏంటి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. ఇలాంటి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని డెవలప్మెంట్ చేయడానికి కోసము ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన 2017లో తీసుకొచ్చారు. దీని ద్వారా ఇప్పటివరకు 38 లక్షల మంది బెనిఫిట్ అయ్యారంట. అండ్ దాదాపు 10 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయిందని చెప్తున్నారు. దేని ద్వారా? ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ద్వారా, ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన ద్వారా. నెక్స్ట్ ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ ద మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ యోజన. ఇది ఎప్పుడు తీసుకొచ్చారు మనకి, కరోనా టైంలో 2020లో.
సో 2020 కరోనా ఏదైతే ఉందో అప్పుడు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎందుకంటే చిన్న చిన్న ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనార్గనైజ్డ్ సెక్టర్లో నడుస్తున్నాయి. చాలామంది ఏం చేస్తారు, మనకి పాపడ్స్ తయారు చేస్తుంటారు లేదా, చాలామంది పాపడ్స్ తయారు చేయడము, అంటే పికిల్స్ తయారు చేయడము, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ తయారు చేయడము. సో ఇట్లాంటివన్నీ కూడా తయారు చేస్తుంటారు ఇళ్లలో కూర్చొని. అవన్నీ కూడా ఏంటి, అనార్గనైజ్డ్ సెక్టర్. కానీ అనార్గనైజ్డ్ సెక్టర్ అంతప్పుడు ఏం చేయాలి, మనం ఫార్మలైజేషన్ చేయాలి. ఏం చేయాలి, ఫార్మలైజేషన్ అంటే ఆర్గనైజ్డ్ సెక్టర్లా కన్వర్ట్ చేయాలి. అంత ఆర్గనైజ్డ్ సెక్టర్లాగా కన్వర్ట్ చేయాలంటే వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి బ్రాండ్ మార్కెటింగ్ ఫెసిలిటీస్ కల్పించాలి, ఇవన్నీ చేయాలి. అవన్నీ చేయడం జరుగుతుంది అనమాట. సో దానికోసం ఇది లాంచ్ చేశారు. ఇది ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ ద మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అనేది. ఇప్పటివరకు దీని ద్వారా 2.4 lakhs సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి అండ్ 60,000 ఇండివిజువల్స్ అనే వాళ్ళకి లోన్స్ ఇచ్చామని చెప్తుంది. దీని ద్వారా అంటే వాళ్ళు ఆర్గనైజ్డ్ సెక్టర్గా కన్వర్ట్ అవ్వడానికి, అంటే వాళ్ళ ఇంట్లో కాకుండా ఒక రూమ్ తీసుకొని సపరేట్ ఒక ఫ్యాక్టరీ పెట్టుకొని ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేసుకొని సో అలా ఫార్మల్గా బిజినెస్ చేసుకోవడానికి కోసం. అది పాత సొల్లు, రైట్. కొత్త సొల్లు చూద్దాం ఇప్పుడు. అది అయిపోయిన గత చరిత్ర చెప్తుంది. ఇప్పుడు ఏం చెప్తుంది, ఆత్మనిర్భర్ ఆయిల్ సీడ్స్ అభియాన్ని లాంచ్ చేస్తారంట. ఆత్మనిర్భర్ ఆయిల్ సీడ్స్ 2022లోనే అనౌన్స్మెంట్ చేశారు, కానీ ఇప్పటి వాటికి ముందడుగు వల్లేదు. సో అదిలోనే హంసపాదం అంటాం కదా, అది అక్కడనే ఆగిపోయింది అనమాట. సో మనకి ఆల్రెడీ తెలుసు ఆయిల్ సీడ్స్ యొక్క ప్రొడక్షన్ ఏమంటాం మనం, ఆయిల్ సీడ్స్ యొక్క ప్రొడక్షన్ ఏమంటామమ్మ మనం, బుజ్జులు ఏం చదువుకున్నాం మనం, ఎల్లో రెవల్యూషన్. సో ఎల్లో రెవల్యూషన్ అంటే ఏంటిది, ఆయిల్ సీడ్స్ యొక్క ప్రొడక్షన్ మనం ఏమంటాం, ఎల్లో రెవల్యూషన్ అంటాం, మీ అందరికీ తెలుసు. ఓకేనా, రైట్. సో కాబట్టి ఎల్లో రెవల్యూషన్ కోసం మనకి ఇప్పుడు ఇది మస్టర్డ్ కానీ, గ్రౌండ్ నట్ కానీ, సీసమం కానీ, సోయాబీన్ కానీ, సన్ఫ్లవర్ కానీ ఇలాంటి ఆయిల్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి ఆయిల్ సీడ్స్ని ప్రొడక్షన్ చేయడానికి కోసం కొత్త టెక్నిక్స్ కానీ, మార్కెట్ లింకేజెస్ కానీ, క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందంట. వీటికి ఈ కొత్తగా ఈ ఆయిల్ సీడ్స్ అన్నిటి కూడా ఇవి ఎగ్జాంపుల్స్ మాత్రం, వీటికే కాదు అన్ని ఆయిల్ సీడ్స్కి ప్రొవైడ్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి. సో కాబట్టి ఇలా దీనికోసం సపరేట్గా మనకు ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఏంటిది, ఆత్మనిర్భర్ ఆయిల్ సీడ్స్ అభియాన్ని తీసుకొస్తున్నామని చెప్పి చెప్పారు. గైడ్ లైన్స్ ఆర్ ఎట్ టు అనౌన్స్. ఓకే, జస్ట్ ఇది ఇలా మేము తీసుకొస్తామని చెప్తున్నారు అంతే. నెక్స్ట్, సపోర్ట్ టు ద వాట్ అన్నదాతలకి సపోర్ట్ ఇస్తామని చెప్తున్నారు. ఏం సపోర్ట్ ఇస్తారో ఏందో వీళ్ళ కథా కార్ఖానం మనకు తెలియదు. కానీ సో ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఇంతకుముందే చెప్పాయి కదా, ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, జూన్ 2020లో స్టార్ట్ అయింది. 2020 నుంచి 2025 వరకు ఏముంటుంది, అమల్లో ఉంటుంది. దాదాపు 10,000 కోట్లతో దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో దీన్ని ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అని ఇంతకుముందు చెప్పింది నేను. సో చిన్న చిన్న ఇండస్ట్రీస్ అన్నింటిని కూడా ఏం చేయాలి, వాళ్ళు ఫార్మల్గా ఎస్టాబ్లిష్మెంట్ చేసుకొని నడుపుకోవాలి. దాని ద్వారా చాలా మంది బెనిఫిట్ అయినట్టు చెప్తున్నారు. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నానో డిఏపి. మనకు ఆల్రెడీ నానో యూరియా అనేది అవైలబిలిటీ ఉంది. అట్లాగే ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఏంటిది, నానో డిఏపిని డై అమ్మోనియం ఫాస్ఫేట్ని కూడా మార్కెట్లోకి తీసుకొస్తా అని చెప్తుంది. ఏ విధంగా, సో నానో యూరియా లాగా నానో డిఏపిని కూడా తీసుకొస్తా అని చెప్తుంది. నానో యూరియా ఆల్రెడీ అవైలబిలిటీ ఉంది, దానిలాగానే నానో డిఏపిని తీసుకొస్తా అని అనౌన్స్మెంట్లో ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ ఫిష్ సెక్టార్ని ప్రమోట్ చేయడానికి కోసము ఇక్కడ పెద్ద స్టోరీ చెప్పారు మరి. సరే చూద్దాం, దీని గురించి టైం పడుతుంది, చూద్దాం. 5 ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్స్ విల్ బి సెటప్ అని చెప్పాడు. ఇది ఎక్కడ పెడతారనేది మనకు తెలియదు. సో 5 ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్స్ని పెడతామని చెప్తున్నారు. ఇంకేమని చెప్తున్నాడు, ఆల్రెడీ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఏదైతే ఉందో ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేది 2018లోనే మనకి స్కీమ్ ఇది వచ్చింది. ఏది, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. సో అప్పుడు ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజననే ఇప్పుడు స్కీమ్ని ఏం చేశారు, వీళ్ళు ఎక్స్టెండ్ చేస్తున్నారు. అసలు ఏంది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేది ఒకసారి చూద్దాం మనం. సో మళ్ళీ వద్దాం వీటికి. ఫస్ట్ ఒరిజినల్గా ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన స్కీమ్ని ఏం చేశారు, వీళ్ళ కథా కార్ఖాన ఏందనేది చూద్దాం. యాక్చువల్గా వీళ్ళు 2018లో అనౌన్స్మెంట్ చేసి ఇంప్లిమెంట్ చేయడానికి చాలా లేట్ అయింది. 2020 నుంచి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేశారు. ఇది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. ఎగ్జామ్లో వచ్చినా కానీ 2020 పెట్టండి. ఓకే, సో బ్లూ రెవల్యూషన్ అనే స్కీమ్ ఉండేది అంతకుముందు చేపలను పెంచడానికి కోసము. బ్లూ రెవల్యూషన్ అనే స్కీమ్ స్టార్ట్ చేశారు 2016 నుంచి 2020 వరకు. ఆ స్కీమ్ అమల్లో ఉండే 3,000 కోట్లతోటి. ఈ బ్లూ రెవల్యూషన్ అనేది ఎండ్ అయిపోయిన తర్వాత ఏం చేశారు, దానికి ఎక్స్టెన్షన్గానే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ స్కీమ్ అనేది 2020 నుంచి 2025 వరకు అమల్లో ఉంటుంది. దాదాపు 20,000 కోట్లతోటి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనని సో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ ఇద్దరు కలిసి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. 20,000 కోట్లతో దీన్ని స్టార్ట్ చేశారు. 2 సంవత్సరాల పాటు 5 సంవత్సరాల పాటు ఉండడానికి కోసం. ఓకేనా, రైట్. ఒకవేళ చేపల పెంపకం గురించి చేపల యొక్క ఉత్పత్తిని కనుక చూసుకుంటే భారతదేశం అనేది ఫిష్ ప్రొడక్షన్ తీసుకుంటే 2014లో ఇంత ఉండే, 2019కి 13.75 టన్స్, ఇప్పుడు 17.5 మిలియన్ మెట్రిక్ టన్స్ అయితే 2024-25 సంవత్సరం నాటికి 22 మిలియన్ మెట్రిక్ టన్స్కి చేపల ఉత్పత్తి పెరగడానికి అవకాశం ఉందని మనకి డాటా చెప్తుంది. రీసెంట్లీ రిలీజ్డ్ పిఐబి డాటా ప్రకారం ఇదంతా కూడా. ఓకేనా, సో ప్రజెంట్
ఎంత జరిగింది మనకి? సో 2022-23 ప్రకారం ఎంత? 17.5 మిలియన్ మెట్రిక్ టన్స్ అనేది మనకి సో చేపల ఉత్పత్తి జరిగినట్టు చెప్తుంది మనకి. ఇప్పుడు రాబోయే రోజులలో ఎంత? 22 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ ద చేపల ఉత్పత్తి పెరగడానికి అవకాశం ఉంది. ఓకే, జస్ట్ మీకు డాటా అది. అయితే 2018లో మనకి ఇంత ఉండే బ్లూ రెవల్యూషన్ ఉన్నప్పుడు, సో బ్లూ రెవల్యూషన్ ఏదైతే ఉందో, సో ఈ బ్లూ రెవల్యూషన్ ఏదైతే ఉందో ఆ బ్లూ రెవల్యూషన్ లాంచ్ చేసినప్పుడు ఇది, సో ఇది 2024 బ్లూ రెవల్యూషన్ ఎండ్ అయిపోయి ఏం లాంచ్ చేస్తాం మనం? ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనని లాంచ్ చేస్తాం. ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన లాంచ్ చేసిన తర్వాత దాని ఒక టార్గెట్ ఏంటిది అనుకుంటే 2025 నాటికి ఏం సాధించాలని అనుకుంటుంది. దేని ద్వారా? ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనని ఎప్పుడు లాంచ్ చేస్తామమ్మ బుజ్జులు? సో ఈ స్కీమ్ ఎండ్ అయిపోయింది, బ్లూ రెవల్యూషన్ అనేది ఎండ్ అయిపోయింది. బ్లూ రెవల్యూషన్ ఎండ్ అయ్యి 2020లో ఏం స్టార్ట్ అయింది మనకి? ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన స్టార్ట్ అయింది. అవునా బుజ్జి బంగారాలు? సో కాబట్టి ఇప్పుడు ఏం సాధించాలనుకుంటున్నాం? అగ్రికల్చర్ సెక్టార్ యొక్క ఇన్కమ్ అనేది ఒకప్పుడు 7.28 యాడ్ అయ్యేది. దేని ద్వారా? చేపల నుంచి. ఇప్పుడు 9%కి పెరగాలని టార్గెట్గా పెట్టుకున్నాం. ఇప్పుడు 2024-25 నాటికి. ఓకేనా? అండ్ నెక్స్ట్ చేపల యొక్క ప్రొడక్షన్ అనేది అప్పుడు 13.75 మిలియన్ టన్స్ ఉండేది. చేపల ఉత్పత్తి అనేది మనకి 22 మిలియన్ మెట్రిక్ టన్స్కి పెరగాలని టార్గెట్గా పెట్టుకున్నాం. ఇప్పుడు 2020లో ఈ స్కీమ్ లాంచ్ చేసినప్పుడు. ఓకేనా? ఇక్కడ చేపల యొక్క ప్రొడక్టివిటీ అంటే ఒక హెక్టార్కి ఎంత చేపల్ని పండించాలి అని తీసుకుంటే మనకి చేపల ఉత్పత్తి 3 టన్స్ పర్ హెక్టార్ ఉంటే మనకి 5 టన్స్ పర్ హెక్టార్కి పెంచాలని టార్గెట్గా పెట్టుకున్నాం. ఎప్పుడు 2020లో లాంచ్ చేసినప్పుడే దేన్ని? ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనని. అండ్ పర్ క్యాపిటల్ అవైలబిలిటీ 5 కేజీల నుంచి ఎంతకి? 12 కేజీలకు పెంచాలని చెప్పేసి, అట్లాగే ఎక్స్పోర్ట్స్ వాల్యూ అనేది 46,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లకు పెంచాలని, అట్లాగే హార్వెస్ట్ చేపలు చనిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి కదా, లాస్ని 20 నుంచి 25% ఉన్న లాస్ని 10%కి తగ్గించాలని చెప్పేసి మనం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనని లాంచ్ చేసినప్పుడే ఈ టార్గెట్స్ అన్ని పెట్టుకోవడం జరిగింది. మరి ఇదంతా కూడా గడిచిన చరిత్ర. ఓకేనా? ఇవన్నీ టార్గెట్స్ పెట్టుకున్నాం మనం. మరి ఇప్పుడు అమ్మ 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 ఏం చెప్పామమ్మా అంటే మళ్ళీ అదే చెప్పింది మేడం. ఓకేనా? మా ఇంగ్లీష్ టీచర్ ఏం చెప్పిందంటే మళ్ళీ సేమ్ అదే. ఓకేనా? 1 year ఎక్స్పీరియన్స్ రిపీట్ ద వర్డ్ 7 years అని చెప్పేసి, సో అదే మళ్ళీ అదే చెప్పింది. అదే పాస్ వన్లో ముచ్చట అదే చెప్పింది మేడం. ఏం చెప్పింది మళ్ళీ చూడండి? ఎన్హాన్స్ ఆక్వాకల్చర్ ప్రొడక్టివిటీ ఫ్రమ్ ద వర్డ్ 3 టన్స్ టు ద వర్డ్ 5 టన్స్ పర్ హెక్టార్, డబుల్ ద ఎక్స్పోర్ట్ 46,000 కోట్ల నుంచి 1 lakh crores-కి 55 లక్షల మందికి ఏం క్రియేట్ చేయాలా? ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయాలా. సో అదే చెప్పింది. 2020లో ఏం చెప్పిందో 2024 బడ్జెట్లో కూడా అదే చెప్పింది మళ్ళీ. అర్థమవుతుందా? ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనకి ఏం చేయలేదు. పాత స్కీమ్ ఏదైతే ఉందో పాత స్కీమ్లో ఏం చెప్పిందో, సో 2020లో ఈ స్కీమ్ని లాంచ్ చేసినప్పుడు ఏం ముచ్చట చెప్పిర్రో ఇప్పుడు బడ్జెట్లో కూడా అదే ముచ్చట చెప్పారు మళ్ళీ సేమ్. 3 నుంచి ఎంతకు పెంచాలి? 5 టన్స్ పెంచాలి. 13 నుంచి 22 మిలియన్ టన్స్ పెంచాలి. ఈ 5 kg నుంచి ఇది పెంచాలి. ఏదైతే ఉందో మళ్ళీ అదే పెంచినది. ఎక్స్పోర్ట్స్ ఎంతకు పెంచాలి? 1,00,000 కోట్లకు పెంచాలి. సో కాబట్టి పాత దానికి కొత్త దానికి తేడా ఏం లేదు. పాతది ఎప్పుడు లాంచ్ చేసాం మనం? 2020లో లాంచ్ చేసాము. ఎంత? 20,000 కోట్లతోటి. ఇప్పుడు ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనని ఎక్స్టెండ్ చేస్తారట. ఏం ఎక్స్టెండ్ చేస్తారో, ఏడు ముక్కులో పెడతారో పెట్టుకొని మనకు అవసరం లేదు. బట్ మనకి ఎగ్జామినేషన్లో రట్టా మార్కే. సో ఇప్పుడు అర్థమైంది కదా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. సో 2020 నుంచి ఇంప్లిమెంట్ అవుతున్నప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ చూడండి, 3 to 5 టన్స్ పర్ హెక్టార్ ప్రొడక్టివిటీని పెంచాలి. అండ్ నెక్స్ట్ డబుల్ ద ఎక్స్పోర్ట్స్ అండ్ జనరేట్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ద వర్డ్ 55 lakhs. అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్పింది ఏం మారలేదు, ఒకటే. మరి అంటే ఇన్ని సంవత్సరాలలో ఏం బీకలేరా అంటే మరి ఏం చేశారో మరి వాళ్ళకే తెలియదు. ఓకేనా? ఇట్లా మాట్లాడుతున్నాను ఏమనుకోకండి, మరి చెప్పినా చెప్తున్నారు. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఏదైతుందో దాంట్లో ఇంకొక సబ్ స్కీమ్ లాంచ్ చేసినారు. దానికి తోకనాట కట్టినారు అనమాట. కొత్త తోకనాట కట్టినారు దానికి. ఎప్పుడు వెరీ డీసెంట్గా 2023లో మనకి నవంబర్లో కొత్త తోకనాట కట్టినారు దీనికి. ఇది ఎవరికి తెలియదు చాలా వరకు ఈ స్కీమ్ వచ్చినట్టు, కానీ ఎగ్జామినేషన్లో సర్ప్రైజింగ్గా పడుతుంటుంది. నవంబర్ 2023లో బడ్జెట్ కన్నా ముందే ఒక కొత్త స్కీమ్ అంటగట్టినారు. దేనికి? ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేది. ప్రధానమంత్రి మత్స్య ఇక్కడ వరకు బాగానే ఉంది. మత్స్య సంపద యోజన కన్నా దానికి ఒక స్కీమ్ అంటగట్టినారు. దీని పేరు చూడండి, మత్స్య ఏమన్నాడు? కిసాన్ సమృద్ధి సహయోజన అని పెట్టినాడు. ఏదో పేర్లు మనకు గుర్తునిస్తాయి. ఓకేనా? ఏమన్నాడు? కిసాన్ అన్నాడు. కిసాన్కి సమృద్ధి అంటే వెళ్తే కదా, సో దానికి సహాయంగా ఉండాలి. సమృద్ధి అంటే వెల్త్ క్రియేట్ అవ్వడానికి సహాయంగా ఇది తీసుకొచ్చామని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. సో ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి సహయోజన అని తీసుకొచ్చారు. ఇప్పుడు మొన్ననే నవంబర్ 2023లో దీన్ని లాక్కొచ్చారు. ఇట్ ఈజ్ ఏ వాట్ నాట్ సపరేట్ స్కీమ్, ఇట్ ఈజ్ ఏ వాట్ సబ్ స్కీమ్ అంటారు ద వాట్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద సబ్ స్కీమ్. ఈ స్కీమ్కి దాదాపు గవర్నమెంట్ అనేది 6,000 కోట్లని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ కింద 6,000 కోట్లు అనేది అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి కోసం. ఇక్కడ ఉంది. సో దీంట్లో ఏం చేస్తారు? ఫిషర్మెన్కి కానీ అండ్ ఫిష్ వెండర్స్ కానీ వాళ్ళందరికీ కూడా చిన్న మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉంటాయి కదా, అంటే ఈ చేపల పెంపకంలో ఉన్నటువంటి చిన్న మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉంటాయి కదా,
వాళ్ళందరికీ కూడా లోన్స్ ఇచ్చి వాళ్ళను కూడా సో మంచి మీరు కూడా బాబు ఫార్మలైజ్ అవ్వండి, మీరు కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లాగా డెవలప్ అవ్వండి అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా మనం ఎంకరేజ్ చేస్తాం. ఎన్ని రోజులు ఆ స్ట్రీట్ కాడ బండి పెట్టుకుని అంత పెద్ద పెంక పెట్టుకొని ఎన్ని రోజులు అదే నూనెలో చేపను కాల్చుకుంటూ ఇస్తావు, నువ్వు కూడా కొంచెం ఏం చేయు, లీషియస్ అనేది ఉంటుంది కదా పెద్ద మనకి చేపల్ని ఫ్రీ మార్కెట్లో లీషియసా సంథింగ్ ఏదో నాకు తెలియదు, నాకు అసలు ఇంగ్లీష్ రాదు మళ్ళీ. రైట్, మీరంతా కూడా పాస్ట్ కదా మళ్ళీ నన్ను తిడతారు మళ్ళీ. ఓకే, ఇది ఉంటుంది కదా లీషియసో సంథింగ్ ఏదో చేపల్ని. రైట్, సో ఫిషర్మ్యాన్, ఫిష్ వెండర్స్ అండ్ దట్ మైక్రో అండ్ దట్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. ఓకేనా, సో ఇదంతా కూడా మనకి ఇది ఉంటుంది అనమాట. ఓకేనా, రైట్ డన్. సో ఇది సపరేట్ స్కీమ్ అనమాట. దాని కింద లాంచ్ చేసినట్టే సబ్ సెక్టర్ విచ్ ఈస్ కమ్స్ అండర్ దట్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. ఓకేనా, రైట్. ఇక బ్లూ ఎకానమీ 2 మళ్ళీ గదే సేమ్ చేపల పెంపకం అన్నమాట. సో ఆల్రెడీ మనం ఇది చెప్పాను నేను బ్లూ ఎకానమీ 2ని ఆల్రెడీ. చూడండి, టు ప్రమోట్ ద వాట్ క్లైమేట్ రెసిలియన్స్ యాక్టివిటీ బ్లూ ఎకానమీ 2.0 రిప్రజెంట్ ద వాట్ అడాప్షన్ ఆఫ్ ద వాట్ అక్వేరియం మెరైన్ ఎక్వాకల్చర్ ఇవన్నిటిలో కూడా పెంపొందిస్తారంట. చేపల పెంపకం కాదు, ఓవరాల్గా సముద్రాలని కాపాడుతారంట. రైట్, ఇది బ్లూ రెవల్యూషన్ ఇంప్లిమెంట్ చేయడానికి 2000 కోట్లు ఉంటే ఇక్కడ 2352 కోట్లట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మైక్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా ఫార్మలైజేషన్, దానికి 639 కోట్ల నుంచి ఎంతకి 880 కోట్ల కోసం పెంచుతున్నామని చెప్పారు. నెక్స్ట్ లాక్పతి దీది అట. ఈ లాక్పతి దీది అంటే ఏంటి, మహిళల్ని లక్షాధికారులుగా కన్వర్ట్ చేయాలంట. మహిళలందరూ కూడా లక్షాధికారులు అవ్వాలంట. మహిళలందరూ లక్షాధిపతులు అవ్వాలంటే ఏం చేయాలి, వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఈ లాక్పతి దీది అంటే మహిళలకు ₹1,00,000 ఇచ్చేది కాదమ్మా బుజ్జి బంగారాలు, నోట్లింద మనబడుతుంది ఎగ్జామ్లో, అర్థమవుతుందా? అది కాదు ఇక్కడ ఏంటిదంటే మన భారతదేశంలో ఏవైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయో దాదాపు ఎంత 83 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి. 83 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో మెంబర్స్ ఉంటారు కదా, ఈ మెంబర్స్ అందరూ 9 కోట్ల మంది ఉమెన్ రిజిస్టర్ అయి ఉన్నారు. ఎంత 9 కోట్ల మంది ఉమెన్ అనే వాళ్ళు మన భారతదేశంలో మనకి 83 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లలో ఉన్నారు. దేంట్లో 83 లక్షలు. సో 83 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో మనకి 9 లక్షల మంది ఉమెన్ అనే వాళ్ళు ఉన్నారు. 83 లక్షల మంది. అయితే వీళ్ళందరికీ ఏమి ఇవ్వాలి, స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఏ స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలి అంటే మామూలు ఇప్పుడు ఏమంటాం మనం పాలని పాస్చరైజేషన్ చేయడం కానీ, లేదు అంటే మనకి డ్రోన్స్ని నడపడం కానీ, ఓకే, లేదంటే ట్రాక్టర్స్ని రెంట్కి ఇవ్వడం కానీ ఇట్లాంటివి ఉంటాయి. అలాంటి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి ఇన్కమ్ ఏం చేయాలి, సంవత్సరానికి ₹1,00,000 ఇన్కమ్ వచ్చేటట్టు వాళ్ళని తీర్చిదిద్దాలి. సో అలా తీర్చిదిద్దడానికి కోసం వాళ్ళకి ఏమి ఇవ్వాలి, మనం స్కిల్ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. దానికోసం ఇది ఏంటిది లాక్పతి దీది అనే స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఏది ఈ స్కీమ్, స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ ద వాట్ ఉమెన్కి స్కిల్ ట్రైనింగ్ కోసం ఈ లాక్పతి దీదిని తీసుకొచ్చారు. ఆల్రెడీ దీని కింద ఏంటిదంటే మనకి 1 crore ఆఫ్ ద ఉమెన్కి ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చారనమాట. సో కానీ ఇప్పుడు మనకి ఏం చేశారంటే దీన్ని టార్గెట్ అనేది 2 కోట్లు పెట్టుకున్నారు. కానీ నరేంద్ర మోదీ గారు మనం ఏం చేశారంటే 15th August రోజు దీన్ని పెంచాలని చెప్పడం జరిగింది. సో కాబట్టి అందువల్ల ఇప్పుడు ఏం చేశారు, 3 కోట్లకు పెంచడం జరిగింది అనమాట. రాబోయే రోజులలో 3 కోట్ల మంది మనకి సో మహిళలకు ఏమి ఇస్తున్నాం, మనం ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా. ఈ లాక్పతి దీది అనేది సపరేట్ స్కీమ్ కాదు. లాక్పతి దీది అనేది ఆల్రెడీ ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద వాట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ సో నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, 2011లో స్టార్ట్ అయింది. వాట్ ఈస్ ద మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్? నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటిదంటే టు ప్రమోట్ ద వాట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ప్రమోట్ చేయాలి. అదే దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. ఏది నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, లేదా దీన్నే మనం ఏమంటాం అజీవిక అని కూడా అంటాం. వి కాల్ ఇట్ యాజ్ వాట్ అజీవిక ఆర్ అదర్వైజ్ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అని చెప్తుంటాం. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్. సో దీంట్లో భాగంగానే తీసుకొచ్చారు ఏది లాక్పతి దీది. ఎంత టార్గెట్ 3 కోట్లు లాక్పతి దీది. సో 1 crore ఉమెన్ బికేమ్ ద ఆల్రెడీ 1 కోటి మంది అయిపోయారట. ఇప్పుడు 3 కోట్ల మందికి చేయాలట. మరి కోటి మంది ఎక్కడ అయిపోయారో నాకు చూపించాలి, చూడాలని ఉంది వాళ్ళందరినీ, అక్కలు అమ్మలు అంత ఏడున్నారు మరి. సో నియర్లీ అసిస్టెడ్ ద వాట్ 1 crore ఆఫ్ ద ఉమెన్ టు బికేమ్ ద వాట్ లాక్పతి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాయాన్స్ పెద్ద సక్సెస్ అండ్ సక్సెస్ అవ్వడం వల్ల ఇప్పుడు 3 కోట్లకి పెట్టుకోవడం జరిగింది టార్గెట్ అనేది. నెక్స్ట్ వికసిత్ భారత్ ప్రమోటింగ్ ద వాట్ డిఫెన్స్. ఈ డిఫెన్స్ సెక్టార్ ఏదైతే ఉందో ఈ డిఫెన్స్ సెక్టార్ లోపల కొత్త స్కీమ్ని తీసుకొస్తారంట. సో ఈ స్కీమ్ పేరు ఏంటిది, ఆత్మనిర్భరత. ఏంటిది, ఆత్మనిర్భరత. సో ఈ ఆత్మనిర్భరత పేరుతోటి మనకి ఈ కొత్తగా డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి స్కీమ్ తీసుకొస్తామని గవర్నమెంట్ చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటిది, ఆత్మనిర్భరత పేరుతో తీసుకొస్తామని చెప్తుంది. ఓకేనా. సో ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన మనం ఏం చేయమో మనకు గుర్తులేదు కదా. మనం ఇవన్నీ చదివినవి దేని కింద చదివాము, విజన్ ఫర్ ద వాట్ అమృత్ కాల్. విజన్ ఫర్ ద అమృత్ కాల్. ఓకేనా. అది కూడా ఉందా లేదా, పోయి ఉంటాయి పాపం. ఇది మనం చదివిన ఇవి. ఓకేనా. సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూసివ్ డెవలప్మెంట్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, ఇవన్నీ కూడా ఏంటి విజన్ ఫర్ అమృత్ కాల్. 4 హెడ్డింగ్స్ తోటి మనకి నిర్మలా సీతారామన్ గారు ఏం చేశారు, బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. క్లియర్ కదా. సో ఇది మనకి ఈ 4 ఇదనమాట ఏమంటాం విజన్ ఫర్ ద వాట్
అమృత్ కాల్, విజన్ ఫర్ ద అమృత్ కాల్. రైట్, బడ్జెట్లో నెక్స్ట్ థర్డ్ పార్ట్ చూద్దాం మనం. ఓకే రైట్. సో మన చారే అడుగుతున్నాడు, ఏమిట్రా చారే అంటే నా పిండాకుడు గురువు గారు అంటున్నాడు. ఏంట్రా నీ పిండాకుడు నా గురువు గారు అంటే సో ఇదనమాట. ఎందుకు చూద్దాం మనం, ఫిజికల్ డెఫిసిట్ ఇవన్నీ ఏంటిదనేది చూద్దాం మనం. ఓకేనా రైట్. సో ఇప్పుడు మనకి ఇండియన్ ఎకానమీ ఎంత గ్రో అవుతుంది అనేది డైరెక్ట్ క్వశ్చన్. ఇదంతా మిగతా అంటే మనకి అవసరం లేదు పెద్దగా, ఇది అర్థం. సో ఇదంతా కూడా ఏంటంటే ఇండియన్ ఎకానమీ ఇప్పుడు ఈ సంవత్సరానికి 2023 and 24 ఫినాన్షియల్ ఇయర్కి, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ద ఏప్రిల్ నుంచి మార్చ్ 31st ఎండ్ అవుతుంది కదా. సో ఈ ఫినాన్షియల్ ఇయర్లో ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉంటుందంట, 7.3 ఉంటుంది గురువు గారు అని చెప్తున్నాడు. ఎవరు, చారి. ఓకేనా. సో నా పిండాకుడు సారీ, సో ఎంత 7.3 ఉంటుందని చెప్తున్నాడు. ఓకేనా, దట్ వాజ్ నెంబర్ 1 పాయింట్. సో అదొకటే గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 2, జీడిపి అంటే ఏంటిది, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, దట్ అది మన అందరికి తెలుసు. కానీ ఈ బడ్జెట్లో జీడిపి అంటే మనలో ఒక కొత్త డెఫినేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ జీడిపి అంటే మేము కూడా ఈ జీడిపిని పాదాలపై నడుస్తున్న యాత్ర అన్నట్టు శర్మిలక్క. ఇక్కడ జీడిపి అంటే ఏంటిదంటే ఇదనమాట. ఏటా గవర్నెన్స్ అంట, డెవలప్మెంట్ అంట, పర్ఫార్మెన్స్ అంట. ఏంటంటే గవర్నెన్స్, డెవలప్మెంట్, పర్ఫార్మెన్స్ అని చెప్పేసి మేము దీనిపైన డిపెండ్ అవుతాము. ఒక సైడ్ ఎకానమీలో జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని పెంచుతాము, ఇంకో సైడ్ గవర్నెన్స్, డెవలప్మెంట్, పర్ఫార్మెన్స్ మీద కూడా డిపెండ్ అవుతామని సో మనకి ఇలా చెప్తున్నారు అనమాట. ఏంటిది జీడిపి అంటే ఇదనమాట. గవర్నెన్స్, డెవలప్మెంట్ ఏంటిది, పర్ఫార్మెన్స్ అనే ఒక కొత్త డెఫినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో సీదా ఏం చేయాలా, రట్టా మార్కే జానా. ఓకే నెక్స్ట్. సో ఈ బడ్జెట్ అంతా కూడా మేము వీటిపైనే ఫోకస్ చేస్తారంటే ఈ బడ్జెట్ అంటే ఏంటి, రీఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్. లాస్ట్కి ఏముండాలి, ట్రాన్స్ఫార్మ్ అవుతారేమో. ఓకేనా. సో కాబట్టి ట్రాన్స్ఫార్మ్ అయిపోయి వెళ్ళిపోకపోతే చాలు కానీ. ఓకేనా రైట్. సో కాబట్టి రీఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్. ఓకేనా రైట్. ఈ 3 ప్రిన్సిపల్స్ అనేవి మమ్మల్ని ముందుకు నడిపిస్తాయి, మాకు కళ్ళు అని చెప్తున్నాయి. సరే బాగానే ఉన్నాయి. సో రైట్. నెక్స్ట్ వన్, మా ఇంగ్లీష్ టీచర్ ఏం చెప్పిందంటే ఇదంతా కింద బడ్జెట్ పెడుతున్నామని చెప్తుంది ఇంగ్లీష్ టీచర్ నిర్మలమ్మ. ఓకేనా. సో కాబట్టి టోటల్ ఎక్స్పెండిచర్ అని 48,000 లక్షల కోట్లు అంది. సరే, రెవెన్యూ అకౌంట్లో ఇంత 30 లక్షల కోట్లు అంట, క్యాపిటల్ అకౌంట్ 17 లక్షల కోట్లు, ఇంత 36 లక్షల కోట్లు ఈ ఎక్స్పెండిచర్ పెడితే అంతా ఎక్స్పెండిచర్ పెడతామని చెప్తున్నారు. ఓకేనా. ఒకసారి చూద్దాం ఏంది అసలు ఈ కథ ఏంది, అసలు అర్థం కానట్టు ఏముందనేది చూద్దాం మనం. ఇప్పుడు ఏదైనా బడ్జెట్ ప్రిపేర్ చేసేటప్పుడు మనకు బడ్జెట్ ఎట్లా, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి ఆర్టికల్ 112 ప్రకారం ఏం ప్రిపేర్ చేస్తాం, బడ్జెట్ ప్రిపేర్ చేస్తాం. ఆర్టికల్ 112 మనకి ఏం చెప్తుంది, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ని ఏమంటామని చెప్తుంది, బడ్జెట్ అని చెప్తామని మనకి కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. కాన్స్టిట్యూషన్లో బడ్జెట్ అనే పదం ఉంటుందా, ఉండదు. కాన్స్టిట్యూషన్లో బడ్జెట్ అనే పదం ఉండకుండా ఆర్టికల్ 112 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏముంటాయి మనకి, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని మాత్రమే ఉంటుంది. యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఇండైరెక్ట్గా ఏంటి, బడ్జెట్ అనే కదా. సో కాబట్టి ఆర్టికల్ 112 అనేది దేని గురించి చెప్తుంది, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 110 ఏముంటాయి, అన్ని కూడా మనకి ఫినాన్స్ బిల్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడైనా ఏ దేశంలో అయినా సరే బడ్జెట్ ప్రిపేర్ చేసినప్పుడు బడ్జెట్లో 2 అకౌంట్స్ ఉంటాయి. ఒకటి రెవెన్యూ అకౌంట్, రెండవది ఏంటిది క్యాపిటల్ అకౌంట్. రెవెన్యూ అకౌంట్ అంతా కూడా షార్ట్ టర్మ్ ద్వారా వచ్చే షార్ట్ టర్మ్ అకౌంట్ అని చెప్పొచ్చు. అంటే ఈ రెవెన్యూ అకౌంట్ అంతా కూడా దేనికోసం అంటే డే టు డే అడ్మినిస్ట్రేషన్ని రన్ చేయడానికే అవుతుంది. డిఫెన్స్ కానీ, పెన్షన్స్ కానీ, సాలరీస్ కానీ, సబ్సిడీస్ కానీ, వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, ఓకే ల్యాండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కానీ, ఇట్లా రోజువారీ కార్యక్రమాలకి డబ్బులు ఖర్చు అయితే ఉంటుంది తప్ప ఎవరైనా పెన్షన్ ఇచ్చినా అనుకో గవర్నమెంట్ ఇన్కమ్ జనరేట్ అవుతా, పర్సనల్ బెనిఫిట్ అవుతాడు. ఇక్కడ మనం ఆలోచించేది గవర్నమెంట్ యాంగిల్ నుంచి ఆలోచించాలి. అర్థమవుతుంది. ల్యాండ్ ఆర్డర్ ఎక్కడన్నా గొడవ అయింది, రెండు కమ్యూనిటీస్ మధ్యన గొడవ అయింది, గొడవడం వల్ల బస్సులు ధ్వంసమైనాయి, ఎవరికి నష్టం, గవర్నమెంట్ కదా భరించాల్సింది. ఇలా డే టు డే ల్యాండ్ ఆర్డర్ కానీ, డిఫెన్స్కి కానీ, లేదంటే పెన్షన్కి కానీ, సాలరీస్ కానీ, సబ్సిడీస్ కానీ, వెల్ఫేర్ స్కీమ్స్కి కానీ, ఇలాంటివంటి ఇంట్రెస్ట్ పేమెంట్ మనం తీసుకున్న లోన్లు తిరిగి కట్టడానికి కోసం వచ్చే ఇంట్రెస్ట్ కానీ, ఇవన్నిటి వల్ల గవర్నమెంట్కి ఎలాంటి ఉపయోగం లేదు, ఏం లేదు. కళ్ళు మూసుకొని కడుతూనే ఉండాలి లోన్లు అనా. ఇప్పుడు తెలంగాణ కాళేశ్వరం మీద కట్టాల్సిన అవసరం లేదా, 60,000 కోట్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది మొత్తం తెలంగాణ అప్పుల మీద. సో అట్లా మనం లాభం ఉన్నా లాభం లేకపోయినా లోన్లు కట్టాల్సిందే, తీసుకున్న లోన్లకు ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాల్సిందే. అలాగే ఈ రెవెన్యూ అకౌంట్ ఎలా ఉంటుందంటే దీనివల్ల గవర్నమెంట్కి ఏం ఉపయోగం ఉండదు. కానీ రోజువారీ గవర్నమెంట్ రన్ అవ్వాలంటే పోలీసులకు శాలరీ ఇవ్వాల్సిందే, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాల్సిందే, ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిందే, ఇవన్నీ మినిమం కదా. సో కాబట్టి ఇక్కడ గవర్నమెంట్కి ఇన్కమ్ జనరేట్ అయ్యే ఇన్కమ్ ఎంత, జీరో. ఇదంతా కూడా వేస్ట్ ఇన్కమ్ అనమాట. సో అందువల్ల రెవెన్యూ అకౌంట్లో వల్ల పెద్ద గవర్నమెంట్కి ఏముండదు, అది షార్ట్ టర్మ్ అకౌంట్ అంటాం. అందువల్ల రెవెన్యూ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, మేజర్గా ట్యాక్సెస్ నుంచి వస్తుంది. ఏ ట్యాక్సెస్, ఇన్కమ్ ట్యాక్స్, జీఎస్టీ, మనకి కార్పొరేట్ ట్యాక్స్, ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ ట్యాక్సెస్ నుంచి ఇన్కమ్ వస్తుంది. రెండోది ఏంటి, నాన్ ట్యాక్సెస్ అంటే ఏంటివి, మనకి ఈ గవర్నమెంట్ ఉంటాయి కదా, ఏమంటాం మనం, ఈ గవర్నమెంట్ యొక్క పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఉన్నాయి కదా, హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ కానీ, భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ కానీ, హెచ్పిసిఎల్ కానీ, బీపీసీఎల్ కానీ, ఐఓసీఎల్ కానీ, బేల్ కానీ, వాటి ద్వారా వచ్చిన ప్రాఫిట్స్ అన్నీ కూడా సో అవన్నీ బ్యాంకులు ఉన్నాయి, గవర్నమెంట్ బ్యాంక్స్ ఉన్నాయి, లేదా 12 గవర్నమెంట్ బ్యాంక్స్. ఆ 12 గవర్నమెంట్ బ్యాంక్స్కి వచ్చిన ప్రాఫిట్స్ అన్నీ కూడా ఏమైతే ట్యాక్స్ కాదు కదా ప్రాఫిట్స్, కాబట్టి అవి ఎట్లా ఏంటి ఏమంటాం మనం, నాన్ ట్యాక్స్ రెవెన్యూ అని చెప్తుంటాం. ఏంటిది, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. సో అలా అదంతా కూడా రెవెన్యూ ఇన్కమ్ అంటాం. ఆ వచ్చిన ఇన్కాన్ని గవర్నమెంట్ ఏ విధంగా ఖర్చు పెట్టుకుంటుంది, ట్యాక్సెస్ ద్వారా, నాన్ ట్యాక్సెస్ ద్వారా. ఈ ట్రాఫిక్ పోలీస్ వాడు మీ మామ పట్టుకున్నాడు అనుకో, ట్రాఫిక్ పోలీస్ వాడు చాలాను కడతావు, చాలాను కూడా ఎటు పోతుంది, నాన్ ట్యాక్స్ రెవెన్యూ కిందకి వస్తుంది. నీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఓకే అర్థమవుతుందా.
సో కాబట్టి ఇలా నేను ఇది షార్ట్కట్లో చెప్తున్నాను, ఎందుకంటే మనం ఎకానమీ చెప్పట్లేదు, మనం కరెంట్ అఫైర్స్లో బడ్జెట్ చదువుకుంటున్నాం. ఓకేనా, నేను ఎకానమీలో చాలా క్లియర్గా అంతా ప్రతిదీ చెప్పా, అవునా కదా. తిట్టుకున్నారు కూడా, సార్ ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్పిండి అని చెప్పేసి ఎకానమీలో. ఓకే రైట్. సో కాబట్టి రెవెన్యూ ఎక్స్పెండిచర్లో మన డిఫెన్స్ కానీ, పెన్షన్ కానీ, సాలరీస్ కానీ, ల్యాండ్ ఆర్డర్ కానీ, సబ్సిడీస్ కానీ, ఇంట్రెస్ట్ పేమెంట్స్ కానీ, ఇవన్నిటి కోసం మనం ఖర్చు పెడతాం అనమాట. వీటిని తప్పించుకోవడానికి అవకాశమే లేదు. సో అవన్నీ కూడా దేనికి కిందకి వస్తాయి, మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్కి ఇస్తాయి. డిఫెన్స్లో మనం తీసుకుంటే డిఫెన్స్లో కొనేటువంటి ఎక్విప్మెంట్స్ తప్ప మిగతావన్నీ కూడా రెవెన్యూ కిందకి వస్తాయి. ఎందుకంటే ఇవన్నిటి ద్వారా గవర్నమెంట్కి ఎలాంటి ఇన్కమ్ జనరేట్ కాదు, కాబట్టి అవన్నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి వస్తాయి. అర్థమవుతుందా. డిఫెన్స్లో మేజర్గా డిఫెన్స్లో మనకి ఇప్పుడు మిజైల్స్ కొన్నాము, లేదంటే పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ కొన్నాం, అవి క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వెళ్తాయి, ఎందుకంటే ఒక 30-40 సంవత్సరాల పాటు ఉంటాయి. కానీ డిఫెన్స్లో మేజర్గా శాలరీస్ కానీ, పెన్షన్స్ కానీ, ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్. డిఫెన్స్లో దాదాపు 70% నిరుపయోగమైన 70% అనేది పెన్షన్స్ అండ్ శాలరీస్కే పోతుంది. డిఫెన్స్లో ఒక 30% మాత్రమే మనము ఏరోప్లేన్స్, రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్లు, యుద్ధ విమానాలు, S-400 రష్యా నుంచి ఇట్లాంటివి కొంటున్నాం తప్ప 70% పెన్షన్స్ శాలరీస్కే పోతుంది. అందువల్ల డిఫెన్స్ జనరల్గా దేంట్లో ఇన్క్లూడ్ చేస్తారు, రెవెన్యూ ఎక్స్పెండిచర్లోనే ఇన్క్లూడ్ చేస్తారు. అందుకనే అది క్వశ్చన్ అడుగుతాడు జనరల్గా. ఓకేనా, ఎందుకంటే ఇలాంటి వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు గవర్నమెంట్కి. ఓకేనా. నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్ తీసుకుంటే లాంగ్ టర్మ్ అకౌంట్. లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ పెడతాము. లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్కి ఏం జనరేట్ అవుతుంది, ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సపోజ్ ఎయిర్పోర్ట్ కట్టావు, ఎయిర్పోర్ట్ ద్వారా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. పోర్ట్ కట్టావు, పోర్ట్ ద్వారా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ జరిగి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. రోడ్ కట్టావు, రోడ్ దగ్గర టోల్ ట్యాక్స్ ద్వారా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అవునా కదా. థర్మల్ పవర్ ప్లాంట్ కట్టావు, పవర్ జనరేట్ అయ్యి ఇన్కమ్ జనరేట్ అయ్యి, ఇలాంటి ప్రాజెక్టుల పైన నువ్వు ఎక్స్పెండిచర్ పెడితే అలాంటి వాటిల్లో ఏమంటాం మనం, క్యాపిటల్ అంటాము. క్యాపిటల్ ఎకనామిక్స్లో క్యాపిటల్ మీనింగ్ ఏంటిదంటే ద అమౌంట్ ఆఫ్ ద మనీ ఇన్వెస్టెడ్ టు జనరేట్ ద వాట్ ఇన్కమ్. ఏ అమౌంట్ ఆఫ్ ద మనీ అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో దేనికోసం, మనీ జనరేట్ చేయడానికి కోసము, అలాంటి మనీని ఏమంటాం, క్యాపిటల్ అని చెప్తుంటాం. ఓకే, అలా క్యాపిటల్ అకౌంట్ ద్వారా ఏంటిది, మనకు వేరే దేశాలకు లోన్స్ ఇస్తాం, నేపాల్, భూటాన్, థాయిలాండ్ ఇలాంటి వాటికి లోన్స్ ఇస్తాం కదా. ఆ లోన్స్ రికవరీ చేసేటప్పుడు ఏమైతే మన ప్రిన్సిపల్ అమౌంట్తో పాటు ఇంట్రెస్ట్ రేట్ కూడా వస్తుంది కదా. సో కాబట్టి అదంతా కూడా లాంగ్ టర్మ్ ఇన్కమ్. అండ్ మన పెద్ద పెద్ద ప్రాజెక్ట్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ లాంటివి, ఇలాంటి ఎయిర్పోర్ట్లు, పోర్ట్స్, ఇలాంటి ప్రాజెక్ట్ ద్వారా వచ్చే ఇన్కమ్ ఇదంతా కూడా దేంట్లోకి వస్తుంది, క్యాపిటల్ ఇన్కమ్లోకి వస్తుంది. దీన్ని మళ్ళీ దేనికోసం వాడాలి, మనం ఎవరైనా ఏ కంట్రీ నుంచి లోన్ తీసుకుంటే లోన్స్ రీపేమెంట్ చేస్తాము, లేదంటే మనం పెద్ద పెద్ద ఇలాంటి ప్రాజెక్టులలో ఏం చేస్తాం, మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటాం. సో ఇలా బడ్జెట్లో ప్రతిసారి ఏముంటాయి, రెండు ఉంటాయి అనమాట, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఇన్కమ్, రెవెన్యూ ఇన్కమ్. సో మీరు లాజిక్గా గుర్తుపెట్టుకోవాలంటే రెవెన్యూ ఇన్కమ్ అంటే షార్ట్ టర్మ్, క్యాపిటల్ అంటే లాంగ్ టర్మ్. అది ఇన్కమ్ జనరేట్ చేయడానికి. ఇది ఎలాంటి ఇన్కమ్ జనరేట్ కాదు, జస్ట్ గవర్నమెంట్ రోజువారీ డే టు డే అడ్మినిస్ట్రేషన్ రన్ చేయడానికి మనకి వస్తుంది తప్ప గవర్నమెంట్కి ఎలాంటి ఉపయోగం లేదు, జీరో వేస్ట్ అన్నమాట ఇది. సో అందువల్ల ఇది ఉండకూడదు. సో క్యాపిటల్ అకౌంట్ అనేది మనకి ఎక్కువ మొత్తంలో ఇంపార్టెంట్ గవర్నమెంట్కి, ఎందుకంటే గవర్నమెంట్కి ఇన్కమ్ని జనరేట్ చేస్తుంది. ఓకేనా. సో కాబట్టి ఇదంతా కూడా మనకి ఏంటి, జనరల్గా గవర్నమెంట్ పెట్టే ఓవరాల్ ఏంటిది, ఎక్స్పెండిచర్. దీన్ని ఏమంటాం, ఓవరాల్ ఎక్స్పెండిచర్ అంటాం. ఇప్పుడు రెవెన్యూ డెఫిసిట్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాం అనుకో, ఏంటిది, రెవెన్యూ డెఫిసిట్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాం. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటిది, మనం పెట్టినటువంటి రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ ఇన్కమ్. మన ఇన్కమ్ ఎక్కువ ఉంది, మన ఏముంది, ఇప్పుడు సపోజ్ మనకి 100 రూపాయలు నేను ఎక్స్పెండిచర్ పెట్టా, 100 రూపాయలు ఎక్స్పెండిచర్ పెట్టా, నాకున్న ఇన్కమ్ 98 రూపాయలే ఉంది. అప్పుడు నాకు 2 రూపాయలు ఏం పడ్డట్టు, షార్ట్ పడ్డట్టా లేదా. సో కాబట్టి ఏంటిది, అప్పుడు రెవెన్యూ డెఫిసిట్ ఎంత, షార్ట్. ఓకేనా. సో ఇది ఫస్ట్ కాన్సెప్ట్. రెవెన్యూ డెఫిసిట్ ఈజ్ నథింగ్ బట్, సో రెవెన్యూ డెఫిసిట్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ ఇన్కమ్. రెండోది ఇంకోటి ఫిజికల్ డెఫిసిట్ అనేది ఇంకొక టర్మ్ ఉంటుంది మనకి. ఓకేనా, నేను కరెంట్ అఫైర్ చెప్తున్నాను, ఎకనామిక్స్ చెప్పట్లేదు. మళ్ళీ ఎకనామిక్స్లో ఉంటే చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం, మీరు అది అర్థం చేసుకోవాలి నన్ను. ఓకేనా. ఫిజికల్ డెఫిసిట్ అంటే టోటల్ ఎక్స్పెండిచర్. టోటల్ ఎక్స్పెండిచర్ అంటే ఇక్కడ 2 ఎక్స్పెండిచర్స్ ఉంటాయి కదా మనకి. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, లాంగ్ టర్మ్లో పెట్టిన ఎక్స్పెండిచర్ అండ్ షార్ట్ టర్మ్లో పెట్టిన 2 ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి కదా అవి, మైనస్ సో టోటల్ ఇన్కమ్ ఇది రెవెన్యూ ఇన్కమ్ ప్లస్ ఇంకే ఇన్కమ్, ఇది క్యాపిటల్ ఇన్కమ్. రెవెన్యూ ఇన్కమ్ ప్లస్ ఇంకే ఇన్కమ్ అమ్మ వచ్చి క్యాపిటల్ ఇన్కమ్. రెవెన్యూ ఇన్కమ్, క్యాపిటల్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది, ఈ రెండు కలిపితే ఏమైతే మనకి ఫిజికల్ డెఫిసిట్. అదర్వైజ్ మనం దీన్ని ఎలా రాయొచ్చు, దీన్ని నేను ఇది టోటల్ ఎక్స్పెండిచర్ అని రాయొచ్చు, అవునా. సో దిస్ ఈస్ నోన్ యాజ్ ద టోటల్ ఎక్స్పెండిచర్. టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ ఏంటిది, టోటల్ ఇన్కమ్. టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ ఇన్కమ్ అని రాయొచ్చా లేదా, రైట్. టోటల్ ఎక్స్పెండిచర్ సపోజ్ నాకు 100 రూపాయల ఎక్స్పెండిచర్ ఉంది, టోటల్ ఇన్కమ్ అనేది 95 రూపాయలు మాత్రమే ఉంది. 5 రూపాయలు ఏం పడింది, నాకు షార్టేజ్ పడింది, 5 రూపాయలు షార్టేజ్ పడింది. ఇప్పుడు 5 రూపాయల షార్టేజ్ ఏం చేయాలి, మనం జనరల్గా గవర్నమెంట్ ఏం చేస్తుంది, 5 రూపాయల షార్టేజ్ని పడింది కాబట్టి దాన్ని ఏం చేస్తుంది, మనకి బారోయింగ్స్ తీసుకొస్తుంది. జనరల్గా ఏంటిది, బారోయింగ్స్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. సో కాబట్టి జనరల్గా నీకు ఫిజికల్ డెఫిసిట్ దేన్ని ఇండికేట్ చేస్తుంది, గవర్నమెంట్కి బారోయింగ్స్. జనరల్ గవర్నమెంట్ యొక్క దేన్ని ఇండికేట్ చేస్తుంది, బారోయింగ్స్ ఇండికేట్ చేస్తుంది. ఏది, ఫిజికల్ డెఫిసిట్, మనకి షార్టేజ్ ఆఫ్ ద మనీ. కాబట్టి ఫిజికల్ డెఫిసిట్ అనేది పెరగకూడదు.
ఫిజికల్ డెఫిసిట్ అనేది పెరగకూడదు, పెరిగితే డేంజర్. ఎందుకంటే పెరిగితే ఎక్కువ మొత్తంలో ఏముంటాయి మనకి, బారోయింగ్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఓకేనా, రైట్. సో ఇది నేను షార్ట్కట్లో చెప్తున్నా మీకు అర్థం అవడానికి కోసం. ఓకేనా, ఎకనామిక్స్లో అయితే దీన్ని చాలా పెద్దగా ఎలాబరేట్ చేసి నేను చాలా ఎగ్జాంపుల్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్లో చెప్తున్నాం కాబట్టి మీకు ఇప్పుడు ఉన్న కాన్సెప్ట్ అర్థం అవ్వాలి కాబట్టి దానికోసం నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మళ్ళీ సార్కి ఇంతే వచ్చని మీరు అనుకున్నారు, అట్లా కూడా అనుకుంటారు మీరు. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ ప్రైమరీ డెఫిసిట్. నెక్స్ట్ ఏంటిది, ప్రైమరీ డెఫిసిట్. వాట్ ఈస్ మీన్ బై ప్రైమరీ డెఫిసిట్? సో ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటిదంటే మన ప్రైమరీ డెఫిసిట్ అంటే ఇప్పుడు మన బారోయింగ్స్ తీసుకొచ్చాం, ఫిజికల్ డెఫిసిట్ మైనస్, సో ఫిజికల్ డెఫిసిట్ మైనస్ మనము తీసుకొచ్చిన లోన్లకు కట్టే ఇంట్రెస్ట్ పేమెంట్, మనం తీసుకొచ్చిన లోన్లకు కట్టే ఇంట్రెస్ట్ పేమెంట్. సపోజ్ ఇప్పుడు ఫిజికల్ డెఫిసిట్ 5 రూపాయలు ఉంది, ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది, 5 రూపాయలు ఉంది. సో ఈ 5 రూపాయలు అనేది ఫిజికల్ డెఫిసిట్. మనం తీసుకొచ్చిన ఇది అప్పు తీసుకొచ్చాం కదా, ఈ అప్పు మీద 4 రూపాయలు 3 రూపాయలు ఇంట్రెస్ట్ కడుతున్నాం అనుకో, 3 రూపాయలు ఇంట్రెస్ట్ కడుతున్నాం. అప్పుడు ఏమైంది, మొత్తం 3 రూపాయలు ఇంట్రెస్ట్ కడుతుంటే సో మనకు 2 రూపాయలు అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది, ప్రైమరీ డెఫిసిట్. ఏమి ఇండికేట్ చేస్తుంది, ప్రైమరీ. అంటే ప్రిన్సిపల్ అమౌంట్ 2 రూపీస్, నువ్వు తీసుకొచ్చిన ఇంట్రెస్ట్ పేమెంట్ ఎంత అవుతుంది, 3 రూపాయలు అవుతుంది. మొత్తం కలిపి ఎంత, 5 రూపాయలు అని దాని మీనింగ్. మీకు అర్థమవుతుందా? సో మనం ఇంట్రెస్ట్ పేమెంట్ ఎంత కడుతున్నాము అని తెలుసుకోవాలంటే అది ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్ చేసావనుకో, అప్పుడు నీకు ఏమొస్తుంది, ప్రైమరీ డెఫిసిట్ వస్తుంది. ఇంట్రెస్ట్ పేమెంట్స్ అంటే ఏంటిది, మనం తీసుకొచ్చిన లోన్స్ మీద కట్టే ఇంట్రెస్ట్ పేమెంట్ అనమాట. మన సగం బడ్జెట్ దానికే వీక్తుంది. దేనికి, ఇంట్రెస్ట్ పేమెంట్ కట్టడానికి 20% పోతాయి మన జనరల్గా. ఓకేనా, సో కాబట్టి ప్రైమరీ డెఫిసిట్ ఇది ఎంత, ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటిది, ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఓకేనా, ఇవి జనరల్గా గుర్తుపెట్టుకోవాలి. రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్ అండ్ ప్రైమరీ డెఫిసిట్. ఓకేనా, మీకు ఎకనామిక్స్ అవగాహన ఉంటే ఓకే, ఎకనామిక్స్ అవగాహన లేకుండా రట్టా మార్కే జానా సీదా. ఓకే, రైట్. సో ఇప్పుడు మనకి ఇవన్నిటి గురించి మాట్లాడినాం. ఇప్పుడు గవర్నమెంట్కి ఇప్పుడు మనకు రెవెన్యూ అకౌంట్లో మనకి రెవెన్యూ ఇన్కమ్ ఎంత వచ్చిందంట, 30 లక్షల కోట్లు అన్నాడు. క్యాపిటల్ అకౌంట్ నుంచి లాంగ్ టర్మ్ ఇన్కమ్ ఎంత అంట, 15 లక్షల కోట్లు వచ్చినాయని చెప్తున్నాడు. సో ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత పోతుంది, షార్ట్ టర్మ్ ఎక్స్పెండిచర్. సో 36 లక్షల కోట్లు అనేది దేనికోసం పోతుంది, జస్ట్ షార్ట్ టర్మ్ ఎక్స్పెండిచర్ కోసమే పోతుంది మనకి. మరి లాంగ్ టర్మ్ ఎక్స్పెండిచర్ కోసం ఎంత పోతుంది అంటే మనకి ఇన్కమ్ జనరేట్ చేయడానికి కోసం గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుంది, జస్ట్ 11 lakh crores మాత్రమే ఖర్చు పెడుతుంది. దేనికోసం, మనకి ఇన్కమ్ జనరేట్ చేయడానికి కోసం 11 lakh crores మాత్రమే ఖర్చు పెడుతుంది. సో ఎగ్జామ్లో క్వశ్చన్ ఇదే, దీని గురించి చాలా సపరేట్గా మాట్లాడదాం. ఈ 11 lakh crores ఎందుకు ఖర్చు పెడుతుంది అనే దాని మీద సపరేట్గా మన వాళ్ళు ఒక పెద్ద డాటా ఇచ్చినారు, దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఎగ్జామినేషన్లో అదే ఖచ్చితంగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మరి గవర్నమెంట్కి మనకి ఇప్పుడు అనుకుంటున్నటువంటి ఏదైతే ఇన్కమ్ ఏదైతే ఉందో, గవర్నమెంట్కి వచ్చినటువంటి ఇన్కమ్, సో ఏదైతే రెవెన్యూ ఇన్కమ్ ఉంది కదా, రెవెన్యూ ఇన్కమ్ అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుంది మనకి, 30 లక్షల కోట్ల రెవెన్యూ ఇన్కమ్ ఉందా లేదా. ఇప్పుడు ఈ 30 లక్షల కోట్ల రెవెన్యూ ఇన్కమ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అని కనుక మనకు అబ్జర్వ్ చేస్తే ఎగ్జామినేషన్లో అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తుంది, దాదాపు 11.5 lakh crores అనేది మనకి ఇక్కడ నుంచే వచ్చింది. ఎక్కడ నుంచి, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చింది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మనకి జిఎస్టీ ఉంది, ఎక్కడ పోయింది జిఎస్టీ, ఇక్కడ సెకండ్ వచ్చేసి ఏముంది మనకి, జిఎస్టీ ఉంది. ఇది దాదాపు ఎంత లేదన్నా ఒక 6.8 lakh crores, సారీ 10.5 lakh crores వరకు మనకి జిఎస్టీ ఉంది. థర్డ్ వచ్చేసి ఇది కూడా ఒక 10.2 lakh crores వరకు ఏముంది మనకి, కార్పొరేట్ ట్యాక్స్ అనేది ఉంది. సో అరే ఇవంతా కూడా మీకు అవగాహన కోసం జస్ట్ అంత అవసరం లేదు, కానీ ఎగ్జామినేషన్లో టాప్ 3 ట్యాక్సెస్ ఏవి అని అడుగుతాడు, టాప్ 3 ట్యాక్సెస్ ఏవని అడుగుతాడు. సో కాబట్టి మనకి గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ లోపల ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ఎంత, ఈ సంవత్సరం ఎంత అనుకుంటుంది రెవెన్యూ ఇన్కమ్ ట్యాక్సెస్ ద్వారా, 30 లక్షలు కదా, 30 లక్షల కోట్లనే రెవెన్యూ ఇన్కమ్. ఈ 30 లక్షల కోట్లలో ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ఎంత వస్తుందమ్మా, 19% అనేది ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వస్తుంది. నెక్స్ట్ జిఎస్టీ ద్వారా ఎంత వస్తుంది మనకి, 18% వస్తుంది. జిఎస్టీ ద్వారా 18% వస్తే నెక్స్ట్ కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా ఎంత వస్తుందంటే 17%. లాస్ట్ ఇయర్ వేరే ఉండే, ఈ ఇయర్ మారిపోయింది. లాస్ట్ ఇయర్ జిఎస్టీ హైయెస్ట్ ఉండే, ఈసారి ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా హైయెస్ట్ వస్తుంది మనకి. సో కాబట్టి ఈ క్వశ్చన్ పాసిబిలిటీ అనమాట మనకి ఇన్కమింగ్ దాంట్లో ఇది వస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ ఏది ఉంది అని అనుకుంటే మనకి ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది. ఎక్కడ పోయింది ఎక్సైజ్ డ్యూటీ, ఎక్కడ ఉంది, ఇది ఉంది. 5% ఎక్సైజ్ డ్యూటీ అనేది ఇక్కడ ఉంది మనకి, అది మనకు జనరల్గా వస్తుంది. సో చూడండి, బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీ, మనం అప్పులు తీసుకొస్తున్నాం. అప్పులు తీసుకొచ్చేది ఎంత ఉంది మనకి, సో 28% అనేది ఏంటి మనకి అప్పుల ద్వారానే తీసుకొస్తున్నాం మనం. ఏదైతే షార్టేజ్ పడుతుంది కదా మనకి, షార్టేజ్ పడ్డ దాంట్లో 28% అప్పుల ద్వారానే తీసుకొస్తున్నాం మనం. అర్థమవుతుందా? సరే అదంతా పక్కన పెట్టండి, ప్రస్తుతానికి మనం బడ్జెట్ చదువుతున్నాం, ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది నెక్స్ట్ మరి వచ్చిన డబ్బులను ఎలా ఖర్చు పెడుతున్నాం. మనం అనుకున్నాం కదా ఈ ఇయర్ బడ్జెట్ ఎంత అన్నాం, 45 లక్షల కోట్ల బడ్జెట్ని ఎలా ఖర్చు పెట్టబోతున్నాం, హైయెస్ట్ అమౌంట్ ఎక్కడ స్పెండ్ చేయబోతున్నాం, ఇవన్నీ కనుక నువ్వు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ 20% అనేది, అక్కడ 20% రెండు కనిపిస్తున్నాయి. ఈ 20% అనేది ఏంటిది, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సిందే. ద స్టేట్ ఆఫ్ ద షేర్, ట్యాక్సెస్ అండ్ ద డ్యూటీస్. మనకు అకార్డింగ్ టు ద ఏంటిది ఫినాన్స్ కమిషన్ షేర్స్ ప్రకారం, ఫినాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారం రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఎంత, సో 20%.
ఓకే, నెక్స్ట్ ఇంకా హైయెస్ట్ నెక్స్ట్ 20% దేనికి వెళ్తుంది మనకి? ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఏవైతే మనం లోన్స్ తీసుకొచ్చుకున్నామో ఆ లోన్స్ని రీపేమెంట్ చేయడానికి పోతున్నాయి, లోన్స్ రీపేమెంట్ చేయడానికి పోతున్నాయి. నెక్స్ట్ సబ్సిడీస్, మనకి ఫుడ్ సబ్సిడీస్ ఇవన్నీ ఉన్నాయి కదా. మనకి ఫుడ్ సబ్సిడీస్ భారతదేశంలో ఏముంది? ఫుడ్ సబ్సిడీ ఉంది, రూపాయి కిలో బియ్యం ఇవన్నీ ఉన్నాయి కదా. అండ్ ఫ్యూల్ సబ్సిడీ, ఎల్పిజి సిలిండర్ సబ్సిడీ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫెర్టిలైజర్ సబ్సిడీ, రైతులకు ఏముంది? యూరియా అనే 3 సబ్సిడీస్ ఉన్నాయి భారతదేశంలో. ఫుడ్ సబ్సిడీ, ఫ్యూల్ సబ్సిడీ, వీటన్నిటి కలిపి ఎంత? 3.6 lakh crore పోతుంది. 3 సబ్సిడీస్కి ఎంత? 3.6 lakh crore, అంటే దాదాపు 6% వేటికి పోతున్నాయి? రైతులకు సబ్సిడీస్ ఇవ్వడానికి పోతున్నాయి. సో ఇక్కడ మనకి 8% దేనికి పోతున్నాయి? డిఫెన్స్, పెన్షన్స్, సాలరీస్కే పోతున్నాయి. ఓకే, గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి 16% పోతున్నాయి. ఫినాన్స్ కమిషన్ ట్రాన్స్ఫర్స్కి 8% పోతున్నాయి. స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వాల్సిన ట్యాక్సెస్ షేర్ లోపల 20% పోతుంది. ఇలా గవర్నమెంట్ అనేది మనకి ఈ బడ్జెట్ లోపల డబ్బుల్ని ఖర్చు పెట్టబోతుంది మనకి. ఓకేనా? సో 20% దేనికి వెళ్తున్నాయి? ఇంట్రెస్ట్ పేమెంట్ అండ్ స్టేట్ షేర్ ద ట్యాక్సెస్ డ్యూటీస్కి వెళ్తున్నాయి. ఓకేనా? సబ్సిడీస్కి ఎంత పోతున్నాయి? 6% పోతున్నాయి మనకి. ప్రతి రూపాయిలో 6% ఎక్కడ పోతున్నాయి? 6 పైసలు దానికే పోతున్నాయి మనకి. ఓకేనా? జనరల్ ఐడియా కోసం ఇది. ఓకేనా? రైట్. ఇప్పుడు చూద్దాం. అయితే సరే ఇలా వచ్చింది. సరే ఒక నిమిషం ఆగండి మీ క్లారిటీ కోసం. ఇదంతా కూడా ఇప్పుడు మన క్లారిటీ ఉంది కదా. సో ఇప్పుడు దీని ప్రకారం తీసుకుంటే ఇది 30 లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఈ 15 లక్షల కోట్లు ఇదో క్లారిటీ వచ్చింది ఇప్పుడు. సో దాన్ని ఇలా ఖర్చు పెట్టబోతున్నాను. 36 లక్షల కోట్లు రెవెన్యూ ఎక్స్పెండిచర్కి, 11 లక్షల కోట్లు క్యాప్. ఈ 11 లక్షల కోట్లు అనేది ఎక్కడ ఖర్చు పెట్టబోతున్నారు? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇదే ఎగ్జామ్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్లో ఇది. ఈ 11 లక్షల కోట్లు 11111 ఇది ఎక్కడ ఖర్చు పెట్టబోతున్నారు అనేది ఇంపార్టెంట్. ఈ 11 లక్షల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టబోతున్నారు అనేది ఇంపార్టెంట్. సో ఈ 111 lakh crores ఉంది కదా, ఒకప్పుడు ఇది చాలా ఇది ఎంత 3.4% ఆఫ్ ద జీడిపికి ఈక్వల్ ఇండియా జీడిపిలో. సో దీన్ని ఏమన్నారు? ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే దేనికోసం? ఫ్యూచర్లో ఇన్కమ్ జనరేట్ చేయడానికి కోసం పెట్టే ఎక్స్పెండిచర్ని ఏమంటాం మనం? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటామా లేదా? ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఇన్కమ్. సో టు జనరేట్ ద వాట్? సో ద ఎక్స్పెండిచర్ టు జనరేట్ ద వాట్? ఇన్కమ్. సో ఇన్కమ్ని జనరేట్ చేసేదాన్ని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. దానికోసం ఏమని పెట్టారు? క్యాపెక్స్ అని పెట్టారు. క్యాపెక్స్ ఈజ్ నథింగ్ బట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. దట్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం. ఎంత? 1111111 ఉన్నాయి, 5 1లు. సో దీన్ని దేనికోసం ఖర్చు పెట్టబోతున్నారు అని అనుకుంటే ఇవి 3 రకాలుగా గవర్నమెంట్ అనేది వేరే వేరే ఇన్కమ్ను జనరేట్ చేసే యాక్టివిటీస్లో పెట్టబోతుంది. దాంతోపాటు ఈ క్యాపెక్స్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడానికి కూడా ఒప్పుకుందనమాట. 3 రకాలుగా ఇస్తుందంట రాష్ట్ర ప్రభుత్వాలకి. ఒకటి ఈ సంవత్సరం నుంచే, సో 2024 ఏప్రిల్ 1 నుంచి 2024 ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకి లోన్స్ ఇస్తాయంటే ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మంచి మంచి రీఫార్మ్స్ తీసుకొస్తాయో, సో మంచి మంచి రీఫార్మ్స్ తీసుకొచ్చిన రాష్ట్రాలకి ఏప్రిల్ 1 ఆఫ్ 2024 నుంచి, సో అంటే మొత్తం మన భారతదేశంలో ఉన్నటువంటి ఇప్పుడు 28 రాష్ట్రాలకు కలిపి 75,000 కోట్లను కేటాయించడం జరిగింది. ఈ 75,000 కోట్లు అన్ని రాష్ట్రాలకు డిస్ట్రిబ్యూట్ అవుతాయి అనమాట లోన్స్. వాటి యొక్క టెన్యూర్ 50 సంవత్సరాలు ఉంటాయి, ఇంట్రెస్ట్ ఫ్రీ ఉంటుంది. సో రాష్ట్రాలు అనేటివి వాళ్ళ దేనికోసం? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం. ఇది రెవెన్యూ కాదు. మనం క్యాపెక్స్ అనుకున్నాం కదా, క్యాపెక్స్ ఎంత? 1 crores కాదా? సో ఈ క్యాపెక్స్ ఏదైతే ఉందో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని, సో ఏదైతే ఎకనామిక్ రీఫార్మ్ తీసుకొస్తారో రాష్ట్రాలు వాళ్ళకి 75,000 కోట్లను మేము పెట్టాము. వాళ్ళు తీసుకొచ్చే రీఫార్మ్స్ ఆధారంగా వాళ్ళకి లోన్స్ ఇస్తాయి, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ 75,000 కోట్లు అలొకేట్ చేస్తున్నామని చెప్పారు. ఇది ఫస్ట్ క్యాపెక్స్ లోపల. సెకండ్ క్యాపెక్స్ లోపల ఏం చెప్పారంటే స్టేట్ గవర్నమెంట్స్కి ఓల్డ్ స్కీమ్, ఇది కొత్తది కాదు, ఆల్రెడీ ఓల్డ్ స్కీమే ఉంది. ఈ 2 years బ్యాక్ నుంచి ఈ స్కీమ్ అనేది అమల్లో ఉంది. ఇది ఆల్రెడీ ఓల్డ్ స్కీమ్ మాత్రమే, ఇది కొత్త స్కీమ్ కాదు, ఇది పాత స్కీమ్. లాస్ట్ 2 financial years నుంచి ఈ స్కీమ్ అనేది అమల్లో ఉంది. ఇది ఓల్డ్ స్కీమ్. ఆ ఓల్డ్ స్కీమ్ని ఏం చేశారు? ఎక్స్టెండ్ చేశారు మళ్ళీ సేమ్. సో ఆ రాష్ట్రాలలో ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకోవడానికి కోసము 1.3 lakh crores మళ్ళీ అలొకేట్ చేశారు ఇప్పుడు ఈ బడ్జెట్లో కూడా. సో 50 సంవత్సరాల పాటు ఉంటుంది లోన్ పీరియడ్, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అనమాట. ఓకేనా? ఇది ఓల్డ్ స్కీమ్ కంటిన్యూ చేస్తున్నారు, ప్లస్ కొత్త స్కీమ్కి ఎంత ఇచ్చారు? 75,000. ఇది రీఫార్మ్స్ తీసుకొచ్చే రాష్ట్రాలకి, ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకోవడానికి వాళ్ళ రాష్ట్రాలలో. ఇది గత 2 financial years నుంచి కొనసాగుతుంది, ఈ ఫినాన్షియల్ ఇయర్లో కూడా కొనసాగుతుందని చెప్తారు. ఇది ఎక్స్టెండెడ్ స్కీమ్, అది ఎంటైర్లీ కొత్త స్కీమ్ అనమాట. నెక్స్ట్ థర్డ్ది యూత్ అని చెప్పాము కదా, మన వికసిత భారత్లో ఎవరన్నారు? యూత్ నీ అమ్మ యూతే అన్నాడు కదా. సో కాబట్టి అలా మనకి రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. ఏంటిది? రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ లోపల ఇది న్యూ అనమాట. యూత్ లోపల రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ ప్రమోట్ చేయాలి, స్టార్టప్స్ని ప్రమోట్ చేయడం కదా. ఈ రీసెర్చ్ అండ్ యూత్ ఇన్నోవేషన్ కోసం మనకి 1 lakh crores కేటాయించడం జరిగింది. ఎంత? 1 lakh crores కేటాయించడం జరిగింది. 1 lakh crores కేటాయించేసి దాదాపు ఎంత? ఇది కూడా 50 సంవత్సరాల ఉంటుంది. ఇది కూడా ఏంటి మనకి? ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అనేది. ఇలా మనకు 3 రకాలుగా ఫండ్ని డెడికేట్ చేయడం జరిగింది. దేనికి సంబంధించివన్నీ కూడా క్యాపెక్స్ ఫండ్ అనమాట, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఫండ్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఫండ్ ఎంత? 11111.
lakh crores ఉన్నాయి కదా. సో 3.4% ఆఫ్ ద జీడిపిని ఇలా ఇక్కడ చూస్తే ఇదేమైంది, ఇది 2.3, అదొక 75,000, అంటే ఇక్కడనే 3 లక్షల కోట్లు. 3 లక్షల కోట్లు అవుట్ ఆఫ్ ద 11 లక్షల కోట్లలో 3 లక్షల కోట్లు మనకి రాష్ట్ర ప్రభుత్వాలకి అండ్ ప్లస్ యూత్కి ఇవ్వబడుతున్నాయి. ఇక మిగతా అన్ని కూడా రోడ్లు కట్టడానికి, పోర్టులు కట్టడానికి, వాటి కోసం ఉపయోగించుకుంటారు అనమాట. ఓకే, అర్థమవుతుందా? సో అది మనకి ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్ మనకి. టోటల్గా మనం తీసుకుంటే ఎంత మనకి ఇప్పుడు ఇది 11 lakh crores అనేది ఇలా మనకి ఉంది. ప్లస్ ఇంకా 3.9 lakh crores ఏంటిదంటే ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తున్నటువంటిది. రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడ్డ రాష్ట్రాలకి వీళ్ళకి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఇస్తుంటాం కదా, అది మొత్తం తీసుకుంటే మనకి దాదాపు 15 లక్షల కోట్లు అనేటివి మనకి ఇవ్వబోతున్నాం. ఎవరికి? రాష్ట్రాలకి. సో 11 లక్షల కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లస్ వెనుకబడ్డ రాష్ట్రాలకి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఇచ్చేటివి ఎంత? 3.9 lakh crores. ఓవరాల్గా తీసుకుంటే మనకి ఒక 15 లక్షల కోట్లు అనేటివి మనం రాష్ట్రాలకి ఇవ్వబోతున్నాం మనకి. ఓకేనా? గ్రాంట్ ఇన్ ఎయిడ్ కలుపుకుంటే కూడా 15 లక్షల కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కలపకపోతే 11 లక్షల కోట్లు అనేటివి మనకి ఇవ్వబోతున్నాం రాష్ట్రాలకి. ఓకేనా? సో అసిస్టెన్స్ టు ద స్టేట్స్ ఇదే, ఇగో 75,000 కోట్లు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అట యూత్కి. సో 1.3 ఇది కూడా స్టేట్స్కి 1.3. సో ఇది కూడా అని చెప్తున్నారు మళ్ళీ. సో బూస్టింగ్ ద రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ 1 lakh crores విత్ 50 years ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అని చెప్తున్నారు. మనకి యూత్ని ఎంకరేజ్ చేయడానికి కోసం అనేది చెప్తూ ఉన్నారు. ఓకేనా? సో అది మనకి ఎగ్జామినేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి. ఓకేనా? రైట్, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి సంబంధించి కనుక చూస్తే. ఓకేనా? సో మనకి మేజర్గా ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏం చెప్పాను మీకు, మళ్ళీ మీరు ఊరికే కన్ఫ్యూజ్ అవ్వకండి. మీకు ఆల్రెడీ ఎకనామిక్స్ తెలిసిన వాళ్ళకి చాలా ఈజీగా అర్థమైపోతుంది. తెలియని వాళ్ళ కోసమే నేను అప్పుడు ఆల్రెడీ కాన్సెప్ట్. సో టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ ఇన్కమ్. టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ ఇన్కమ్ తీసుకుంటే మనకేమైతే ఫిజికల్ డెఫిసిట్ అంటే నథింగ్ బట్ ఇది లేదు కాబట్టి ఏం చేయాలి, మనం బారోయింగ్ తీసుకురావాలి. అవునా? సో ఇది రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటిది, ఓన్లీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఉందో అది మైనస్ రెవెన్యూ ఇన్కమ్. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ ఇన్కమ్. ప్రైమరీ అంటే ఏంటిది మనకి ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఎంతైతే ఇంట్రెస్ట్ పేమెంట్ కడుతున్నామో ఆ ఇంట్రెస్ట్ పేమెంట్లను ఏం చేయాలి, మనం మైనస్ చేయాలి. ఇంట్రెస్ట్ పేమెంట్ అంటే మనం తీసుకొచ్చిన లోన్ల మీద. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటిది, రాష్ట్రాలకు ఇచ్చేటి మైనస్ చేయాలన్నమాట. ఓకేనా? సో రెవెన్యూ డెఫిసిట్లో కొన్ని రాష్ట్రాలకు కూడా ఇస్తుంటాం కదా, ఆ రాష్ట్రాలకు ఇచ్చిన మైనస్ చేస్తే ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇవి క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం ఇచ్చినాయి. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు రెవెన్యూ డెఫిసిట్ అనేది మనకి FRBM యాక్ట్ ప్రకారం, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2003 ప్రకారం. సో 2003 ప్రకారము రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉండాలి, జనరల్గా 0 ఉండాలి. ఓకే, ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉండాలి, సో 3% కన్నా మించకూడదు. మన జీడిపిలో ఎంతకు మించకూడదు, 3% కన్నా మించకూడదు. ఓకేనా? ఫిజికల్ డెఫిసిట్ అనేది 3% కన్నా మించకూడదు, రెవెన్యూ డెఫిసిట్ అనేది 0 ఉండాలి. అకార్డింగ్ టు ద FRBM ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం అంత మించకూడదు. కానీ అట్లా ఉందా? లేదు, మనం ఒక్కరోజు కూడా ఫాలో అవ్వలేదు. ఓకేనా? నేను మళ్ళీ చెప్తున్నా, నేను కరెంట్ అఫైర్స్ చెప్తున్నా, ఎకనామిక్స్ క్లాస్ కాదు. ఓకేనా? ఎకనామిక్స్ క్లాస్ అన్నప్పుడు మనకి వేరే వేలో ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ 6.4 ఇదేంత 2022-23లో 6.4 ఉండే ఫిజికల్ డెఫిసిట్ అనేది, అంటే బారోయింగ్స్ అనేది తగ్గించారు. ఒకప్పుడు 6.4% ఆఫ్ ద జీడిపికి ఈక్వల్గా ఏం తీసుకొచ్చారు, అప్పులు తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు 5.8% ఆఫ్ ద జీడిపికి వాల్యూకి ఈక్వల్ ఉన్న అమౌంట్ని అప్పు తీసుకొచ్చారు. ఇప్పుడు ఫ్యూచర్లో రాబోయే నాటికి, అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి మొదలుపెట్టి మార్చ్ 31 ఆఫ్ ద 2025 నాటికి మేము తగ్గిస్తాం. ఎంతకి? 5.1%కి తగ్గిస్తామని చెప్తున్నారు. అంటే ఎంత? 16.8 lakh crores. ఎంతకి? 16.8 lakh crores అనేది మనకి ఫిజికల్ డెఫిసిట్ అనమాట. ఓకే, అంతకు తగ్గిస్తామని చెప్తున్నారు. సో ఎగ్జామినేషన్లో అడుగుతాడు అనమాట, ఫిజికల్ డెఫిసిట్ ఎంత అని. ఫిజికల్ డెఫిసిట్ ఎంత? 5.8 అనేది లాస్ట్ ఇయర్కి ఉంది. ఈ ఇయర్కి ఎంతకు తగ్గించాలని టార్గెట్గా పెట్టుకున్నాము. ఇది అవ్వలేదు కదా, ఇది అయిపోయిన ఇయర్, ఇది ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఇయర్ ఎంతకి 5.1%కి తగ్గించాలని టార్గెట్గా పెట్టుకున్నాం. రెవెన్యూ డెఫిసిట్ కనుక తీసుకుంటే అంతకుముందు 3.9% ఆఫ్ ద జీడిపి ఉండే, ఇప్పుడు 2.8% ఆఫ్ ద జీడిపికి ఈక్వల్ అయ్యింది. దానికి మళ్ళీ ఎంతకి ఇప్పుడు 2%కి తగ్గించాలని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. దేన్ని? రెవెన్యూ డెఫిసిట్ని. అట్లాగే ప్రైమరీ డెఫిసిట్ని 3% ఉండే 2.3% ఇప్పుడు ఎంతకు తగ్గించాలనుకుంటుంది, 1.5%కి తగ్గించాలని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ అట్లాగే ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్, అంటే ఈ రెవెన్యూ డెఫిసిట్ మైనస్ సో గ్రాంట్స్ గివెన్ టు ద స్టేట్స్, అవి చేస్తే వస్తుంది అనమాట. 2.8 ఇది 1.8కి తగ్గించడం జరిగింది. ఇప్పుడు టార్గెట్ ఎంత? 0.8. సో కాబట్టి ఎగ్జామినేషన్లో ఇది రట్టా కొట్టాలి. అర్థమవుతుందా? సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇప్పుడు రాబోయే గ్రూప్ 2 గ్రూప్ 1 ఫిలిమ్స్కి అయితే ఇది రట్టా కొట్టాలి. ప్రస్తుతానికి ఏది ఈ ఇయర్ ఇది అచీవ్డ్ 2023-24 ఏదైతే ఉందో
సో దిస్ ఈజ్ ఆల్రెడీ అచీవ్డ్. ఇది ఏదైతే అచీవ్డ్ ఉంది ఇది అచీవ్డ్. ఇదేంటిది మనకి టార్గెట్, ఫ్యూచర్లో టార్గెట్ తగ్గించడానికి కోసం. ఫిజికల్ డెఫిసిట్ ఎంత అంటే 23-24కి 5.8 ఉంది. నెక్స్ట్ 24-25కి ఎంత తగ్గించాలనుకుంటుంది, 5.1కి తగ్గించాలనుకుంటుంది. ఓవరాల్గా గవర్నమెంట్ అనేది 4.5%కి తగ్గించాలనుకుంటుంది ఎప్పటికీ బై 2025-26 నాటికి ఫిజికల్ డెఫిసిట్. ఇది సాధ్యం కాదు కానీ బట్ జనరల్గా ఎగ్జామ్లు అడిగినప్పుడు టోటల్గా మనకి ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో ఈ ఫిజికల్ డెఫిసిట్ని మనకి టోటల్గా 2025-26 నాటికి మనకి ఇంతకు తగ్గించాలనుకుంటుంది. ఎంతకి 4.5%కి తగ్గించాలనుకుంటుంది. ఓకేనా, ఫిజికల్ డెఫిసిట్ని. ఓకేనా, నేను ఇక్కడ స్పీడ్గా చెప్పాను ఎందుకంటే ఈ కాన్సెప్ట్లన్నీ కూడా నీకు ఆల్రెడీ మొత్తం ఎకనామిక్స్ ఐడియా ఉంటేనే నీకు ఐడియా అవుతుంది. సో కాబట్టి మనం బడ్జెట్లో డైరెక్ట్ డిస్కషన్లో కొంచెం అర్థం కానట్టే ఉంటుంది, అది నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ దానికి నేను ఏం చేయలేదు. మరి ఇప్పుడు మొత్తం ఎకనామిక్స్ అంతా చెప్పుకుంటూ కూర్చోలేము కదా. సో కాబట్టి 5.8%, 2.8%. సో ఇది రట్టా కొట్టాలి, ఇది రట్టా కొట్టాలి. ఓకే, క్లారిటీ ఉంది కదా. సో అవి ఖచ్చితంగా ఏం చేయాలి, మనకి రట్టా కొట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా మీరు చూసుకోవాలి. ఒరిజినల్గా గవర్నమెంట్ ఇచ్చిన డాటా ఇక చూడండి. 5.1కి 2. సో ఇక్కడ చూడొచ్చు మీకు 5.1కి ఉంది. ఇది రెవెన్యూ డెఫిసిట్ ఎంతకి తీసుకురావాలి, 2కి తీసుకురావాలి, 1.5కి తీసుకురావాలి. క్లారిటీగా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ట్యాక్స్ బెనిఫిట్స్. ట్యాక్స్ బెనిఫిట్స్ ఇలా ఉన్నాయి. సో ట్యాక్స్ అనేటివి ఏం మారలేదు. సో సేమ్ ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి పెద్దగా. సో మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఎవరు ఓల్డ్ ఫాలో అవ్వచ్చు, న్యూ ఫాలో అవ్వచ్చు. ఇది ఇన్కమ్ అనమాట, ఇన్కమ్ రేంజ్ అనమాట. ఇంత నుంచి ఇన్కమ్ ఉన్న వాళ్ళు సో ఎంత ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందో అది అంతా కూడా డాటా. సో పెద్ద ఎగ్జామ్లో ఎవరు అడగారు, అవసరం కూడా లేదు, జస్ట్ మీ ఐడియా కోసం. ఓకే, పీపీటీలో ఉంటే చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ట్యాక్స్ పేయర్స్కి ఇవన్నీ పెద్దగా ఏం లేవు ఇక్కడ మనకి చెప్పడానికి కూడా. సో ఎవరైతే జిఎస్టీ కలెక్షన్ పెరిగిందని చెప్తున్నాడు. జిఎస్టీ కలెక్షన్ అనేది ఒక నెలకి దాదాపు యావరేజ్గా 1.66 lakh crore వస్తుందని చెప్తున్నాడు. ఏది జిఎస్టీ అనేది. సో జిఎస్టీ అనేది యావరేజ్గా ఒక మంత్కి 1.66 lakh crores అనేది రావడం జరుగుతుంది జిఎస్టీ అని చెప్పడం అనేది జరుగుతుంది. అదొకటి మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది అవసరం లేదు. నెక్స్ట్ మన ఏంటిది మినిస్ట్రీ వైజ్ అలొకేషన్. మినిస్ట్రీ ఆఫ్ ద డిఫెన్స్కి బడ్జెట్లో 6.2 lakh crores అలొకేట్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ద రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కోసము 2.78 lakh crores అండ్ మినిస్ట్రీ ఆఫ్ ద రైల్వేస్కి 2.55 lakh crores, మినిస్ట్రీ ఆఫ్ ద కన్జ్యూమర్ అఫైర్స్కి 2.13 lakh crores అండ్ మినిస్ట్రీ ఆఫ్ ద యూత్ అఫైర్స్కి 2 lakh crores, మినిస్ట్రీ ఆఫ్ ద రూరల్ డెవలప్మెంట్కి 1.77, మినిస్ట్రీ ఆఫ్ ద కెమికల్స్కి 1.68, మినిస్ట్రీ ఆఫ్ ద కమ్యూనికేషన్కి 1.7, మినిస్ట్రీ ఆఫ్ ద అగ్రికల్చర్ వెల్ఫేర్ కింద 1.27 అలొకేట్ చేయడం జరిగింది. మేజర్ స్కీమ్స్ కనుక చూస్తే మనకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ 2005 ప్రకారము 100 రోజుల పని కల్పిస్తాం కదా. సో దానికోసం 86,000 కోట్లు ఇట్లాంటివి అడుగుతాడు ఎగ్జామినేషన్లో, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్కి ఎంత 75,000 కోట్లు. ఆయుష్మాన్ భారత్కి 75,000 కోట్లు అనేది అలొకేట్ చేయడం అనేది జరిగింది. మేజర్ స్కీమ్స్ కాబట్టి అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అంటే మనకు దాదాపు ఒక 14 సెక్టార్స్ ఉన్నాయి. ఆ 14 సెక్టార్లో ఏదైనా ప్రోడక్ట్ తయారు చేస్తే ఆ ప్రోడక్ట్ని చూసి గవర్నమెంట్ అనేది ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఇది సపరేట్ స్కీమ్, ఇది చిన్న స్కీమ్ కాదు, ఇది 2 గంటల స్కీమ్ పడుతుంది అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. సో దానికోసం మనకి 6,200 కోట్లు కేటాయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి డెవలప్మెంట్ ఆఫ్ ద సెమీ కండక్టర్స్ని మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ని వీటన్నిటిని ప్రమోట్ చేయాలి కదా. వాటి కోసం సెమీ కండక్టర్స్ని డెవలప్మెంట్ చేయడానికి కోసము మనకి 6,903 కోట్లు అనేది కేటాయించడం జరిగింది, పర్టికులర్లీ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ద వాట్ సెమీ కండక్టర్స్. నెక్స్ట్ అంటే సోలార్ పవర్ గ్రిడ్ని డెవలప్మెంట్ చేయడానికి కోసము సోలార్ ఎనర్జీని 8,500 కోట్లు అండ్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి 600 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. 600 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. కొన్ని ఇంపార్టెంట్ అలొకేషన్స్ ఇవి. మినిస్ట్రీ అలొకేషన్స్ కూడా అడగడానికి ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి మనకి. ఓకేనా, సో ఇది ఓవరాల్గా టోటల్గా బడ్జెట్ అనమాట. సో అంటే నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కానీ టైం ఎక్కువ పడుతుంది. ఇంకా టైం ఎక్కువ పడకపోతే బోర్గా అయిపోతుంటుంది. సో కాబట్టి నేను ఉన్న దాంట్లో మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిన. సో ఎందుకంటే ఇంకా టైం లాగ్ అయిన కొద్దీ ఇంకా పోతూనే ఉంటుంది, అది ఆగదు, మన ఎక్స్ప్లెనేషన్ ఆగదు కాబట్టి అది వాటర్ ఫ్లో లాగా పోతూనే ఉంటుంది. సో నేను ఏదో ఒక దగ్గర పులి స్టాప్ పెట్టాలి కాబట్టి ఒక దగ్గర పులి స్టాప్ పెట్టాను. ఓకేనా, సో ఎగ్జామినేషన్లో మ్యాక్సిమం అన్ని పాయింట్స్ అయితే కవర్ చేయడం జరిగింది. ఓకేనా, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్.